బాబు గోగినేనికి పడదు పర్సనల్గా ఏమన్నా కక్ష ఏం లేదు పర్సనల్ నా చెప్పుతో సమానం వాడు. ఇప్పుడు నేనేం ఫీల్ అవుతా అంటే అసలు మన తెలుగు రాష్ట్రాలను భ్రష్టు పట్టించిందే వాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఏమైపోయిందంటే ఫస్ట్ టార్గెట్ హిందూ మతం దేవుళ్ళు, నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్. ఆంధ్రాలో తెలంగాణలో ఈ పప్పులు ఉడకవు. ఆంధ్రాలో ఫస్ట్ మన తెలుగు ధనం మీద హిందూ మతం మీద దాడి చేయాలి. దాడి చేసేందుకు మూలకారకుడు వీడే. బిగ్ బాస్కు ఒక ముందు వీడు స్టార్ట్ చేసి అడావిడి చేస్తే బిగ్ బాస్లో వీడిని అరెస్ట్ చేయడానికి వస్తే హోటల్ నుండి డైరెక్ట్ రాత్రి లండన్కు పారిపోయి లండన్ నుండి పిఆర్ తీసుకొని ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయిండు. ప్రజెంట్ భార్య సంపాదిస్తుంటే వీడు టార్నెట్ అనే ఏరియాలో సూపర్ మార్కెట్లో ఉండి వస్తువులు తీసుకురావడం తప్ప వాడు ఏం చేయడు. సరే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇంత భ్రష్టు పట్టించిన వీడు ఆ రోజు స్టేడియంలో ఇంత పూజలు జరుగుతుంటే మన ఆస్ట్రేలియా దేశంలో మెల్బోర్న్ సిటీలో ఎంసీజీ క్రికెట్ గ్రౌండ్లో వీడు ఒక్క మాట మాట్లాడలే. నువ్వు మొగోను అయితే, నీ బ్లడ్ గ్రూప్ ఒక్కటే అయితే, నీ తండ్రి ఒక్కడే అయితే నువ్వేం చేయాలి? స్పందించడం కాదు, పోయి ఆపాలే. తెలుగు రాష్ట్రాలలో జరిగితేనే నేను అగ్రెసివ్గా పోతున్నా. అట్లాంటిది మీరు ఆస్ట్రేలియా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆడడానికి వచ్చిన పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కు మీరు హోమం కాల్చి పూజలు చేస్తున్నారు అంటే వీడు అక్కడ అడ్డం పడాలి. కానీ ఏమవుతుంది? చూర చేస్తారు బొక్కలు. అందుకని వీనికి ఏకాచమే పడ్డది. ఏకాచమే అంటే తెలుసు కదా, సింగిల్ పడ్డది. పడంగానే వీడు సప్పుడేగా కూర్చొని స్టేడియంలో ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసిండు. కానీ అదే హైదరాబాద్లో గ్రహణం పట్టంగానే మాత్రం వీడు ఆడ కూర్చొని గ్రహణానికి మెసేజ్ పెడతాడు. అప్పుడు అర్థమైంది, ఓహో వీడు వేదవా, వీడు రండా. తెలంగాణ మనం రండా వెడవా అని ఎవరిని అంటాము అంటే పెన్లా మీద బతికేటోని, పెన్లాం చచ్చిపోయినోని అంటాం. ఈ రెండిట్లలో వీడు ఒకటి అంటే పెన్లా మీద బతికేటోడు కాబట్టి ఆ రోజు చచ్చిపోయిన వాడు నా దృష్టిలో. సో ఇట్లా ఎవ్వడు ఇట్లా వీడు ఏం చేసి వీడిని చూసి ఇంకొకటి వచ్చాడు పాపం ఆయన చనిపోయిండు. ఆయన పేరే కత్తి మహేష్. సేమ్ వీడిని చూసి వీడు ఆయన రెచ్చగొచ్చిండు కత్తి మహేష్ను. అరే మన ఇద్దరం కలిసి 2019లో ఆంధ్రప్రదేశ్ నుండి మనం టికెట్ తెచ్చుకుందాం ఎమ్మెల్యేగా, మనం జనాల్లో సడన్గా మనము ఫేమస్ అవుదాము అని. ప్రతి ఒక్కని కాన్సెప్ట్ ఒకటే. తెలుగు మధ్య కాలంలో చాలా మంది దేవుళ్ళు లేరు అని చెప్పి బయలుదేరుతున్నారు స్వామి. బయలుదేరి ఎక్కడికి వస్తారు? బిగ్ బాస్కి వస్తారు. లేకపోతే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు. ఇక నేను పేర్లు తీసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఒక వ్యక్తి భంగపడ్డాడు. నేను పేర్లు చెప్పా. మొత్తం టికెట్ అనౌన్స్మెంట్ అయినాక లాస్ట్ మూమెంట్లో బ్రాహ్మణ కమిటీలు బీజేపీ సంఘాలు వచ్చి గొడవ చేయడం వల్ల అతనికి టికెట్ నిరాకరించారు. సో ఈ ప్రతి ఒక్కరిని టార్గెట్ ఏమైంది అంటే బిగ్ బాస్కు పోవాలన్నా, రాజకీయాల్లోకి రావాలన్నా హిందూ మతాన్ని టార్గెట్ చేయాలి. ఎందుకంటే చాలా తొందరగా వస్తుంది. స్వామి, నా ప్రశ్న చాలా సూటిగా అడగనివ్వండి మిమ్మల్ని. మీకు వచ్చినటువంటి విద్య ఏదైతే ప్రిడిక్షన్ గురించి చెప్తున్నారో మీరు, అది కేవలం మీరు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుందా, లేదా హిందూ ధర్మరక్షణ కోసం వేణుస్వామి చేసినటువంటి ఏమైనా ఉందా? ధర్మం కోసం పాటుపడే విధంగా వేణుస్వామి ఎప్పుడన్నా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడా అంటే ఏం చెప్తారు మీరు? చాలాసార్లు నిర్వర్తించిన ఇప్పుడు హిందూ సమాజం కోసం వేణుస్వామి అగ్రెసివ్గా మాట్లాడేది వేణుస్వామి. ఇప్పుడు ఒకసారి చిన్నజీఆర్ స్వామి మీద బాగా విమర్శలు వచ్చినప్పుడు నేను బయటకు వచ్చి ఆర్గ్యుమెంట్ చేసిన. ఆయన చుట్టూ ఉండి తినే దొంగన కొడుకులు కూడా బయటికి రాలే. నేను బయటకు వచ్చి మాట్లాడిన. ఏం విమర్శలు స్వామి? తిరుపతిలో భద్రాచలంలో ఆయన గురించి జిఎస్ స్వామి వారి గురించి విమర్శలు వచ్చినప్పుడు నేను మీడియాకి వచ్చి మాట్లాడిన. ఎవడు మాట్లాడలే. జిఎస్ స్వామి వారు పైన తిరుపతి కొండ మీద దహనం చేయొద్దు డెడ్ బాడీలను అని కామెంట్ చేశారు. కామెంట్ చేసినప్పుడు చాలామంది వచ్చి అట్టెట్లా చేయొద్దు డెడ్ బాడీలను అంటే, ఇప్పుడు సపోజ్ మనం జనరల్గా బేసిక్గా చెప్పాలంటే మన ఇంటి పక్కనో మన ఇంటి ముందన్నో డెడ్ బాడీ ఉన్నప్పుడు మనం ఇంట్లో ఏదైనా అన్నం తినడానికి ఆలోచించమా? ఇక మరి నేను డెడ్ బాడీ పక్క అన్నం పెట్టుకొని తింటా అంటే ఏమంటారు? సో అట్లాంటి విమర్శలు నేను బయటకు వచ్చి మాట్లాడిన, నేను చేసిన. సో నేను చాలా ఫేస్ చేసిన వ్యక్తిగతంగా. అంటే ఒకటండి, ఇప్పుడు హిందూ మతాన్ని జ్యోతిషాన్ని వేరు చేసి చూస్తారా మీరు? రెండు ఒకటే కదా. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలలో జ్యోతిష్యం అంటే వేణుస్వామి అంటే జ్యోతిష్యం అనేటువంటి స్థాయికి జ్యోతిష్యం రాబడింది అంటే దానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి వేణుస్వామి. ఎవ్వడవునన్నా కాదన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే నేను చెప్పిన ప్రిడిక్షన్ ఫెయిల్ అయ్యింది అని నన్ను ఈ స్థాయిలో విమర్శ చేస్తున్నారు అంటే కారణం ఏంది అంటే నా క్రెడిబిలిటీ. నిజంగానే నేను చెప్పిన 10 జరగకపోతే 10 వీడియోలు పెట్టి నన్ను సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుందరు జనాలు. కానీ ఎవ్వడికి ఏం దొరకట్లా. ఈ ఒకటే వీడియో ఉంది. సో ఈ ఒక్క వీడియో వాడు ప్లే చేయడం కాదు, నేనే చెప్తున్నా. నేను ఆల్రెడీ కూటమి వల్ల ఒకవేళ కూటమి ఉంటే జగన్ ఓడిపోతాడు అని చెప్పిన వీడియో ఉన్నా కూడా నేను దాన్ని నేను అడ్వాన్స్గా తీసుకొచ్చుకొని అడ్వాంటేజ్ తీసుకోవట్లా. ఎందుకు అంటే నా జీవితానికి ఈ ప్రిడిక్షను అతిపెద్ద మలుపు. అంటే మీరు వ్యక్తిగతంగా అనుకున్నారు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని? ఇక్కడ నాకు ఎవ్వడు చుట్టం కాదు. ఇక్కడ ఏమవుతుందంటే బేసికల్లీ మనం ఒక పార్టీకి గెలుస్తుంది అని చెప్పినప్పుడు ఇంకొక పార్టీ ఓడిపోతుంది అని అర్థం.
కానీ వీటన్నిటిని క్రోడీకరించుకొని ఈ సోషల్ మీడియా యుగంలో వేణుస్వామి 2018లో ఏం చెప్పిండు, 17లో ఏం చెప్పిండు, 19లో ఏం చెప్పిండు అని వినే ఓపిక జనాలకు లేదు. జనాలు లేటెస్ట్ కోరుకుంటారు. ఇవాళ రాస్తారుని ఇన్సిడెంట్ వచ్చింది, ఇవాళ రాస్తారుని ఇన్సిడెంట్ అయిపోయింది, రేపు ఇంకో ఎల్లిగాని ఇన్సిడెంట్, ఎల్లుండి మల్లిగాని ఇన్సిడెంట్. సో జనాలకు ప్రతిరోజు ఏదో ఒక షాక్ ఇన్సిడెంట్ కావాలి. స్వామి, మీకు స్పష్టంగా ట్రోలర్స్ నుంచి వచ్చినటువంటి హెడేక్ కన్నా కూడా చాలా బాధ కల్పించే విషయం ఏంటంటే, కనుమూరు రఘురామకృష్ణరాజు గారు గెలిచిన తర్వాత నా గెలుపు ఆ ఎదవకి అంకితం అని దరిద్రుడు రఘురామకృష్ణరాజు గారు నా గెలుపును చాలా స్పష్టంగా వేణుస్వామి దరిద్రుడు అని ఆ పాట పలికిన తర్వాత అనేక మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అది బాధపడ్డారు, చాలామంది బాధపడ్డారు. సో ఇది ఒక్కసారి వినండి. రఘురామకృష్ణరాజు గారి గురించి 2017లో నేను చెప్పిన వీడియో. వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆయనకు నేను మాట్లాడేది రఘురామకృష్ణరాజు గారు. రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏమంటారు అసలుకి? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉగాది తర్వాత ఆయనకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆయనకు నేను మాట్లాడేది రఘురామకృష్ణరాజు గారు. ఉగాది తర్వాత వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తులో మళ్ళీ ఎంపీ అవుతారంటారా? కష్టమా? ఏమన్నాడు ఆయన? యాంకర్ ఏమడిగిండు? భవిష్యత్తులో మళ్ళీ ఆయన ఎంపీ అయ్యే అవకాశం ఉందా అని అడిగారు. ఎంపీ నాట్ ఎమ్మెల్యే, ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇది 2017లో వచ్చినటువంటి వీడియో, ఇంటర్వ్యూ చేసినప్పుడు వీడియో. ఆయన అప్పుడు ఎంపీ గారు. సో ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటు, రాజ్యసభ కాదు, మెంబర్ ఆఫ్ పార్లమెంటు. నన్ను అడిగినటువంటి యాంకరు, ఈయన మళ్ళీ ఎంపీగా అయ్యే అవకాశం ఉందా, ఎంపీగా గెలిచే అవకాశం ఉందా అంటే లేదు అని చెప్పినటువంటి వ్యక్తి వేణుస్వామి. సో ఆయన రఘురామకృష్ణరాజు గారు అంటే నాకు చాలా గౌరవము. రాజులు అంటే నాకు విపరీతమైన ప్రేమ. భీమవరం రాజులు నాకు చాలామంది క్లోజ్ సర్కిల్. సో చాలామంది నాకు బాగా సన్నిహితంగా ఉంటారు. ఆయన నుండి అలాంటి మాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దరిద్రుడు వేణుస్వామి అనే మాట ఆయన విచక్షణకే వదిలేస్తున్నా. రెండవది ఏంటంటే, నేను ఎంపీగా గెలవరు అని చెప్పిన, నాది 100కు 1,00,00,000% జరిగింది. నేను ఆయన ఎమ్మెల్యే గురించి నేను టాపికే మాట్లాడలే. అంటే ప్రధానమంత్రిగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు అని మనం ఊహించాం. ఈ జనరేషన్లో, ఈ కలియుగంలో మనం ఆయన చేస్తే ఆయన జాతకాన్ని విశ్లేషించాలి. సో ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని మనం కలగనం కదా. ఎంపీ అంటే 7 నియోజకవర్గాల హెడ్. సో ఆయన వదిలేసి ఒక ఎమ్మెల్యేగా పోటీ నేను ప్రిడిక్షన్ చేయలేను. నేను ఏమన్నా ఎంపీగా గెలవడు అని చెప్పిన. బట్ ఆయనను ఆ రోజు విలేకరు అడగంగానే వేణుస్వామి అనే దరిద్రుడికి నా విజయాన్ని అంకితం చేస్తున్నాను అన్నారు. నేనేం ఫీల్ కావట్లేదు. ఇప్పుడు దీంట్లో నేను ఫీల్ కావడానికి ఏముంది? వ్యక్తిగత కక్షలు ఉన్నాయా మీకు? ఆయన ఎవరో కూడా తెలియదు. ఆయన ఎప్పుడండి ఏదో మీడియాలో చూడడం తప్ప వ్యక్తిగతంగా ఇంతవరకు ఆయన ఒక్కసారి కూడా కనిపించే నేను కలవలే ఆయనకు. అంటే నేను అనేది అదే చెప్తున్నా. ఇప్పుడు అగ్రెసివ్నెస్ అనేది ఆయన ఎందుకు తిట్టిండో, నన్ను ఆ మాట ఎందుకు అన్నాడో నాకు తెలియదు. కానీ నేనేది ఏంటంటే, ప్రతి మాటకు భగవంతుడు, నేను ప్రతిదీ రీజన్ లేకుండా జరగదని కోరుకున్నాను, నేను నమ్ముతా. సో ఏదో రీజన్ ఉంటుంది. ఆయన నోటి నుండి నన్ను తిట్టించిండు అంటే ఏదో రీజన్ ఉంటుంది. ఉంటుందా? ఆయన భవిష్యత్తు ఏమన్నా బ్రైట్ గా ఉండే? అదే మళ్ళీ నేను అదే చెప్తున్నా మీకు. నేను ప్రిడిక్షన్స్ చెప్పను ఇప్పుడు. మళ్ళీ మీరు ఓన్లీ పోస్ట్ మార్టం చేయండి. ప్రిడిక్షన్స్ మనం చెప్పము. నేను ఏ ప్రిడిక్షన్ చెప్పను, ఓన్లీ పోస్ట్ మార్టమే చేద్దాము. ప్రిడిక్షన్స్. కానీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కనీసం మినిస్టరో చైర్మన్ అయ్యే పరిస్థితులు ఉండే కదా. అదే చెప్తున్నా కదా. ఇప్పుడు అది ఆయన ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ కాలేము. సో నేను నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఆయన ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడలా. ఆయన ఎంపీగా ఓడిపోతారు అని చెప్పి, గెలవరు అని చెప్పిన, అసలు ఎంపీ టికెటే ఆయనకు రాలేదు. బస్ ఇక్కడ వేణుస్వామి ప్రిడిక్షన్ 1,00,00,000% నిజమైంది. సింపుల్. భూప్రపంచంలో రేపు ఏం జరగబోతుందో చెప్పగలిగే ఏ మానవుడైనా దేవుడితో సమానం అంటే ఒప్పుకుంటారా? 100% ఒప్పుకోరు. అంటే ఇప్పుడు రేపటి జరిగేపోయే దాని గురించి ఈ రోజే దేవుడినైతే నా సక్సెస్ పర్సన్స్ 100% కదా. కానీ కొంతమంది నన్ను దేవుడిగా భావించవచ్చు. వాళ్లకు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు. ఉదాహరణ, సంతానం లేదు అని అన్నప్పుడు, సంతానం జరిగినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే వేణుస్వామి గారు, రేపటి దాని గురించి జరగబోయేది ఒక మానవుడిగా వేణుస్వామి చెప్తున్నాడు అని అంటే దేవుడితో సమానంగానే తీసుకోవాలి. కానీ రేపు ఏం జరగబోతుందో చెప్పగలిగే శక్తి నిజంగా మానవుడికి ఉందంటారా? 100% ఉంది. 100% ఉంది. ఎందుకు లేదు? 100% ఉంది. ఏ రకంగా క్లెయిమ్ చేస్తారు దాన్ని మీరు? అదే చెప్తున్నా, ప్రిడిక్షన్. దాన్ని జ్యోతిషం. నవగ్రహాల మీద ప్రపంచం ఆధారపడి ఉంది. గ్రహ గమనముతో, గ్రహాలు మారుతున్న స్థితిగతులతో మనము ఒక మనిషి జీవితాన్ని 100కి 100% ప్రిడిక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, జ్యోతిష్యులకు సంబంధించి పార్వతీదేవి ఇచ్చినటువంటి ఒక శాపం ఉంది. ఒకరోజు గురువు శుక్రుడు ఇద్దరు పోయి పార్వతీదేవి కోసం వెయిట్ చేస్తున్న సందర్భంలో
పార్వతీదేవి అమ్మవారు స్నానం చేస్తున్న సందర్భంలో వీళ్ళిద్దరూ ఉన్న దగ్గర ఉండకుండా ఈ గురుగ్రహము శుక్రగ్రహం రెండు మాట్లాడుకుంటూ ఏం మాట్లాడుకుంటాయి అంటే, అరే అమ్మగారికి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో నీ తెలివిని ఉపయోగించి చెప్పురా అని చెప్పేసి గురువు శుక్రుడు ఇద్దరు మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటున్న సందర్భంలో అమ్మవారు పార్వతీదేవి బయటకు వచ్చి చివరికి మీ విద్యను నా మీదనే ప్రదర్శిస్తారా మూర్ఖులారా అని చెప్పేసి మీరు చెప్పే దాంట్లో 8% సక్సెస్ రేట్ ఉండదు అని చెప్పిస్తుంది. అంటే అప్పటి నుండి 100కు 8% సక్సెస్ రేట్ అనేది జ్యోతిష్యులకు ఉండదు. అంటే 100 ప్రిడిక్షన్లు చెప్తే 8 ప్రిడిక్షన్లు ఫెయిల్యూర్ అవుతాయి, ఒక 92 ప్రిడిక్షన్లు సక్సెస్ అవుతాయి. సో ఈ సక్సెస్ రేట్ ఉన్నవాడు భారతదేశంలో ఎవరు లేరు, ఒక్క వేణుస్వామి తప్ప. ధైర్యంగా విషయాలు తిప్పి ఇట్లేసి. సో ఇంత సక్సెస్ రేట్ ఉన్నోడు నేను ఒక్కనే. ఒక పక్క ప్రభాస్కి ఇంకా హిట్టే పడదు జీవితంలో, ఇంకా ఆయనకు సక్సెస్ రేట్ చాలా తక్కువ అన్నారు. మరి చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. ఇదే ప్రశ్న కోసం వెయిట్ చేస్తున్నా నేను. ఏ సినిమా హిట్ అయిందండి? కల్కి ఇప్పుడు వరల్డ్ వైడ్ హిట్ అయింది కదా. సాహో అని సినిమా ఒకటి వచ్చినట్టుంది కదా. అవును. ఆదిపురుషన్ వచ్చింది కదా, రాధేశ్యామ్ వచ్చింది కదా. అవి విశ్వ విజేతలైనయా? కాలేవు. మరి అప్పుడు వేణుస్వామికి దండేయాలిగా. అంటే మీరు ఇంకా సక్సెస్ రేట్ ఉండదు ప్రభాస్కి నేను కల్కి ఈ రోజున వరల్డ్ వైడ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తా ఉంది. సాలారు సూపర్ హిట్ అన్నారు, 135 కోట్లు మైనస్. అవును, కనుక్కోండి వెళ్ళి. 135 కోట్లు మైనస్. ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు డబ్బులు ఇచ్చారు రిటర్న్. ఎవడు చెప్పాలి ఇది బయటకు వచ్చి? ఎవడు చెప్పాలి? ప్రొడ్యూసర్ చెప్పాలి. సోషల్ మీడియా. నేను ఒకటే పాయింట్ చెప్తా. ఫ్యామిలీ స్టార్ అనే సినిమా నేను చూసిన, విజయ్ దేవరకొండది. జబర్దస్త్ సినిమా. నా కుటుంబానికి నేను ఎట్లా రోల్ మోడలో ప్రతి కుటుంబాల్లో ఒక రోల్ మోడల్ ఉంటాడు. ఇవాళ మీరు ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చి ఒక స్టూడియో పెట్టి ఈ లెవెల్కి వచ్చిర్రు అంటే మీ కుటుంబానికి మీరు రోల్ మోడల్. సో మీకు కనెక్ట్ అవుతుంది ఆ సినిమా. అంటే కష్టపడి వచ్చిన ప్రతి ఒక్కడికి కనెక్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో ట్రోల్ చేసే దొంగ నా కొడుకులకు తప్ప ప్రతి ఒక్కరికి కనెక్ట్. సినిమా రిలీజ్ కాకముందే నెగిటివ్ టాకు స్ప్రెడ్ చేసిర్రు. సర్వనాశనమైంది సినిమా. వీళ్ళు ఉత్తగపోతారా? మనిషిని పొట్ట మీద కొట్టొద్దు, మనసు మీద కొట్టొద్దు. ఈపులో కొట్టండి, కాళ్ళ మీద కొట్టండి, ఎక్కడైనా కొట్టండి. కానీ ఒక మనిషి పొట్ట మీద కొట్టిరు. విజయ్ దేవరకొండ అనే వ్యక్తి పొట్ట మీద కొట్టిరు. ఆయన నాశనం అయిపోయిందిగా ఆ సినిమాతోని తీసిన ప్రొడ్యూసర్ నాశనం అయిపోయిందిగా. ఎంత మంచి సినిమా అది, ఫ్యామిలీ స్టార్ అనే సినిమా. అంటే సోషల్ మీడియా వల్ల ఇలాంటి నెగిటివ్లు జరుగుతున్నాయి. ఇది ఏ సందర్భంలో మాట్లాడినాం మనము? మీరు ఏ సందర్భంలో మీరు ఏ ప్రశ్న అడిగితే ఈ ఆన్సర్ చెప్పిన నేను. కల్కి సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ సూపర్ హిట్ సాధిస్తుంది కదా, మరి మీరు చెప్పిన ప్రిడిక్షన్ తప్పు జరిగినట్టుగా. సో పాజిటివ్ పబ్లిసిటీ సోషల్ మీడియాలో పెట్టగానే అయిపోయిందా? ప్రొడ్యూసర్ అనేటోనికి చివరిగా డబ్బులు వచ్చినాయా రాలేదని చూసుకోవాలి కదా. సలార్కి రాలేదు అని అంటున్నాను. సలార్కి రాలేదు. నేను ఇప్పుడు దీని గురించి నేను మాట్లాడను. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఓకే సలార్ కూడా సూపర్ హిట్ అండి, సూపర్ హిట్ నేను ఒప్పుకుంటున్నా, సూపర్ హిట్. మొత్తం 5 సినిమాలు వేసుకుందాము. 5 సినిమాలలో రాధేశ్యామ్ డిజాస్టరు, ఆదిపురుష్ డిజాస్టరు, సాహో డిజాస్టరు. మరి 3 సినిమాలు ఫెయిల్ అయినప్పుడు నాకు ఎందుకు మీరు కిరీటం పెట్టలే? నేను అడిగే ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. అంటే నన్ను మీరు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నాది జరిగినప్పుడు మీరు ఎందుకు వస్తలేరు? ఇప్పుడు మీ ప్రిడిక్షన్ తాత్కాలికంగా ఈ 3 సినిమాల వరకే చూడొచ్చా, లేకపోతే లైఫ్ టైం చూడొచ్చా? ఏ రకంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ టైం చూడండి. ప్రభాస్కి కాదు, ఎవరికి ఏ చెప్పినా లైఫ్ టైం చూడండి. ఎవరికి ప్రభాస్ నుండి ఒక మిర్చి లాంటి సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? ఒక మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? చేసే పరిస్థితి లేదు ఈ రోజులలో. అయితే అప్పుడు మాట్లాడదాం. సలార్లో ప్రభాస్ ఎంతసేపు ఉంటాడు? ఎంతసేపు మాట్లాడిండు? కల్కి సినిమాలో ప్రభాస్ ఎంతసేపు ఉన్నాడు? అసలు కల్కి సినిమా అనేది ఎవరిది? హీరో ఎవరు? మెయిన్ హీరో. ప్రభాస్ క్యారెక్టర్ ఎంతసేపు ఉంది? ఇక నేను కూడా ఇట్లా యుద్ధం చేయాలని చేస్తా. నాకు ఎందుకు? నేను అడిగేది ఒకటే. నేను అనేది ఏంటంటే, నేను ప్రభాస్ కెరియర్ గురించి మాట్లాడడం కంటే కూడా ఆరోగ్యం గురించి మాట్లాడినా. అది మాట్లాడలే ఎవరు. నేను ఒక హీరోయిన్ గురించి మాట్లాడినా. ప్రిడిక్షన్ ఒక పక్క చేస్తుంటారు, కానీ ప్రభాస్ మీద వేణుస్వామికి ప్రేమ అనేది ఉంటుందండి. మేము మంచిగానే ఉంటాం కదా, విలువిచ్చే వ్యక్తి కదా. బట్ అది జ్యోతిష్యంగానే చూడొచ్చా, లేకపోతే కోపంగా చూడొచ్చా? నేను అదే చెప్తున్నా. నేను జ్యోతిష్యం అనేది వేరు. ఒక సామెత ఉంది, పేకాటనే బొమ్మరిది అని. సో జ్యోతిష్యం అనేది నా వృత్తి, స్నేహం అనేది నా ఇష్టం. ప్రభాస్ అంటే నాకు ఇష్టం. ప్రభాస్ సినిమాలు చాలా సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన. ఈరోజు కూడా మీరు నమ్ముతారో నమ్మరో, జగన్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రభాస్ గారు నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఫోన్ చేశారా?
ఎందుకు ఇక మోరల్ సపోర్ట్ ఇచ్చారు, ఎందుకంటే ఇంత ధైర్యంగా ఉన్నారు మీరు, గ్రేటు, మా వల్ల కాదు, మేము ఒక సినిమా పోతే మేము భయపడతాము లేదా ఫీల్ అవుతాము, కానీ మీరు ధైర్యంగా ఉన్నారు. సో నేను పెట్టుకునే అద్దాలన్నీ కూడా ప్రభాస్ గారి కళ్ళద్దాల తాలూకా అద్దాలు ఉంటాయి. అంటే నేను ప్రభాస్ గారు పెట్టుకునే అద్దాలు సేమ్ ఉంటాయి. నా డ్రీమ్ అది. ప్రభాస్ గారు అంటే నా డ్రీమ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వేసుకునే చెప్పులు కాస్ట్లీ, అలాంటి చెప్పులు కొనుక్కోవాలి అని నాకు పిచ్చి. ఏది అత్తారింటికి దారేది సినిమాలో దేవదేవం భజే అనే టైంలో మన పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపిస్తారు, మనకు అడుగులు చూపిస్తారు. ఆ చెప్పులు కాస్ట్లీ 35 నుండి 40,000 ఉంటాయి. సో నాకు ఆ డ్రీమ్ అది, పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న చెప్పులు నేను వేసుకోవాలి అని నాకు కసి నా జీవితంలో. దానికోసం కష్టపడి నేను ఆ చెప్పులు కొనుక్కున్నా. అట్లనే ప్రభాస్ గారు పెట్టుకునే కళ్ళద్దాలు అంటే నాకు పిచ్చి. ఆయన పెట్టుకునే కళ్ళద్దాలు లైఫ్లో మనం ఇవి పెట్టుకుంటే మన జీవితంలో ఒక సక్సెస్ ఉంటుంది, ఎంజాయ్ చేయాలి లైఫ్ అని నేను అవి కొనుక్కున్న తర్వాత ఆయన కూడా నన్ను కామెడీ చేస్తారు, నాకంటే మీరే ఎక్కువ వాడుతారు కళ్ళద్దాలని. సో నేను అనేది ఏంటంటే ప్రభాస్ గారికి నాకు ఉండేటువంటిది, అట్లనే ఇండస్ట్రీలో నాకు వేరే వాళ్ళకు ఉండే రిలేషన్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. సో అది సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎవరితోని ఎట్లా మాట్లాడతాము, ఎవరితోని క్లోజ్ ఉంటాము అనేది నేను చెప్పుకోను కదా. నాకు చాలామంది ప్రొడ్యూసర్లు, చాలామంది డైరెక్టర్లు, పొలిటీషియన్స్ నాకు చాలా క్లోజు. నేను అందరినీ రివీల్ చేయలేను కదా, అందరి విషయాలు సమయం వచ్చినప్పుడు రివీల్ కాబడతాయి, కానీ అంతేగాని నేను చెప్పలేను కదా. బట్ దీన్ని వ్యక్తిగతమైన ద్వేషం కింద కన్వర్ట్ చేసుకుంటే అది ఎట్లయితుంది? బట్ ఎవడన్నా ప్రభాస్ గారు అంటారా మిమ్మల్ని? ఆయన బేసిక్గా డార్లింగ్ అంటారు, డార్లింగ్ స్వామి ఎందుకు ఇలా నన్ను ట్రోల్ చేస్తున్నారు? అస్సలు ఆయన ఏమంటారంటే ఆయన మన గురించి మంచిగా చెప్తారు కదా అంటాడు. ఇది కాషన్ కదా అంటారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే, పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోతే నీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్ ప్రాబ్లం ఉంది, బీపీ ఉంటే బీపీ, షుగర్ ఉంటే షుగర్ ఉంది, క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ ఉంది, లివర్ సిరోసిస్ ఉంది అని మొదలే చెప్పి జాగ్రత్తలు చెప్పాలి. నేను కూడా అదే కదా నేను చేసేది. ఇప్పుడు ప్రభాస్ గారికి హెల్త్ బాగాలేకపోతే మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్తున్నా, సినిమాలలో జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నా, కానీ ఉంటే బాగుంటుంది అనేది. ఇప్పుడు ప్రభాస్ గారి మీద నాకు తెలిసినంత వరకు ఒక 500 కుటుంబాలు బతుకుతున్నాయి. అంటే జనాలకు తెలియకపోవచ్చు వ్యక్తిగతంగా, నేను అనేది సినిమా థియేటర్లో కాదు, పర్సనల్గానే ఆయన వల్ల ఒక 500 కుటుంబాలు బతుకుతున్నాయి. సో ఆయన వల్ల 500 కుటుంబాల వల్ల బతుకుతున్నాయి, రేపు 5,000 కుటుంబాలు బతకాలి అనేది నా కోరిక. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. ఇప్పుడు క్రౌడ్ పుల్లర్, ప్రపంచంలో ఇంత పెద్ద క్రౌడ్ పుల్లర్ లేడు. అంటే ఒక సినిమా రిలీజ్ అయితే సినిమాలో ఏముంది అనేది పక్కన పెడితే, సినిమాలో ఏం లేకపోయినా జనాలు మినిమం 500 కోట్లు తీసుకొచ్చి ఆయన ముందు వచ్చిపోతారు. అది ప్రభాస్కున్న కెపాసిటీ. అది మన భారతదేశంలో ఇద్దరే హీరోలకు ఉంది. నెంబర్ 1 ప్రభాస్, నెంబర్ 2 అల్లు అర్జున్. ఎవ్వరు అవునన్నా కాదన్నా, రైట్? ఆకాశం మీద ఉమ్మేస్తే ముఖం మీద పడుతుంది. ఒకవేళ వాళ్ళని విమర్శిస్తే, వ్యక్తిగతంగా విమర్శిస్తే అది మీ కర్మ. ఎవ్వరు అవునన్నా కాదన్నా ఇద్దరే తోపులు భారతదేశంలో. మొత్తం భారతదేశాన్ని ఒక ఊపగలిగిన వాళ్ళు నెంబర్ 1 ప్రభాస్, నెంబర్ 2 అల్లు అర్జున్. సో ఈ ఇద్దరి ట్రాక్ రికార్డ్ అట్లుంది. వీళ్ళిద్దరు క్రౌడ్ పుల్లర్స్. నంబర్ 3 వేణుస్వామి అనొచ్చా? ఏం సంబంధం? వాళ్ళ ముందర రాష్ట్రాలను దేనికి మనం ఇప్పుడు వాళ్ళు ఆయన లెవెల్ వేరు, వాళ్ళ కారణ జన్ములు వాళ్ళు. ఇప్పుడు నేను ఒక మామూలు వేణుస్వామి కూడా కారణ జన్ముడు. నేను అనేది ఏంటంటే అల్లు అర్జున్ లాంటి వ్యక్తి కారణ జన్ముడు, ఒక ప్రభాస్ అనే వ్యక్తి కారణ జన్ముడు. సో ఆయన జాతకంలో అంత పెద్ద యోగాలు ఉన్నాయి. సో ఆయన ఒక కనుసైగ చేస్తే అంత జనాలు, ఇప్పుడు ఆయన మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన జస్ట్ ఒక పెద్ద ఏమంటారు, ఒక సుత్తి పట్టుకొని వచ్చినా జనాలు పూనకాలు వచ్చేస్తాయి ఫ్యాన్స్కు. సో అంత పెద్ద హీరో, అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి 10 కాలాల పాటు బ్రతకాలి, 10 కాలాల పాటు సినిమాలు తీయాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, ప్రొడ్యూసర్లు బాగుపడాలి అనే ఇంటెన్షన్తోనే మనం చెప్తాం తప్ప, వ్యక్తిగతంగా ఒక మనిషి నాశనం కావాలి అని కోరుకుంటే ఫస్ట్ నాశనం అయ్యేది నేనే. నేను పురోహితుడిని, అంటే పురోహితుడు అంటే నేను పూజలు చేయకపోయినా పురోహితాన్ని కోరుకునేవాడిని. అందరూ బాగుండాలని కోరుకునేవాడు వేణుస్వామి. అందరూ బాగుండాలని కోరుకుంటా. మీ ఫ్రెండ్షిప్ ఇంత బాగా పెట్టుకొని అనవసరంగా ట్రోలర్స్ మాత్రం ఏదో విజిబిలిటీ, అంటే వాళ్ళకు తెలియదు కదా, వాళ్ళకు ఇవన్నీ తెలియదు కదా. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు నేను మన ఫామ్ హౌస్లో పండిన సీతాఫలం ఆయనకు పంపించినాం. ప్రభాస్ గారికి సీతాఫలం అంటే చాలా ఇష్టం. మా ఆవిడ ఒక ఆర్గానిక్ బ్యాగ్ ఒకటి పంపించింది ఆయనకి. సో చాలా ఇష్టం. ఇప్పుడు మొన్న నేను ఒక బ్లూ కలర్ కళ్ళద్దాలు పెట్టుకోగానే ఎంబడే పెట్టుకున్న 10 నిమిషాలకే నేను స్టేటస్ పెట్టంగానే వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి, స్వామి అన్న అడుగుతున్నాడు, ఈ కళ్ళద్దాలు కావాలి అన్నకు అని చెప్పి ఇమ్మీడియట్గా నెక్స్ట్ వీక్ వాళ్ళు యూరప్ పోయారు, తీసుకొచ్చుకోరు ప్రభాస్ గారు. సో నేను అనేది ఏంటంటే ఇంత ఇంటిమసీ ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కళ్ళతోని, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళతోని నన్ను ఆయన ఏమంటారు అంటే, ఆయన మనకు కొంచెం మంచిగా చెప్తుండు కదా, ఆయన ఏం తప్పు చెప్పట్లేదు కదా. ఇప్పుడు వ్యక్తిగత విమర్శ చేస్తే నేను తప్పు, నేను వ్యక్తిగత విమర్శలు చేయట్లా ఎక్కడ.
నేను మంచి సినిమాలు ఎన్నుకోమని చెప్తున్నా, మంచి ప్రొడ్యూసర్లు ఎన్నుకోమని చెప్తున్నా, ఒక్క మిస్టేక్ జీవితాన్ని చిన్నభిన్నం చేస్తుంది. ఒక పక్క మనుషులకి చాలా ఐడెంటిటీ లభించిన తర్వాత మీకున్న గుర్తింపు 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వేణుస్వామి ఎందుకు ఒక పెద్ద చిన్నజీయర్ స్వామి లాంటి ఆశ్రమం కట్టలేకపోయాడు? కొన్ని 4 గోడలకు మాత్రమే పరిమితి అయిపోయి మీడియా వరకే మాట్లాడడానికి సరిపోయే అంతనే వేణుస్వామిని చూస్తున్నారు ఒక పక్క. రెండోది, మీకున్న ఈ జ్ఞాన సంపదని విస్తరింపజేయాలి అని అన్నప్పుడు ఈ హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలి, ధర్మాన్ని కాపాడాలి, లేకపోతే అనేక మంది జీవితాలు మార్చాలి అనుకున్న వేణుస్వామికి కేవలం 4 గోడలు, ఒక ఆఫీసు, ఒక అపాయింట్మెంటు, కొన్ని ఫీజులకు పరిమితం చేశారు మిమ్మల్ని. మీరెందుకు పెద్ద ఆశ్రమం సృష్టించలేకపోయారు? ఒక పక్క సద్గురుని చూసినా, మరో పక్క చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళని చూసినా మీకేమనిపిస్తుంది? 100% మీరు చెప్పింది కరెక్ట్ ప్రశ్న. ఎవ్వరు ఇంతవరకు విచిత్రమైన విషయం ఏంటంటే, ఐ అప్రిషియేట్ నన్ను ఈ ప్రశ్న అడగలే. నన్ను ప్రపంచంలో రెండో వ్యక్తి మీరు, ప్రపంచంలోనే రెండో వ్యక్తి మీరు. నన్ను ఫస్ట్ ఈ ప్రశ్న అడిగినటువంటి వ్యక్తి నా చిన్నప్పటి స్నేహితుడు, నాకంటే 1 సంవత్సరము సీనియర్ అయినటువంటి కృష్ణమూర్తి అని, ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటరు మన తెలంగాణ ప్రాంతంలో. తను అడిగింది ఈ ప్రశ్న, ఎందుకు ఒక ఆశ్రమాన్ని ప్లాన్ చేయొద్దు అని చెప్పేసి. ఇప్పుడు మీరు అడిగారు, సెకండ్ పర్సన్ మీరు. సో నేనేం చెప్తా అంటే, ఒకే ఒక్క ఆన్సర్, ఆ స్థాయి నాకున్న ఆ స్టేషన్కు నేను సరిపోను. స్వామీజీ అంటే కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు, నియమాలు నా దగ్గర లేవు. నేను అల్ట్రా పాష్ ఆస్ట్రాలజర్. ఆస్ట్రాలజీ అనేది నా వృత్తి. నేను ఏ గుడిలో పూజారిని కాదు, నేను పురోహితుడిని కాదు, నేను ఊర్లో పురోహితం చేయట్లా, నేను గుళ్ళో అర్చకత్వం చేయట్లా, నేను జస్ట్ ఆస్ట్రాలజర్ని. ఆస్ట్రాలజర్ అనేటువంటిది, జ్యోతిష్యుడు అనేటువంటిది నా వృత్తి, రైట్? ఇది కాకుండా ఇతరత్ర నాకు 190 వ్యాపకాలు ఉన్నాయి. సో కొన్ని నియమాలు ఉంటాయి. అర్చకత్వంలోకి వెళ్తే మీరు ఎలాంటి తప్పులు చేయడానికి లేదు అక్కడ. అంటే మీరు కనీసం ఎంటర్టైన్మెంట్కు వెళ్ళడానికి కూడా నియమాలు అనేటువంటివి అడ్డొస్తాయి. అట్లనే ఒక స్వామీజీ అయితే మరీ ఘోరం ఏంటంటే, ఒక స్వామీజీగా మీరు రూపాంతరం చెందితే మీరు వేసుకునే బట్టలు కూడా మీరు ప్యాంట్ షర్ట్ వేసుకోవద్దు, ఆ కాషాయ వస్త్రాలే కట్టుకోవాలి. సో మీరు లగ్జరీ వస్తువులు వాడడానికి లేదు. సో ఇక్కడ వేణుస్వామి అలాంటి వైపు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే, మనకు 2 రకాల విమర్శలు ఆస్ట్రాలజర్ను విమర్శించడానికి ప్రతి ఒక్క కుక్క రెడీగా ఉంటుంది. ఫస్ట్ ఏంటి అంటే, వేణుస్వామి జాతకమే బాగుంటే వేణుస్వామి జాతకాలు ఎందుకు చెప్పుకుంటాడు? అవును, ఇది నెంబర్ 1. దీన్ని బ్రేక్ చేయడానికి నేను ఫస్ట్ లైఫ్లో సక్సెస్ అయి చూపించిన. అరే వేణుస్వామి అంటే ఇట్లా బతుకుతాడు, వేణుస్వామి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాడు, వేణుస్వామి కడుపు నిండిన తర్వాత వేణుస్వామి తోపైనాకనే వేరే వాడికి సలహాలు ఇస్తుండు తప్ప వేణుస్వామి చెట్టు కింద చిలక జోషం చెప్పేటోడు కాదు. వేణుస్వామి ఆస్ట్రాలజీకి రోల్ మోడల్. వేణుస్వామి అందుకని అంత పెద్ద ఎత్తున ఉన్నాడు. అనగానే వీళ్ళు ఏమంటారు, వేణుస్వామికి అన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే, ఇవే కుక్కలు. మళ్ళీ అంటే మీరు డబ్బులు సంపాదిస్తే ఏడిపే, సంపాదించకపోతే ఏడిపే. సో జాతకాలు చెప్పుకుంటే వాని జాతకమే బాగుంటే ఎందుకు చెప్పుకుంటాడని మీరే అంటారు. ఒకవేళ వాడు బాగుపడితే వాడు ఎట్లా బాగుపడ్డాడు అని మీరే క్వశ్చన్ చేస్తారు. సో ఇలాంటి ఒక దీంట్లోనే ఉంటుంది తప్ప, నా ఇష్టం, నాకు బుద్ధి పుడితే గోవాకు పోతా, నాకు బుద్ధి పుడితే బ్యాంకాక్ పోతా, నాకు బుద్ధి పుడితే దుబాయ్కి పోతా, నాకు బుద్ధి పుడితే ఆస్ట్రేలియా పోతా, నాకు బుద్ధి పుడితే లండన్కి పోతా. సో నాకు అందరికీ స్ట్రెస్ బస్టర్స్ కొన్ని ఉంటాయి. నాకు స్ట్రెస్ బస్టర్ ఏంది, షాపింగ్ పోవడం. నేను షాపింగ్ చేస్తే నేను స్ట్రెస్ బస్టర్, నాకు రిలాక్స్ అయితే నాకు హైదరాబాద్లో కూడా నాకు చిరెత్తుకు రాగానే కార్ తీయమని చెప్తా, వెళ్ళిపోతా. సో నా ఇష్టం అది. నేను అనేది ఏంటంటే ఎంజాయ్ లైఫ్ను. బట్ ఎవరికైనా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత స్వామి, నేనంటూ ఎస్టాబ్లిష్ అవ్వాలి, నాకంటూ నేను పోయిన తర్వాత నేను కొన్ని ఈ తరానికి వదిలేసిపోవాలి. సో అందులో భాగమే ఆశ్రమాలు కావచ్చు, లేకపోతే ఒక సర్టెన్ ప్లేస్ కావచ్చు, దాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రం అనవచ్చు, లేకపోతే మీ జ్ఞాన సంపద మీ కింద ఇంకొందరు శిష్యులను తయారు చేసిపోవటం అని అంటారు. అలాంటి బాధ్యతలు ఏం లేవా? దానికి ఆశ్రమాలు ఎందుకు? ఇప్పుడు నేను ఇండివిజువల్గా నేను చాలామందికి నేర్పిస్తున్నా. ఇప్పుడు నా ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక అమ్మాయి ఉంది, తను చాలా ఫేమస్ అమ్మాయి. నా దగ్గర గుప్తంగా అంటే తెలియకుండా ఆస్ట్రాలజీ నేర్చుకుంటుంది. అట్లనే చాలామందికి నేను ఆస్ట్రాలజీ నేర్పిస్తున్నా. నేను చెప్పే ఆస్ట్రాలజీ పామర్లకు అర్థమవుతుంది. నేను భాష మాట్లాడే ద్వితీయాధిపతి తృతీయాధిపతితో కలిసి షష్టమాదితో వక్రించి ఈ టైపు భాష నేను మాట్లాడా, డివోర్స్ అవుతాయి, బిస్కెట్ అవుతావు.
యాక్సిడెంట్ అవుతుంది. సింపుల్ తెలంగాణ లాంగ్వేజ్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సీదా ఇట్లనే చెప్తా తప్ప ఇట్లా అట్లనే జాతకం కూడా జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పడమే కాదు, నేర్పిస్తే కూడా అట్లనే నేర్పిస్తా. అందుకనే నేను ఒక అమ్మాయికి నేర్పిస్తున్నా, అట్లనే 2-3 అబ్బాయిలకు నేర్పిస్తున్నా. సో దీనికి ఆశ్రమాలు ఎందుకు? నేను ఆశ్రమాలు పబ్లిసిటీ చేసుకోవడానికి లేదా స్వామీజీలు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది స్వామీజీలు ఉన్నారు. సో రెండోది స్వామీజీ వ్యవస్థ వాటిలోకి వెళ్ళాలనే ఇంటెన్షన్ నాకు లేదు. నాకు నా పర్సనల్ లైఫ్, నా భార్య, నా పిల్లలు, నా ఎంటర్టైన్మెంటు, టైం దొరికితే నా ఎంటర్టైన్మెంటు, నా లొల్లి, నా లోకం, ఇంతే తప్ప నాకు నేను ఖాళీగా ఉంటే ఏదో ఎంటర్టైన్మెంట్ పెట్టుకుంటా, ఖాళీగా 2 రోజులు ఉంటా, ఎంజాయ్మెంట్ ఏదో ఒకటి చేయాలి, అంతే తప్ప నా గురించి మీకు తెలుసు, ఎంటర్టైన్మెంట్ ఎంత లైఫ్ ఎంజాయ్ చేస్తారో నాకు తెలుసు. చాలా మంది ఆ విషయంలో కూడా మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకోవడం ప్రారంభించారు. మరి నేను అదే చెప్తున్నా, నేను ఒకటే చెప్తా, దుగునో జియో దుగునో అంటే ఒకటే జీవితంలో 2 జీవితాలని ఎంజాయ్ చేయండి. సస్తే రేపటికి 2, సస్తే రేపటికి 2. ఏమవుతుంది అంటే ఒక మనిషి చచ్చిపోతే ఏ మార్పులు ఉండే, తెల్లారి 2వ రోజు అని చెప్తారు, అరే నిన్ననే పోయినరా వాడు అంటారు. ఇంతకంటే పెద్ద చేంజ్ ఏముంటుంది? గంట తర్వాత బాడీ అనేస్తారు. అది పక్కన పెడితే 2వ రోజు ఏమంటారు, అరే నిన్న పోయింది వాళ్ళకి 2వ రోజు అంటారు. అంతకు మించి పెద్ద చేంజ్లు ఏముండే లైఫ్లో. సో నేను అనేది ఏంటంటే పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా సావడం మన తప్పే. సో మీ జీవితాన్ని మీరే దిద్దుకోండి. ఈ ట్రోలర్సు, సోషల్ మీడియా, లొట్టపీసు, లోకనాథం ఇవన్నీ సహజం. వీటికి భయపడే స్థితిలో వేణుస్వామి లేడు. వేణుస్వామి బియాండ్ దట్, దాటి 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 ఎక్కడో ఉన్నాడు వేణుస్వామి. మనిషి బాగా సంపాదించిన తర్వాత ఒకటి బాగా కోరుకునేది మగపిల్లోళ్ళు అయితే, బాహ్య ప్రపంచం కాదు మనకున్న ప్రపంచంలో చాలాసార్లు చూస్తుంటాం. బాగా సంపాదించిన తర్వాత మీ మీద మీకు కంట్రోల్ లేదని చెప్పేసి నేను ఆశ్రమాన్ని పెట్టను అన్నట్టుగా చెప్పినట్టే అర్థమైంది ఒకటి. రెండోది నా ఎంజాయ్మెంట్ గోవా ఉంటుంది, బ్యాంకాక్ ఉంటుంది. ఇవన్నీ మనిషి జీవితంలో మగపిల్లలకి తను సంపాదించిన తర్వాత ఎక్కువగా అత్యధికంగా ఆశ ఆడపిల్లల మీద, లేకపోతే ఇప్పుడు మనకు ఒక శాస్త్రం ఉంది, కామం అనేది ఒకటి ఉంది. ఆ కామం వేణుస్వామికి ఏ మోతాదులో ఉంటుంది, అవి కంట్రోల్ చేయలేక ఇలాంటి శాస్త్ర పద్ధతిలో నేను స్వామీజీని కాలేకపోతున్నాను అని మీరు ఇచ్చే స్టేట్మెంటా, లేదు నేను అలాంటివి చెయ్యలేను అనడానికి ఏమైనా ఆధారాలు? మీరు కామం ఒకటే ఎందుకు తీసుకుంటున్నారు? దాంట్లో మందు ఉంటుంది, మద్య మాంసాలు ఉంటాయి, అవసరం లేదు కదా చేయడానికి. చాలా మంది ఉన్నారు. ఆ జాతకం నాది కాదు, నాది సన్యాసి జాతకం కాదు, నాది భోగలాలస జాతకం. అంటే ఎంజాయ్ నా జాతకంలో శుక్రుడు వ్యయంలో ఉన్నాడు, నా జాతకంలో శుక్రుడు వ్యయంలో ఉన్నాడు, నా జాతకంలో శుక్రుడు వ్యయంలో ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఢిల్లీకి పోవచ్చు, ప్రైవేట్ జెట్ వేసుకొని పోవచ్చు. ప్రైవేట్ జెట్ వేసుకొని పోతే తప్ప? ముఖ్యమంత్రి కాబట్టి పోయిండు, ప్రధానమంత్రి కాబట్టి పోయిండు, రైట్? సో ఆయన భోగ లాలసత్వం అంటే ఆయన జాతకంలో రాజభోగము రాజయోగం 2 ఉన్నాయి, రైట్? ఇప్పుడు నా జాతకంలో రాజభోగం ఉంది, రాజయోగం కాదు. రాజయోగం అంటే ఒక మినిస్టరు, ఒక ఎమ్మెల్యే, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, వీళ్ళు రాజయోగులు రాజభోగులు 2 ఉంటాయి వీళ్ళకు. కానీ జూబ్లీహిల్స్ మాదాపూర్లో ఉండే వాళ్లకు రాజభోగులు అంటాం మనం. సో రాజభోగులు అంటే ఎవరు అంటే గజకేసరి యోగం అంటాం. గజకేసరి యోగం అంటే ఏనుగు సింహము కలిస్తే అడవిని రూల్ చేస్తాయి, అది గజకేసరి యోగం. బట్ ఇప్పుడు గజకేసరి యోగం అంటే గజములను మెయింటైన్ చేసేవాళ్ళని గజకేసరి యోగం. ఇప్పుడు ఏనుగులు అంటే ఏంటి? ఇప్పుడు ఆడి, రేంజ్ రోవర్, రోల్స్ రాయస్, BMW వీటిని ఏనుగులు అంటాం, ఎందుకంటే అవి మైలేజ్ 5-6 ఇస్తాయి కాబట్టి. సో వాటిని ఎంజాయ్ చేసే వాళ్ళను రాజభోగులు అంటారు. సో నేను రాజభోగిని. సో రాజభోగిని అన్నప్పుడు నేను ఓన్లీ మీరు కామాన్ని బేస్ చేసుకునే మాట్లాడుతున్నారు. కామం ఎక్కడ లేదు, ప్రతి దగ్గర కామమే ఉంది కదా. ఇప్పుడు నేను పూజించే అమ్మవారే యోని రూపంలో ఉంటుంది కదా, నేను పూజించేదే కామాఖ్యను కదా, కానీ నేను చూసే విధానంలో తేడా ఉంటుంది. ఇప్పుడు దుర్మార్గులు ఇవాళ 7 సంవత్సరాలు, నిన్న ఎక్కడనో చూసిన 7 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసిండు. అరే మరి నీ బిడ్డ నీ కళ్ళ ముందర 7 సంవత్సరాల బిడ్డ కనిపిస్తే నువ్వు ఎందుకు ఉంటున్నావు అంటే నీ ప్రవృత్తి అట్లా తయారైంది, నేర ప్రవృత్తి. అంటే మానసికంగా జనాలు అంత పరాకాష్ఠకు చెందిరు. ఇప్పుడు నేనేం చెప్తా అంటే ఎంత దరిద్రమైనటువంటి డ్రెస్ వేసుకున్న అమ్మాయి అయినా సరే ఆ అమ్మాయికి ఆ స్వేచ్ఛ ఉంటుంది. అమ్మాయిలు ఎలాంటి వస్త్రాధరణ వేసుకోవాలనైనా సరే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఉదాహరణ, పబ్బుకు పోయే అమ్మాయి పట్టు చీర కట్టుకుని పోతుందా? పోదు. కానీ వేణుస్వామి గొప్పతనం ఏంటంటే వేణుస్వామి పబ్బుకు పోయినా లుంగి అంగి మీదనే పోతాడు. వేణుస్వామి గొప్పతనం అది. సో వేరే అమ్మాయిని మీరు డ్రెస్ అట్లా వేసుకున్నారు కాబట్టి మేము తప్పు పడతామంటే అది ఎట్లయితుంది? ఆమె ఇష్టం, అది ఆమెకు భారతదేశం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు.
సో అదే డ్రెస్ నీ బిడ్డ వేసుకుంటే నీ బిడ్డను ఆ దృష్టితో చూస్తావా? అంటే ఇక్కడ నీ దృష్టిలో దోషం ఉంది తప్ప అమ్మాయి వేసుకునే డ్రెస్లో కాదు. మనమే ఎంకరేజ్ చేస్తున్నామా మన పిల్లల్ని స్లీవ్లెస్ వేసుకో బిడ్డ, షార్ట్లు వేసుకో బిడ్డ, చిన్నపిల్లవు ఇప్పుడే వేసుకోగలుగుతావు ఇంకెప్పుడు వేసుకుంటావు? స్వామి మీ మీద ప్రధానమైన ఇంకో ఆరోపణ ఏముంది అని అంటే, సూటిగా మిమ్మల్ని అడగలేకపోయినా బట్ ఆరోపణ ఉన్నాయి ఏంటంటే, ఒక స్వామీజీ మందు పెట్టుకోవటం ఏంటి, మాంసాహారం తినడం ఏంటి, పబ్బుకి వెళ్ళటం ఏంటి, కామం గురించి మాట్లాడడం ఏంటి, సెక్స్ రిలేటెడ్ విషయాల్ని చర్చించటం ఏంటి, పూజలు ఈ రకంగా చేయమని చెప్పి ఏ పూజారి ఏ గ్రంథాలు చెప్తున్నాయి, వీటికి మీరిచ్చే సమాధానం ఏంటి? దశమహావిద్యల్లో అది క్లియర్గా ఉంది. జంజం వేసుకున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జంజం వేసుకున్న ప్రతి పండితునికి తెలుసు వామాచారం ఉంటుందని. వామాచారం ఉంటుందని తెలుసు. ఒక్క పండితుడు మాట్లాడలేదు మరి. మాట్లాడరు. మటన్ సేల్స్, చికెన్ సేల్స్, మందు సేల్స్ ఎందుకు పెరిగినాయి? అందరిలాగా నేను చెయ్య కదా, అందరిలాగా నేను మాట్లాడ కదా. వేణుస్వామి డేర్గా మాట్లాడతాడు. వేణుస్వామి దగ్గర ఉన్న గొప్పతనమే అది. ఇప్పుడు అసలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో నాన్ వెజ్ తినటువంటి పంతులే లేరా, మందు దాగని పంతులు లేరా, రాత్రిపూట టోపీలు పెట్టుకొని జీన్స్ ప్యాంటు టీషర్ట్లు వేసుకొని మూలకు కూర్చొని దొంగతనంగా పబ్బులలో మందులు తాగే పంతులు లేరా? వేణుస్వామి అట్లా కాదు కదా. వేణుస్వామి ఏం చేసినా డేర్గా చేస్తాడు. ఇప్పుడు నేను అనే విషయం ఏంటంటే, పూరి జగన్నాథ్ ఆలయంలో పూజా విధానం ఎట్లుంటుంది అంటే, ఇక్కడ కూర్చొని మాట్లాడితే కాదు, పూరి జగన్నాథ్ పోతే తెలుస్తుంది. తిరుపతి దేవాలయంలో మీకు తెలుసో తెలియదో, తిరుమల కొండ మీద కొబ్బరికాయ కొట్టారు గుడిలో, తెలుసా మీకు? తెలుసా? మీకు తెలుసా? కొంతవరకు తెలుసు. కొబ్బరికాయ కొట్టరు అనేది ఎక్కడ కొడతారు అంటే అఖిలాండం దగ్గర కొడతారు. వెంకటేశ్వర స్వామికి ఎదురుగా మెట్లుంటాయి మనం కూర్చునేది, ఆంజనేయ స్వామి, బేడి ఆంజనేయ స్వామి అని, అక్కడ కొడతారు కొబ్బరికాయ. ఇప్పుడు తెలివిలేనుడు ఏమంటాడంటే, అరే కొబ్బరికాయ కొట్టని గుడి ఉంటుంది అదరా ప్రపంచంలో, తిరుపతిలో కూడా కొడతారు కావచ్చు అనుకుంటాడు. అరే కూడా తిరుపతిలో కొబ్బరికాయ కొట్టరు. నేను మాట్లాడేది దశమహావిద్యలకు ప్రతిరూపమైనటువంటి శక్తిపీఠం, అమ్మవారి శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి కామాఖ్య అమ్మవారి గురించి మాట్లాడుతున్నా. ఆ అమ్మవారిని నేను పూజిస్తా. నేను పూజించేది ఇద్దరినే పూజిస్తా. ఒకటి వెంకటేశ్వర స్వామి తిరుమల, రెండవది కామాఖ్య అమ్మవారు రాజశ్యామల అమ్మవారిని పూజిస్తా. ఆమె దగ్గర మందు మాంసం లేకుండా పూజ నిషేధం. అక్కడికి పోయిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ దేవాలయంలో ప్రసాదం పెట్టేదే పాలకూర పప్పు వేసి మటన్ వండి పెడతారు మనకు డైరెక్ట్గా. ఇన్ని మాట్లాడుతున్నాము. కాశీకి పోయిన వాళ్ళు, సరే కామాఖ్య పోయిన వాళ్ళు తక్కువ మంది, కాశీకి పోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాశీకి పోయినప్పుడు కాశీలో రాత్రిపూట 7 గంటలకు కాలభైరవ టెంపుల్లో మందు పోసి పూజ చేస్తారే. కాలభైరవ టెంపుల్లో మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? మహాకాళేశ్వర్, ఉజ్జయిని మహాకాళేశ్వరంలో మందు పోసి పూజ చేస్తారే, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? అరే అవన్నీ పక్కకు పెట్టండి, మనం మాట్లాడుతున్నాం. ఇవాళ మనం ఆషాఢ మాసం ఉన్నాం తెలంగాణలో. మందు మాంసం లేనటువంటి ఒక్క గుడి చూపిరి, అమ్మవారి గుడి. పోచమ్మ, మల్లమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ, పోచమ్మ, చిత్తారమ్మ, పోలేరమ్మ, చెప్పండి మారమ్మ. ఇవాళ మీరు నెల మొత్తం ఊపిడిచి పెడుతురు కదా తెలంగాణలో. మందు మాంసం లేకుండా బోనాలు చేపిమని ఆర్డర్ ఇవ్వండి. ఏంది వేణుస్వామి నిజాలు చెప్తే మీకు ఇట్లా అనిపిస్తాడా? బరాబరి చెప్తా, నిజాలు బరాబరి చెప్తా, నిజాలే చెప్తా. నా క్లయింట్లు యాక్సెప్ట్ చేసినప్పుడు మీకేం బాధ? నా క్లయింట్లు యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను చేసే పూజలలో మద్య మాంసాదులు, వాడెవడో మొన్న మాట్లాడుతున్నాడు, కామాఖ్యలో చేతబడులు చేస్తారండి, వేణుస్వామి ఆ గుడికి పోతాడు. రే వాడట్లా మాట్లాడాలని నా ఉద్దేశం. ఎందుకంటే అలా మాట్లాడినప్పుడు వాడిని తుప్ప ఉమ్మేస్తారు జనాలు. ఎందుకు ఉమ్మేస్తారంటే కామాఖ్యకు పోయి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది కామాఖ్యలో పూజా విధానం ఏంది అనేది. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఆహా వీడు వేణుస్వామిని వ్యక్తిగతంగా దాడి చేస్తున్నాడా. అసలు కామాఖ్యలో ఎక్కడ చూసినా మాంసం కనిపిస్తుంది, ఎక్కడ చూసినా మందు కనిపిస్తుంది. ఈ రెండు లేకుండా పూజలు చేస్తలేరు కామాఖ్య దేవాలయంలో. వేణుస్వామిని వీడు విమర్శించిండు అంటే ఆహా అయితే వీడు వేణుస్వామి మీద వ్యక్తిగతమైన ద్వేషం పెట్టుకున్నాడు అనేది జనాలకు క్లారిటీ వస్తుంది. సో అట్లా నన్ను విమర్శించాలని నేను కోరుకుంటున్నాను. వేణుస్వామి గారు, సూటి ప్రశ్న ఏంటంటే, మీకు మంత్రం అంటే ఒక పక్క ఉంటుంది, తంత్రం అంటే ఇంకో పక్కన ఉంటుంది. తంత్రంలో మాంసము మందు ఉంటుంది. మీరు చేసేది తంత్రమే కావచ్చు అని చాలామంది మీ మీద ట్రోల్స్ చేస్తూ ఉంటారు చాలాసార్లు. మంత్రంలో పూజల్లో ప్యూర్ వెజ్ ఉంటుంది అనేది ఇంకో పక్క. అసలు మంత్రం తంత్రం ఏంటి? క్వశ్చన్ ఈజ్ రాంగ్. నేను చేసే పూజలు వామాచారం అంటే ఎడమ చేతితో చేసేటివి. ఓకే. దక్షిణాచారం అంటే కుడి చేయి చేసేటివి. రాజశ్యామల అనే పూజ దక్షిణాచారంలో కూడా చేస్తారు. రైట్. దక్షిణాచారంలో ఇప్పుడు ఉదాహరణ రాజశ్యామల అనే పూజ ఉంది, బగళాముఖి అనే పూజ ఉంది. సో ఏం పెడతాం మనము ఆ పూజలో? కుడి చేతితో చేస్తే అంటే పరమాన్నం పెడతాం,
పండ్లు పెడతాం. ఇది కుడి చేతం చేసే పూజ. ఇది మామూలుగా మనం వేసుకునే రెగ్యులర్ మెడిసిన్స్ లైక్ ప్యాంటాప్రోజోలు, క్రోసిను, పారాసిటమాల్ లాంటి టాబ్లెట్లు, ఇవి రెగ్యులర్గా వాడే యాంటీబయాటిక్స్ లాంటివి ఇవి. ఈ కుడి చేతి. ఇది ఎడమ చెయ్యి. ఇది దీంట్లో మాంసము, మద్యము, మత్స్యము అంటే చేప, ఈ 3 కంపల్సరీ పెట్టాలి. ఇది ఎడమ చేతం చేసే పూజ. ఇది మనుషులకు రోగం వస్తే ఇచ్చే స్టెరాయిడ్ లాంటిది. దీనివల్ల రిజల్ట్ చాలా తొందరగా ఉంటుంది, దీనివల్ల రిజల్ట్ లేట్గా ఉంటుంది. దీనికి ఉన్న తేడా. తంత్రము, తాంత్రికము పక్కకు పెట్టండి. మేము చేసే పూజలు దక్షిణాచారం అయితే నార్మల్ పబ్లిక్ చేస్తారు, వామాచారం వేణుస్వామి చేస్తాడు. వామాచారం చేయాలి అంటే దమ్ము ధైర్యం ఉండాలి. కారణం ఏంటి అంటే దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పండితులు, బ్రాహ్మలు ఇక్కడ నుండి తెలంగాణ, తెలుగు రాష్ట్రాల నుండి కామాఖ్యకు పోయి వాళ్ళు కూడా వామాచారంలో పూజలు అక్కడ చేసుకొని ఇంటికి వస్తారు. కానీ ఇక్కడ ఎక్కడ మీకు నేను చెప్పినట్టు కెమెరా ముందర మాట్లాడరు. కారణం ఏంటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్. ఇందాక మీరు మాట్లాడారు, మీరెందుకు స్వామీజీ గారు, ఇందుకని గాను, నా నోటి దూల వల్ల గాను, నేను నిజాలు మాట్లాడతా కాబట్టి కాను. నేను కూడా నా కొడుకు లెక్క యాక్టింగ్లు చేయదలుచుకుంటే నేను కూడా సుబ్బిని, శుద్ధ పూసని అని మాట్లాడితే నేను కూడా యాక్టింగ్ చేయొచ్చు. నేను నిజాలే చెప్తా, ఎందుకంటే నేను ఎన్నుకున్న మార్గం వామాచార మార్గం. సో ఇవాళ ఒకప్పుడు కామాఖ్య దేవాలయానికి వారానికి 3 ఫ్లైట్స్ ఉండే అస్సాంకు. ఇవాళ వారానికి అన్ని రోజులు ఫ్లైట్స్ ఉన్నాయి. ఒకప్పుడు 5,000 రూపాయలు ఉంటుండే ఫ్లైట్ టికెట్, ఇవాళ 18,000 ఒక్క టికెట్. ఇది వేణుస్వామి డెవలప్మెంట్. వేణుస్వామి కామాఖ్యను పబ్లిసిటీ చేసింది తెలుగు రాష్ట్రాలలో, ఇది వేణుస్వామి చేసింది. సో దీనివల్ల కామాఖ్య దేవాలయంలో దశమహావిద్యలు ఉంటాయి. దశమహావిద్యలు అంటే 10 దేవతలు. 10 దేవతలు ఒక్కొక్క రిజల్ట్ని ఇస్తుంది. ఒక అమ్మవారు రాజయోగాన్ని ఇస్తుంది, ఒక అమ్మవారు రాజభోగాన్ని ఇస్తుంది, ఒక అమ్మవారు శత్రువుల వినాశనాన్ని కోరుతుంది, ఒక అమ్మవారు ఇంకోటి చేస్తుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి. అంతెందుకు ఇవాళ మీ ముఖంగా చెప్తున్నా, ఇప్పటివరకు చెప్పలే. 2 తెలుగు రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికలలో ఒక సీఎం ఓడిపోవడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూజ చేసిర్రు, ఒక సీఎం గెలవడానికి 72 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూజలు చేసిర్రు. ఆంధ్ర రాష్ట్రంలోనూ నేను రాష్ట్రాల గురించి మాట్లాడా, మీకు 2 తెలుగు రాష్ట్రాలని చెప్పిన, మీరే తీసుకోండి. దానివల్ల ఒక సీఎం ఓడిపోయిండు, ఒక సీఎం గెలిచిండు తెలుగు రాష్ట్రాలలో. అంటే ఒక బగాళముఖి పూజలు అంటే ఖర్చు చూడండి. ఒక సీఎం గెలవడానికి 72 కోట్లు ఖర్చు పెట్టారు, ఒక సీఎం ఓడిపోవడానికి కూడా ఖర్చు పెట్టారు. ఆ ఒక సీఎం ఓడిపోవడానికి అయితే మా కళ్ళ ముందు జరిగింది. మేము అనుకోకుండా ఆ రోజు రాత్రి నా టీం అందరం మేము పూజ చేస్తున్నాము, అనుకోకుండా మా దృష్టిలో ఫోటోలు పడ్డాయి. ఎందుకు పెట్టిరు ఇవి అంటే మాకున్న అంతా నెట్వర్క్ కదా నాది అక్కడ. సో పెద్ద పూజారిని అడిగితే చెప్పిండు, ఏ కోనే మేరకు నయమాలం ఏ హార్నేకి వెళ్ళి పూజా కర్రే. అట్లనే ఒక సీఎం గెలవడానికి 72 కోట్లు ఖర్చు అయింది. నమ్ముతారా మీరు? 72 కోట్లు. అంటే పూజకు అంత పవర్ ఉంటుంది అంటారు. 72 కోట్లు పెట్టి ఎస్. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, ఉదాహరణ ఇప్పుడు నేను ఒక వ్యక్తి గెలవాలని నేను సపోజ్ 10 లక్షలు పెట్టి పూజ చేసిన, అవతలి వాడు 10 కోట్లు పెట్టి చేసిండు అనుకో, అప్పుడు నేను డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే నేను చేసిన పూజ ఫలించినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే అది నేను గెస్ చేయలేను కదా, అంత పెద్ద శత్రువులు ఉన్నారు అవతలి వాడికి, నాకేం తెలుసు, తెలియదు కదా. సో ఒక్కొక్కసారి జరుగుతుంది. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ కేసు ఇన్ జిఎస్టీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అరెస్ట్ అయ్యిండు ఒక అతను నాకు పూజ చెప్పిండు. పూజ చెప్తే నేను దేనికోసం అంటే అరెస్ట్ కాకుండా, అంటే నేను బెయిల్ రావడానికి, అరెస్ట్ కాకుండా ఉండడానికి కూడా కారాగార దోష నివారణ పూజలు అని చేస్తాం మేము. చేసినప్పుడు నేను పూజ చేసినాక అతనికి నాకు కొన్ని సిమ్టమ్స్ కనిపించినాయి. పూజ చేయగానే నేను ఎంబడే ఫోన్ చేసి చెప్పిన, ఇది ఫెయిల్ అయింది పూజ, మీరు అరెస్ట్ అవుతారని చెప్పిన. ఫస్ట్ జిఎస్టీ కేసు ఇన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అతను అరెస్ట్ అయ్యాడు జిఎస్టీ కట్టకపోవడం వల్ల. 60 రోజులు జైలు ఉన్నాడు. ఇంకొక విషయం చెప్తున్నా, మీరు ఎంబడే ఇంకో ప్రశ్న అడగవచ్చు. జైలుకు పోయిన కవిత కామాఖ్యకు పోయింది, కానీ పూజలు చేసుకోలే. చాలా మంది లిక్కర్ స్కామ్ జరిగిన తర్వాత జైలుకు పోవడానికి 2 నెలల ముందు కామాఖ్యకు పోయింది, ఎవరో సజెషన్ చేస్తే. కవిత గారు కామాఖ్యకి వెళ్ళింది. నటరాజ శాస్త్రి గారు వీళ్ళ నాన్నగారు సీఎం కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేనప్పుడు వచ్చి శాలువ సన్మానం చేసేసి వెళ్ళాడు. ఆరోగ్యం తర్వాత కవిత గారితో మాట్లాడారు. మీరు అన్నట్టు కవిత గారు కామాఖ్యకి వెళ్ళింది కానీ ఏం పూజ చేసుకోలే. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు అక్కడికి పోతున్నప్పుడు పూజ జరగాలి కదా. నువ్వు పోయింది దేనికోసము? కారాగార దోషం కోసం పోయినప్పుడు అక్కడ పూజ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? పోతున్నారు, అమ్మవారికి చెద్దర సమర్పిస్తున్నారు, చీర సమర్పిస్తున్నారు, రిటర్న్ వచ్చేస్తున్నారు, కానీ పూజలు చేసుకోవట్లేదు. మెయిన్ అక్కడ 10 రకాల పూజలు, దశమహావిద్యలు ఉంటాయి. నువ్వు ఏ అమ్మవారికి ఏ పూజ చేయాలి అనేది డిసైడ్ కావాలి. సెలబ్రిటీస్ కంటే వాళ్ళకి హోదాలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, ఓకే. కొంతమంది కామన్ పీపుల్ ఉంటారు, చాలా డబ్బులు ఉంటాయి, ప్లస్ ఆర్ మైనస్లో ఉంటాడు.
నిజంగా జాతకాలు చెప్పించుకుంటే స్వామీజీ దగ్గరికి పోతే కొంత డౌట్స్ క్రియేట్ చేస్తాడు, కొంత నీకు ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పిన తర్వాత రెమెడీస్ చెప్తారు, ఆ రెమెడీస్ వల్ల అవుతాయి అంట. అది స్వామీజీ ఆయన బిజినెస్ కోసమే చేసుకుంటున్నాడు అనుకున్నాడు. కానీ పూజలో ఉంటున్న శక్తి గురించి కానీ ఆ అమ్మవారి అనుగ్రహం గురించి మర్చిపోతూ ఉంటారు. ఈ ప్లస్ ఆర్ మైనస్ వాళ్ళ కోసం స్వామీజీగా మీరేం చెప్తారు? సూపర్ క్వశ్చను. చాలా నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అడిగే ప్రశ్నలు ఇంతవరకు ఏ జర్నలిస్ట్ అడగలేదు. సో ఇక్కడ చేయించుకునే యోగ్యత వాళ్ళకు కూడా ఉండాలి. చేయించుకునే యోగ్యత ఉండాలి. ఇక్కడ కొంతమంది గోపీలు ఉంటారు. గోపి అంటే గోడ మీద పిల్లులు, వాళ్ళే ఎక్కువ నష్టపోతారు. రైట్. ఇప్పుడు నాది తెలంగాణ ప్రాంతంలో, నాది గజ్వేల్ తూప్రాన్కు మధ్యలో ఉన్నటువంటి ఒక గ్రామం. తెలంగాణ గజ్వేల్లో ప్లస్ తూప్రాన్లో ఈ రెండు మధ్యలో ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మన తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని ఆల్మోస్ట్ ఆల్ ప్రతి విలేజ్లో నేను చెప్పిన. ప్రతి విలేజ్లో మీరు నమ్మరు, సునీల్ కొనుగోలు టీము నాతో మాట్లాడింది. సునీల్ కొనుగోలు అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి ఇప్పుడు పనిచేస్తున్నాడు. 64 మ్యాజిక్ ఫిగర్ ఇచ్చిన నేను. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు వాళ్ళను. నేను 64 మ్యాజిక్ ఫిగర్ ఇస్తే షాక్ అయ్యండి ఆయన. ఎట్లు ఇచ్చారు మీరు అని అడిగిండు. నాకు అదంతా అనవసరం అండి, నేను జాతకపరంగా ఇస్తున్నా. సో నేను ఎప్పుడు ప్రతిసారి గెలుస్తానే ఇస్తా కదా, ఓడిపోతాను ఇయ్య కదా. నేను గెలుస్తానే నేను ఆ 64 మ్యాజిక్ ఫిగర్ ఇచ్చిన. ఇదే గజ్వేల్లో, ఇదే తూప్రాన్లో చాలామందికి నా సన్నిహితులకు, నా దోస్తులకు, నా సర్కిలు, నా గ్రూప్లో ప్రతి ఒక్కళ్లకు నేను చెప్పింది ఒకటే మాట, ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది తెలంగాణలో. 64 నుండి 65 సీట్లు వస్తాయి, మినిమం మ్యాక్సిమం 90 సీట్లు వస్తాయని చెప్పిన. కాంగ్రెస్ గెలిచినాక వాళ్ళందరూ ఏం ఫీల్ కావాలి? వేణుస్వామి చెప్పేటి నిజాలని ఫీల్ కావాలి. కానీ మీరు నమ్మరు, మళ్ళా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. అంటే వేణుస్వామి ఈసారి ఓడిపోతాడా అని ఆలోచించారు తప్ప వేణుస్వామి చెప్పినవి 90 జరిగినాయి అని ఆలోచిస్తలేరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? నన్ను విమర్శించాలి అని మానసికంగా వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఇంకా వాళ్ళు నా దగ్గరికి రారు లైఫ్లో. సో నా దగ్గరికి రావద్దు అనుకునేవాడు నాలో చెడుని ఎతికే ప్రయత్నం చేస్తాడు, నాలో ఫెయిల్యూర్ని ఎతికే ప్రయత్నం చేస్తాడు. సక్సెస్ వాడి కంటికి కనిపించదు. వాళ్ళని గోపీలు అంట, గోడ మీద పిల్లలు. నాకు అవసరం లేదు వాళ్ళతోని. నా క్లయింటేల్ చాలా పెద్దది. సోషల్ మీడియాలో ఒక ప్రిడిక్షన్ చెప్పినందుకే ఇంత పబ్లిసిటీ వస్తే, ప్రతిరోజు 10 మందికో 15 మందికో వ్యక్తిగతమైన జాతకాలు చెప్పే నా సక్సెస్ రేటు 98% ఉంటే ఎంతమంది నన్ను నమ్మే జనాలు తయారవుతారు? ఆలోచన చేయండి. సో ఎంతమంది నన్ను బిలీవ్ చేస్తారు? ఒకవేళ నిజంగానే నేను చెప్పింది జరగలేదు అనుకొని నన్ను దూరం చేసుకునేటువంటి వాడిని నష్టజాతకుడు అనుకుని వదిలేస్తా. ఇందాక నేను చెప్పిన హాస్పిటల్లో ఒక డెడ్ బాడీ పోతుంది కదా అని చెప్పేసి తీసుకుపోయి పేషెంట్ను అడ్మిట్ చేయకుండా, డెడ్ బాడీ పోయింది ఈ హాస్పిటల్ నుండి కాబట్టి నేను ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని తీసుకుపోయి చంపుకునేటువంటి మూర్ఖుల గురించి నేనేం మాట్లాడా? నాకు అవసరం కూడా లేదు. రెండోది, ఆ రకంగా నాకు 4 రోజులు గ్యాప్ దొరికితే గోవాకో బ్యాంకాకో పోతా, ఎంజాయ్ చేస్తాను. నాకు ఫ్యామిలీ ఉంది కదా, నేను ఫ్యామిలీకి టైం ఇవ్వాలి కదా. నాది డాక్టర్ లాంటి ప్రొఫెషనే బ్రో. డాక్టర్లు సంవత్సరం అంతా కష్టపడి 10 రోజులు యూరోప్కో ఎట్టబోతారు. నా పరిస్థితి కూడా అట్లనే అయ్యింది. సమంత నాగచైతన్య ఇన్సిడెంట్ తర్వాత 2017 నుండి నేను ఇంచుమించు అంత బిజీగా ఉన్నా. సంవత్సరానికి ఒక 15-20 రోజులు కూడా దొరకనటువంటి పరిస్థితులు ఉన్నా. ఏదో మధ్యలో ట్రోలర్స్ పుణ్యమని 4 రోజులు నాకు గ్యాప్ దొరుకుతుంది, పోతా ఎంజాయ్ చేసి వస్తా లైఫ్ను. సో ఇలాంటి సంఘటనలు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది కాబట్టి వేణుస్వామి గ్రాఫ్ తగ్గిపోయిందనో, వేణుస్వామి పవర్ తగ్గిపోయిందో అనుకునేటువంటి గోపీలకు చాలామంది జగన్మోహన్ రెడ్డి తర్వాత ఓడిపోయింది సరే, ముఖ్యమంత్రి ఎవరయ్యారు అనేది పక్కన పెడితే, మీరు షూట్ చేసి ఒక వీడియో అయితే వదలడం జరిగింది. ఆ తర్వాత మీ గురించి అంతా ఏమనుకున్నారంటే, వేణుస్వామి పని అయిపోయింది, ఇక భవిష్యత్తు గురించి కానీ జాతకాల గురించి ఇంకెప్పుడు చేయడమో, సెలబ్రిటీకి చెప్తే మాత్రమే ఆయన స్టాండర్డ్స్ ఆ లెవెల్లో ఉంటాయి, ఇక నుంచి నేను జాతకాలే చెప్పాను అన్న తర్వాత ఇంక అయిపోయిందేమో, జాతకాలే చెప్పాను ఇంకా తెలంగాణ భాషలో చెప్పాలంటే వేణుస్వామి దుకాణం బంద్ అయిపోయింది అన్నట్టు ట్రోల్ చేసి, వేణుస్వామి ప్రాణం పోతే వేణుస్వామి దుకాణం బంద్ అవుతుంది ఆపనంటారు. వేణుస్వామి ప్రాణం పోతే వేణుస్వామి దుకాణం బంద్ అవుతుంది. అప్పటిదాకా వేణుస్వామి ఆలోచన చిన్న గ్యాప్ ఇచ్చిండు. వేణుస్వామి ఎందుకు ఇచ్చిండు అంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యాక్యూమ్ వేణుస్వామి క్లియర్ చేసుకుండు. అంటే ఇంతకంటే లేదు ఇక. ఇప్పుడు ఒక ఏరియాలో బట్ గట్స్ ఉండాలి స్వామి అలాంటి వీడియో పెట్టడానికి, యాక్సెప్ట్ చేయడానికి కూడా. నేను మొగోడిని కదా, వేరే వాళ్ళలాగా ప్లేట్ ఫిరాయిస్తలేను కదా. వేరే స్వామీజీలు, ఇప్పుడు మీరు మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ 2 స్వామీజీలు దుకాణం తెల్లారే ఇట్లా తిప్పిరు, నేను తిప్పలే. నేను అదే స్టాండ్ మీద ఉన్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను కూటమి గెలుస్తుంది ఒకవేళ కలుస్తే అని చెప్పిన వీడియో నా దగ్గర ఉన్నా, నేను మాట్లాడతలేను. నేను అదే స్టాండ్ మీద ఉన్నా. ఎందుకంటే నా ఫెయిల్యూర్ ఒకటి జరిగింది, నేను ఒప్పుకుంటున్నా. కానీ నేను ఇట్లా ప్లేట్ ఫిరాయించే మనిషిని కాదు. గట్స్ ఉండాలి, 100% గట్స్ ఉండాలి.
ఆ గట్స్ నాకు ఉన్నాయి, ఒప్పుకునే గట్స్ నాకు ఉన్నాయి. నన్ను ఈ ఒక్క ఇన్సిడెంట్ చూపించి వేణుస్వామి దుకాణం బంద్ చేస్తాడు, వేణుస్వామి దుకాణం బంద్. బట్ ఒక విషయం నాకు కూడా అడగాలనిపించింది స్వామి, చిన్న కష్టం వచ్చినప్పుడే వెనుదిరిగిపోతారు. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి లాంటి స్టాండర్డ్ ఉన్న లీడరు ఫెయిల్ అయిన తర్వాత అసెంబ్లీలో నిలబడడానికి ధైర్యం చూపించాలి. ఒకటి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించండు, అంత పెద్ద ఫెయిల్యూర్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసే ధైర్యం లేదని ఒకటి. రెండో ఫెయిల్యూర్, కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత కనీసం ప్రెస్ మీట్స్ పెట్టలే. ఆయనకు ఎంతటి ధైర్యం, ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చే శక్తి ఉన్న కేసీఆర్ గారికి ఒక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఆ ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయాలని. ఎస్, బట్ నేను ఫెయిల్ అయ్యాను, అమ్మవారికి లేకపోతే వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు కోరుతూ అంత పెద్ద వీడియో తీశారు. ఏంటి మీ గట్స్ ఏంటి అసలు? నా పవరే వాళ్ళిద్దరు, నా పవరే వాళ్ళిద్దరు, నా నమ్మకం అది, నా నమ్మకం. ఇప్పుడు జీవితాంతం చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి తిడతాడు, జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు తిడతాడు, తెలంగాణకు వస్తే రేవంత్ రెడ్డిని కేసీఆర్ తిడతాడు, కేసీఆర్ను రేవంత్ రెడ్డి తిడతాడు. వీళ్ళ నుండి పొగడతలు ఎక్స్పెక్ట్ చేయడం అంటే వాళ్ళంత పిచ్చి ముండా కొడుకులు ప్రపంచంలో ఉండరు. నెవర్, అది ఎప్పుడు జరగదు కూడా, అది జరగదు. అట్లనే నన్ను విమర్శించే వాళ్ళు ఎప్పుడు నన్ను విమర్శిస్తారు కదా, నన్ను విమర్శిస్తారు కదా. అసలు నేను ఆ వీడియో రిలీజ్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, నాకు తెలియకుండా జరుగుతున్నటువంటి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, నేను క్రికెట్ ప్రిడిక్షన్ చెప్పినా, ఎలక్షన్ ప్రిడిక్షన్ చెప్పినా, నాకు తెలియకుండా నా వల్ల జరుగుతున్న అతిపెద్ద తప్పు ఏంటంటే బెట్టింగ్లు కడుతున్నారు జనాలు నన్ను నమ్ముకొని. అది నన్ను చాలా బాధించింది. కరెక్ట్. ఆ ఒక్క కారణం చేత ఆ రోజు నేను ఆ వీడియో పెట్టిన. జీవితంలో ఇక మీదట నేను ఇలాంటి ప్రిడిక్షన్స్ చెప్పను. ఎందుకంటే నన్ను నమ్ముకొని నాకు తెలియకుండా నేను పెట్టుమని ఎవరికి చెప్పట్లా. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా, మీరు అబ్జర్వ్ చేసిరో లేదో, భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో టోటల్ ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయినాయి, సెఫాలజిస్టులు అందరూ ఫెయిల్ అయ్యారు. ఎవడి జోలికి రాని మీడియా, సోషల్ మీడియా వేణుస్వామి జోలికి వచ్చింది. అది వేణుస్వామి క్రెడిబిలిటీ, అది వేణుస్వామి స్ట్రెచర్, అది వేణుస్వామి బ్రాండ్. చాలా సర్వే కంపెనీస్ కూడా ఫెయిల్ అయిపోయాయి. మరి ఎందుకు వాళ్ళని మీరు విమర్శిస్తలేరు? మీరు మనుషులు కాదా? చాలా గొప్పగా మాట్లాడుకునే ఆరామస్థాన్ గారు అంత గొప్పగా వైఫల్యం చెందితే దాన్ని ఏ రకంగా చూడొచ్చు? అది ఆరామస్థాన్ జాతకం. ఆరామస్థాన్ నాకు సన్నిహితుడు, చాలా క్లోజ్ పర్సన్. ఆరామస్థాను గ్రౌండ్లో తిరిగిండు, పనిచేసిండు. గెలుపు గురించి నేను మాట్లాడా. ఎప్పుడు గెలుపును ప్రకృతి బ్యాలెన్స్ చేస్తుంది. ప్రకృతికి విరుద్ధంగా జరిగినటువంటి ప్రతి అంశాన్ని ప్రకృతి బ్యాలెన్స్ చేస్తుంది. నేను అదే నమ్ముతా. రాజశేఖర్ రెడ్డి గారు సీట్లో ఉండరు అని చెప్పినప్పుడు నన్ను చాలామంది తిట్టిరు. సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 2009, సెప్టెంబర్ 2 నుండి 9వ తేదీ లోపల రాజశేఖర్ రెడ్డి గారు సీట్లో ఉండరు ఇన్ ద సెన్స్ ఆయన దిగిపోతాడా చనిపోతాడా అనేది క్వశ్చన్ మార్క్. జరిగింది కదా, చనిపోయిండు. జయలలిత చనిపోయింది కదా, ఇందిరాగాంధీ చనిపోయింది కదా. సో ప్రకృతి బ్యాలెన్స్ చేస్తుంది, అది నాకు అనవసరం. ఏమైంది, ఎక్కడ ఏమైంది, తెలంగాణలో ఏం జరుగుతుంది, ఆంధ్రాలో ఏం జరుగుతుంది నేను చెప్పదలుచుకోలేను, నేను ప్రిడిక్షన్స్ ఇవ్వదలుచుకోలేను. ఓన్లీ పోస్ట్ మార్టం చేస్తున్నా. ఇప్పుడు నేను ప్రిడిక్షన్స్ అసలు ఇవ్వను. బట్ ఏం జరుగుతుందో నాకు అనవసరం. కానీ రిజల్ట్ అయితే వచ్చిందా రాలేదా? ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనం జరిగిందా జరగలేదా? ఇంత టాప్ సెలబ్రిటీస్తోని మాట్లాడి వాళ్ళ జాతకాల గురించి చెప్పే ధైర్యం మీకున్న ఒక పక్క, చాలా చిన్న వ్యక్తి అన్వేష్ అనే వ్యక్తిని మీరు ఆ ముండా కొడుకు అది అని నేను అనలేదు. అది మన ఇంటర్వ్యూలో మిస్టేక్ జరిగింది. ఏంటంటే అది మన ఇంటర్వ్యూలో తను ఎవరు నన్ను ఇంటర్వ్యూ చేసింది కిషోర్, తన ప్రాబ్లం ఏమైందంటే నేను తిట్టింది ఎవరిని అనుకుంటారు ఆ రోజు, ఆస్ట్రేలియా మనిషిని తిట్టిన. అది మిస్టేక్ అయింది. అది నేను అసలు ఆ నాన్వేష్ అనే వ్యక్తి నాకు పరిచయం కూడా లేడండి పాపం. అయ్యో, ఆయన చాలా బాగా నాకు తెలియదు ఆయన ఎవరో కూడా. వాస్తవంగా నాన్వేష్ అనే వ్యక్తి నాకు తెలియదు. ఈ మధ్యన ఎవరో నాన్వేష్తో పాటు ఇంకెవరో ఇద్దరు కొట్టుకుంటుంటే ఈ నాన్వేష్ ఎవరు అని చూసాను నేను. నాకు అసలు నాన్వేష్ ఎవరో తెలియదు. నేను నాన్వేష్ని తిట్టలే, నేను ఆస్ట్రేలియా దేశంలో ఉన్న వ్యక్తిని తిట్టిన, పారిపోయిన పక్క అన్వేష్ అనే వ్యక్తి తన వ్యక్తిగతంగా దేశాలన్నీ తిరుగుతూ ఒక గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులో ఆయన గుర్తింపు పొందాలన్న. నేను ఎందుకు తిడతానండి? నేను అట్లాంటి వ్యక్తిని నేను ఎందుకు తిడతా? నాకు ఇంకొకటి ఏదో సామెత ఉంది, మోకాల మీద కొడితే పన్ను రాలని అని. నేను ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా? నాకు సంబంధమే లేని వ్యక్తి కదా, నాకు సంబంధం లేదు. నిజంగా కూడా నేను ఆయన గురించి మాట్లాడలే. అది ఎక్కడనో మిస్టేక్. నేను మాట్లాడిన ప్రస్తావన ఎందుకు వచ్చింది నేను అందుకనే నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్న పాయింట్ నేను ఎందుకు ఆపేసిన అంటే, ఆ రోజు వీడియో ఆపడానికి గల కారణం ఏంటంటే నేను సెలబ్రిటీ జాతకాలు ఇవన్నీ చెప్పను అని ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణ ఎన్నికలలో నేను మీకు చెప్పిన ఒక వీడియో ఉంది. తెలంగాణ ఎన్నికలలో మనం ఏం చెప్పినాం అంటే, చాలామంది తెలంగాణ ఎన్నికలలో వేణుస్వామి టీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పిండు అని చెప్పేసి అన్నారు కదా. రైట్.
చూపిస్తారా స్వామి వీడియో? యా, ఇప్పుడు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఏం జరిగింది అనేది ఒకసారి మనము ఇవే నేను కూడా అనుకున్నా, తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కానీ 2023లో కేసీఆర్ గారి పార్టీ టీఆర్ఎస్ అనేది గెలిస్తే రాసి పెట్టుకోండి, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్. అవును. డైరెక్ట్ సీఎం కేసీఆర్ గారు సీఎం గారు, ఓకే. డైరెక్ట్ కేటీఆర్ సీఎం, డైరెక్ట్ ప్రమాణ స్వీకారమే కేటీఆర్ గారు చేస్తారు 2023లో. నేను చెప్పేది ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే నేను మాట్లాడేది. ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో అప్పుడు చూద్దాం ఎవరు లీడర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తాడా, రాజగోపాల్ రెడ్డి వస్తాడా, లేకుంటే రేవంత్ రెడ్డి అవుతాడా, లేకుంటే ఇంకెవరు అవుతారు. బీజేపీ ఉంది, బీజేపీ నుండి బండి సంజయ్ అవుతాడా, కిషన్ రెడ్డి అవుతాడా, డీకే అరుణ్ అవుతారా. బట్ ఈవెన్ నేను ఈ వీడియోలు ట్రోలింగ్ చూసిన తర్వాత నేనే నమ్మాను. ఇప్పుడు 2023 డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నన్ను ట్రోల్ చేయడానికి ప్రధానమైన వీడియో ఇది. దీంట్లో వాళ్ళకి కావాల్సిన కంటెంట్ తీసుకొని కేటీఆర్ డైరెక్ట్ సీఎం అనే కంటెంట్ తీసుకొని నన్ను ట్రోల్ చేశారు. నేను వాస్తవంగా ఏం చెప్పినా అంటే ఒక్కవేళ టీఆర్ఎస్ గెలిస్తే ఎవరు వస్తారు అని నన్ను యాంకర్ అడిగింది. నేను యాక్చువల్గా టీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు, కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పిన. కానీ ఆమెం అడిగింది అంటే ఒకవేళ గెలిస్తే కేటీఆర్ సీఎం అవుతాడు, బీజేపీలో గెలిస్తే ఎవరు సీఎం అవుతారు, కాంగ్రెస్లో గెలిస్తే ఇట్లా విశ్లేషించుకుంటూ వచ్చిన. సో ఈ వీడియో వల్ల నేను ఇంకొకటి వీడియో జరిగింది. నేను యాక్చువల్గా ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు, T20 పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూసినప్పుడు ఆ రోజు 6 బాళ్ళు 28 రన్లు కొట్టాలి పాకిస్తాన్ మీద ఇండియా. మీరు నమ్మరు, ఆ రోజు స్టేడియం కెపాసిటీ 96,000 మంది ఎంసీజీలో, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో. నేను నా పక్క క్యాబిన్లో జైషా గారు చూస్తున్నారు, నేను తెలుగు వాళ్ళతో 100 మందితో కూర్చొని నేను చూస్తున్నా. సో ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, నమస్తే పెడుతున్నారు, ఎవరు గెలుస్తారని అడుగుతున్నారు. ఇండియా గెలుస్తుందని చెప్తున్నాను నేను. విచిత్రమైన విషయం ఏంది, 6 బాళ్ళు 28 రన్లప్పుడు కూడా నేను ఇండియానే గెలుస్తానని చెప్పిన. -3 డిగ్రీల నాకు కోట్ లేదు, ఏం లేదు, నేను ఇదే లుంగి ఇదే అంగి మీద ఉన్నా, 4 పెగ్గులు తాగినా చెమటలు కారుతున్నాయి. అంత టెన్షన్లో, అంటే అది విఐపీ లాంజ్ నేను కూర్చున్నది. సో అక్కడ మందు కూడా ఉంటుంది. తాగినా నాకు అప్పటికి కూడా జనాలు అడుగుతున్నారు, వేణుగారు స్వామి గారు ఇప్పుడు కూడా ఇండియా గెలుస్తారా బాబు అంటే, చాలామంది నీకు పిచ్చిలేసింది అన్నారు నా దగ్గరకు వచ్చి. కానీ ఆ రోజు 6 బాళ్ళతోని 28 రన్లు కొట్టి ఇండియా గెలిచింది. ఆ రోజు డిసైడ్ చేసుకున్న జీవితంలో క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడు మ్యాచ్ చూసుడు కంటే ఈ లొల్లు ఎక్కువైపోయింది, ఎవరు గెలుస్తారు అని. రైట్, ఇదొకటి పక్కన పెడితే ఈ వీడియో దీన్ని బేస్ చేసుకొని నేనట ఇండియా వన్డే కప్లో ఇండియా గెలుస్తుంది ఫైనల్లో అని నేను చెప్పినా అని చెప్పి దీన్ని కూడా నేను ట్రోల్ చేసాను నన్ను. అందుకని నేను ఏం ఆలోచించిన అంటే, నేను ఏది మాట్లాడినా నన్ను ట్రోల్ చేయడానికి వీళ్ళకి ఏదో అవకాశం దొరుకుతుంది, నా ఫాలోవర్స్ బాధపడుతున్నారు కాబట్టి ఇలాంటి కాంట్రవర్సీ సబ్జెక్టులు నేను కొన్ని రోజులు నేను స్పష్టంగా ఒక ప్రశ్న కంప్లీట్ చేయనండి. అందుకని నేను ఈ బెట్టింగ్లు పెడుతున్నారు నా ప్రిడిక్షన్స్ మీద నన్ను బేస్ చేసుకొని, ప్లస్ ఇలాంటి వీడియోలు పెడుతున్నారు, అందుకని ఎక్కడనో లింక్ పెడుతున్నారు అనే ఉద్దేశంతో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన. ట్రోలర్స్ బాగా పెరిగి నన్ను గెలికితే నా ఇగోను అట్టి చేస్తే మళ్ళీ దుకాణం ఓపెన్ చేస్తారు. ఓకే, సోషల్ మీడియాలో ఈసారి అట్టిట్లుండదు. తెలుగులో మాత్రం చెప్పను, ఇంగ్లీష్ హిందీ. అంటే తెలుగు రాష్ట్రాలలో ఉన్న వ్యాక్యూమ్ కవర్ చేసిండు వేణుస్వామి. ఇక్కడ లేదు, ఇక్కడ నేను నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు నేను ఇండియా మీద, సో నేషనల్ వైడ్గా నార్త్ ఇండియాకు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నా. అందుకని హిందీలో ఇంగ్లీష్లో నా జాతకాలు ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి స్వామి. చాలామంది ట్రోల్స్కి గురైన తర్వాత మీకున్న జ్ఞాన సంపద, మీకున్న ఇమేజ్, ఇవన్నీ ట్రోల్లో మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతూ ఉంది ఒక పక్క. రెండోది, వ్యక్తిగతంగా వేణుస్వామికి ఒక పెద్ద క్లీన్ ఇమేజ్ ఉన్న ఫాలోవర్స్ ఉన్నారు. ఉదాహరణకి మిమ్మల్ని ఫాలో అయ్యే, మీ గురించి జాతకాలు చెప్పించుకొని స్వామి గారు మా కష్టాలని తీరుస్తారని నమ్ముకున్న వాళ్ళందరికీ ఆ జాతకం కొన్ని ప్రిడిక్షన్స్ వల్ల, ట్రోల్స్ వల్ల వీళ్ళు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది ఒకటి. రెండోది, దూరం అయితే అయ్యారు కానీ ఇప్పుడు కొన్ని రెమెడీస్ ఖచ్చితంగా ఉంటుంది. జాతకాలను నమ్మని వాడు కొంతమంది ఉంటాడు, అసలు దేవుడే లేనని చెప్పే దరిద్రులు కూడా చాలామంది ఉంటారు ఈ రోజుల్లో. బట్ ఈ క్లీన్ ఇమేజ్గా ఉన్న వేణుస్వామిని స్పష్టంగా తెలుసుకోవడానికి ఆస్కారం ఏ రకంగా ఉంటుంది? చాలామంది కూడా ఒక క్లీన్ ఇమేజ్ కోసమే పోరాడుతూ ఉంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నారు, ఆయన మీద హిందుత్వవాదాన్ని బాగా రుద్దుతూ ఉంటాడు. బట్ ఆయన హిందుత్వవాదినే కాదు, ముస్లిమ్స్ కోసం చేసిన అనేక వాళ్ళు ఉన్నా కూడా ఆయనకు అదే వాదాన్ని చుట్టుముట్టుతున్నాయి. రెండోది, వేణుస్వామి చాలా స్పష్టంగా ప్రిడిక్షన్ 99% కరెక్ట్గా ఇచ్చినా కూడా ఒక 1% ట్రోల్లో మీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతా ఉంది. సో ఒక స్పెసిఫైక్ మంచి బిజినెస్ మ్యాన్లు ఉంటారు, వాళ్ళ లైఫ్లో ఎదగాలని అనేక రకాలుగా కోరుకుంటారు. మీ దగ్గరకు వస్తే మా జీవితాలు బాధపడతాయి, బాగుంటాము అని చెప్పి అనేక రకాలుగా మిమ్మల్ని సందర్శించాలి అని అనుకుంటారు. ఇంత కన్ఫ్యూజన్ పెద్ద ఛాలెంజే మీకు ఏ రకంగా? కదా నాకేం లేదు, నాకు ఛాలెంజ్ నాకు కాదు, నా దగ్గరకు వచ్చేవాడికి అసలు నాకు ఛాలెంజే లేదు. నేను ఫుల్ ఫిక్స్, నాకు క్లారిటీ ఉంది. ఇప్పుడు
ఐపీఎల్ క్రికెట్ టీంలో హార్దిక్ పాండ్యాను బూ 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 అని విపరీతంగా ట్రోల్ చేసిర్రు. ఇవాళ సిగ్గు శరం వదిలిపెట్టి ప్లకార్డులు పట్టుకొని ఐఆమ్ సారీ వీఆర్ సారీ అని ఎయిర్పోర్ట్లో పడ్డారు, బాంబే ఎయిర్పోర్ట్లో. అంటే సక్సెస్ రేటు చూస్తారు తప్ప, తెలివిగల్లోడు అయితే సక్సెస్ రేటు చూస్తాడు తప్ప, ఒక్క ప్రిడిక్షన్ ఫెయిల్ కాగానే వేణుస్వామికి జాతకం రాదేమో, విశ్లేషణ రాదేమో అనుకుంటే వాడిని గోపి అంట, నేను గోడ మీద పిల్లి అంట. సో వాంతో నాకు పని ఏముంది? అలాంటి వాళ్ళు నాకు వద్దు. ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్తున్నా, నా దగ్గరికి రావాలనుకుంటే నా సక్సెస్ రేటు, నా వీడియోలు చెక్ చేసుకొని నా మీద నమ్మకం ఉంటేనే నా దగ్గరికి రండి, లేకపోతే నా దగ్గరికి రావద్దు. మీరు ట్రోలింగే నమ్మండి, హ్యాపీగా నమ్ముకోండి, ఎంజాయ్ చేయండి. నేను వెరీ క్లియర్గా చెప్తున్నా, నా సక్సెస్ ఇప్పుడు అపోలో హాస్పిటల్ లాంటి హాస్పిటల్ ఉంది, ఒక డెడ్ బాడీ, ఒక సెలబ్రిటీ చచ్చిపోయిండు అని హాస్పిటల్కు తాళం వేయలే కదా, మళ్ళీ నెక్స్ట్ డే నుండి అదే రోజు నుండి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు కదా. నేను అంతే, నా ప్రిడిక్షన్ ఒకటి ఫెయిల్ అయినంత మాత్రాన వేణుస్వామి పడిపోయిండో, వేణుస్వామి క్రెడిబిలిటీ దెబ్బతిన్నదో అనుకునే వాళ్ళతోని నాకు ఉద్యోగాలు పంచాయతీ వద్దు నాకు. ఎందుకంటే నేను ఉదాహరణ ప్రతిరోజు నేను 20 మందికి అపాయింట్మెంట్ ఇచ్చిన అనుకోండి, నేను ప్రతి మనిషికి ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు నేను టైం ఇవ్వగలుగుతా. అదే నా దగ్గరికి 10 మంది వచ్చిరనుకోండి, నేను ఇంకో అరగంట వాళ్ళకి పెంచుకుంటా. అంటే నేను నా సర్వీస్ను ఇంకా మంచిగా చేసుకోగలుగుతా. మీరే వచ్చారు నా దగ్గరికి జాతకానికి, బయట 15 మంది వెయిట్ చేస్తున్నారు, మీరు లోపల కూర్చొని 5 నిమిషాలు అయిపోయిన తర్వాత జనరల్గా విచక్షణ మీకు ఏముంటుంది అంటే, బయట 15 మంది వెయిట్ చేస్తున్నారు కదా, వస్తా స్వామి గారని వెళ్ళిపోతారు. అదే బయట తక్కున్నారు అనుకోండి జనాలు, ఇంకో 10 నిమిషాలు నా దగ్గర ఎక్కువ స్పెండ్ చేస్తారు, నేను కూడా మీకు ఎక్కువ డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. సో నేను కోరుకునేది ఇది, నేను నా క్లయింట్లతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నా. సో ఇలాంటి గోపీలందరూ వెళ్ళిపోయారు అనుకోండి, వేణుస్వామి సబ్జెక్టు లేదు, వేణుస్వామి దుకాణం బంద్ అయింది అనుకుంటూ వాళ్ళందరూ వెళ్ళిపోతే నేను హ్యాపీగా నా జాతకాన్ని ఫ్రీగా చెప్పుకుంటా, అంటే ఎక్కువసేపు నేను కేటాయించుకుంటా. ఇది నాకు ప్లస్ పాయింట్, ఇది నాకు మైనస్ కాదు. ఇది ఇది ఎవరికి మైనస్ అంటే, ఈ ప్రిడిక్షన్ ఫెయిల్ అయ్యింది అని నా దగ్గరికి రానటువంటి వాళ్లకు మైనస్ ఇది. ఇది చెరువు మీద అలిగి కడుక్కోకపోతే పురుగులు పడతాయి. నాకు వచ్చిన నష్టమేం లేదు, చెరువుకు వచ్చిన నష్టమేం లేదు. నా దగ్గరికి రాకపోవడం వల్ల మీరు నష్టపోతారు. ఇప్పుడు ఒక అమ్మాయి గురించి ఉదాహరణ, ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, ఒక అమ్మాయి వెబ్ సిరీస్లు చేస్తుంది, ఒక 2 సినిమాలు ఒక సినిమాలో చేసింది. నా దగ్గరికి వస్తే నేను ఇంకా అమ్మాయికి ఖర్చు పెట్టి, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను పెద్ద పూజ చేస్తా. సపోజ్ ఆ అమ్మాయికి నచ్చకుండా నా దగ్గరికి రాలేదనుకోండి, నాకేం నష్టమా? ఏం లేదు. ఆ అమ్మాయి ఖర్చు పెట్టే డబ్బులు నాకు మిగులుతాయి. అమ్మాయికి నేను కామాఖ్య తీసుకుపోవాలి, ఫ్లైట్ టికెట్లు వేయాలి, నా గ్రూప్ని తీసుకుపోవాలి, ఇక్కడ పూజ చేయాలి, నా ఇంకో దగ్గర పూజ చేయాలి. ఈ 3 పూజలు చేయడానికి నాకు 5 లక్షలు 6 లక్షలు బొక్క, అవి మిగిలినట్టే కదా నాకు. అదే అమ్మాయి నా దగ్గరకు వచ్చింది అనుకోండి, నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి పూజ చేస్తాను. సో నాకు వచ్చిన నష్టం ఏం లేదు. అమ్మాయి నా దగ్గరికి రాకపోతే అమ్మాయి నష్టపోతుంది, అంతే తప్ప నేను నష్టపోయేదే ఉండదు. ఫైనాన్షియల్గా అంటారా, జ్యోతిష్యం నాకు ఆ సబ్జెక్టే కాదు. ఫైనాన్షియల్గా నేను సంపాదించుకోవడానికి మొదటి నుండి చెప్తున్నా, అవసరం అనుకుంటే మటన్ షాప్ పెట్టుకుంటా, అవసరం అనుకుంటే రియల్ ఎస్టేట్ చేసుకుంటా, అవసరం అనుకుంటే ఇంకోటి చేసుకుంటా. సో వేణుస్వామి డబ్బుల కోసం భయపడే సవాలే లేదు. వేణుస్వామి ఎప్పుడు ఎవరికి నేను డబ్బుల విషయంలో, వేణుస్వామి బతుకుతాడు. వేణుస్వామికి అతిపెద్ద ప్లస్ పాయింట్, వేణుస్వామి వైఫ్ ఉన్నది. వేణుస్వామి భార్య హ్యాపీగా ప్రోగ్రాములు చేసుకుంటుంది. ఒకవేళ నేను నా దుకాణం బంద్ చేసుకుంటే నన్ను పోషించడానికి నా భార్య ఉన్నది 4 రోజులు. నేను ఒక కాజు మీద కొట్లాడుతున్నా, ఒక శాస్త్రాన్ని బయటికి తీసుకురావాలని కొట్లాడుతున్నా, దాన్ని ఎలివేట్ చేయాలని కొట్లాడుతున్నా. ఉదాహరణ, మనం తినే చేపలలో బొచ్చ, మట్ట అని ఒక 2 ఉంటాయి. ఆ రెండిట్లలో నాకు తెలిసి తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ కొర్రమీనుకు ఉన్నటువంటి పేరు ఇంకో దానికి లేదు. మహా అంటే 500 రూపాయలు కిలో. అదే పులస మనకు దగ్గర పులస 3000 నుండి 4000 5000 అమ్ముడుపోతుంది. ఎందుకు అంటే పులస వాటర్కి ఎగనెస్ట్గా పోతుంది, గోదావరికి ఎగనెస్ట్గా పోతుంది. సో వేణుస్వామి కూడా పులసలా అంటోడే, వేణుస్వామి కూడా గోదావరికి ఎగనెస్ట్గా పోతాడు. అంటే ప్రజెంట్ ట్రెండ్కి ఎగనెస్ట్గా పోతున్నాయి కాబట్టి తప్పు. దీంట్లో ఒడిదొడుకులు వస్తాయి. ఈ సోషల్ మీడియా వేసే రాళ్ళు నథింగ్, వాళ్ళు వేసే రాళ్ళతో నిలగట్టుకునే బాబతినే, నా అంత తిక్కనా కొడుకు లేడు. సో దీనికి భయపడే సవాలే లేదు. మనకు చాలా క్లయింట్లు ఉన్నారు, చాలామంది వ్యవహారం ఉంది, నా ఓన్ క్లయింటేల్ ఉంది, నన్ను నమ్ముకున్నటువంటి ఓన్ క్లయింటేల్ ఉంది. రాబోయే 10 సంవత్సరాలకు పర్ డే 10 మంది చొప్పున పెట్టుకున్నా నాకు నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు క్లయింట్లు ఉన్నారు. సో నాకు వచ్చే టెన్షన్ ఏం లేదు. స్వామి, ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ని ఎక్కువగా, ఎస్పెషల్లీ హీరోయిన్స్ని కూర్చోబెట్టి పూజలు ఎక్కువగా చేసినట్టు కనిపించారు. వాస్తవంగా వాళ్ళ పూజలు ఫలించే విధంగానే జరిగిన పూజలా అవి, లేకపోతే కేవలం మీరు డబ్బులు సంపాదించుకోవడానికే జరిగిన పూజలా అవి? ఒకటి. రెండోది, వేణుస్వామి మాయమాటలు చెప్పి సెలబ్రిటీస్కి ఈ పూజ చేస్తే నువ్వు చాలా పెద్ద సెలబ్రిటీ అవుతావు అని చెప్పి ఒక చిన్న ట్రోల్స్ చూసాం మొన్న. దాన్ని ఏ రకంగా స్పందిస్తారు? నిజంగా కాసేపు ట్రోల్స్ని పక్కన పెడతా, ఆధ్యాత్మికంగా ఆ పూజకున్న విలువేంటి,
అందులో ఉన్న యోగ్యతలు ఏంటి, అన్ని club- చేస్తే అన్ని ఎలాంటి club- లాభాలు అన్ని club ఉంటాయి, చేయకండి. దయచేసి అది చెప్పండి. షూర్ అన్ని క్లబ్ చేయొద్దు. ఇక్కడ వేణుస్వామి అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకునే అంత నీచుడు కాడు. వేణుస్వామి మీకు తెలియనటువంటి వేణుస్వామి ఉన్నాడు. వేణుస్వామిలో సోషల్ వర్కర్. సో సామాజికమైనటువంటి బాధ్యతగా నా వంతు సహాయంగా ప్రస్తుతం ఒక 20 మంది రేప్ విక్టిమ్స్ నేను దత్తత తీసుకున్నా. 2014 సంవత్సరం నుండి నేను నా భార్య కలిసి 2014 సంవత్సరం అంటే 10 సంవత్సరాలు అవుతుంది. 15 మందిని తీసుకున్నాము లాస్ట్ 10 ఇయర్స్. లాస్ట్ మంత్ జూన్ 1వ తేదీ నాడు ఇంకో 5 మందిని దత్తత తీసుకున్నాము. రేప్ విక్టిమ్స్, రేపు కాబడ్డటువంటి అమ్మాయిలను, అంటే వాళ్ళు మానసికంగా వాళ్ళకి ఏం గుర్తుండదు, వాళ్ళని తీసుకున్నాము. ఆ 20 మందిని లాస్ట్ 10 సంవత్సరాల నుండి మేమే పోషిస్తాం. వాళ్లకు లాస్ట్కు నెలసరి వస్తే వాడే ప్యాడ్ల దగ్గర నుండి మేమే పోషిస్తున్నాం వాళ్ళను. వాళ్లకు నేను నా భార్య. అట్లనే కళ్ళు చెవులు లేనటువంటి వాళ్లకు మలక్పేటలో ఉన్నటువంటి ఆశ్రమానికి ఎక్విప్మెంట్స్ ఎంతమంది 60 మందికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మేము కొనిచ్చినాము. అట్లనే కరోనా టైంలో సుమారు 40 లక్షల రూపాయలు సెక్స్ వర్కర్లకు నేను దానం చేసిన. ఎందుకు అంటే కరోనా టైంలో బాగా బాధింపబడ్డ వాళ్ళు ఫైనాన్షియల్గా సెక్స్ వర్కర్స్. ఎందుకంటే ఒక మొగడు పెళ్ళాన్ని ముట్టుకోవాలంటే భయపడ్డాడు ఆ టైంలో. అట్లాంటి టైంలో వాళ్ళ దగ్గరికి ఎవరు క్లయింట్లు లేకపోతే వాళ్ళు బ్రతకడానికి 40 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన. అంటే ఒక్కొక్క అమ్మాయికి 50,000, ₹1,00,000 అట్లా కరోనా ఉన్నన్ని రోజులు నా స్తోమతకు మించి నేను చేసిన. సో వేణుస్వామి అమ్మాయిలను ఎప్పుడూ అమ్మవారి రూపంలోనే చూస్తాడు. ఒక అమ్మాయిని విలాసవంతమైన వస్తువుగా వేణుస్వామి ప్రాణం పోయినా చూడడు. వేణుస్వామి భార్యతో సహా, వేణుస్వామి భార్యను కూడా వేణుస్వామి ఒక అమ్మవారిని చూసినట్టే చూస్తాడు. అట్లనే నా దగ్గరకు వచ్చే ప్రతి అమ్మాయిని నేను ఒక అమ్మవారిని చూసినట్టు చూస్తా తప్ప ఒక విలాసవంతమైన వస్తువుగా నేను చూడను. సో నా దగ్గరకు వచ్చే అమ్మాయిల దగ్గర నేను డబ్బులు తీసుకోను. నేను ఇప్పటి వరకు డబ్బులు తీసుకున్న ఒకే ఒక్క హీరోయిన్ రష్మిక మందన్న. ఆమెకు ఆ స్తోమత ఉంది కాబట్టి ఆమె నాకు ఇచ్చింది. తర్వాత చేసిన ఏ పూజకు కానీ ఏ హీరోయిన్కు కానీ నేను సింగిల్ ఎన్పి తీసుకోలే. ₹1 కూడా తీసుకోలే. నేను తీసుకోలే. నా సొంత డబ్బులు పెట్టి చేసుకున్నా. ఈవెన్ కామాఖ్య ఫ్లైట్లు కూడా నా సొంత డబ్బులు పెట్టి నేను చేసిన. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ మధ్యన నేను చేసిన పూజ ఒక కన్నడ హీరోయిన్కి చేసిన. ఆమె బెంగళూరు నుండి హైదరాబాద్కు వస్తేందుకు నా సొంత డబ్బులు నేను వాడి ఆమె ఫ్లైట్ టికెట్ నేను బుక్ చేసిన, ఆమెకు వాళ్ళ అమ్మకు. వెంకటేశ్వర స్వామి మీద సాక్షిగా చెప్తున్నా. సో నేను డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదు. ప్రపంచంలో మనీ ఈజ్ వెరీ పవర్ఫుల్. మనీ ఈజ్ వెరీ పవర్ఫుల్, బట్ సేయింగ్ టు నో మనీ ఈజ్ వెరీ పవర్ఫుల్. మోర్ దెన్ పవర్ఫుల్. అది నా స్టైల్. అది నేను డబ్బుకు ఎంత విలువ ఇస్తానో అంతకంటే ఘోరమైన విలువ ఇవ్వను. నేను నన్ను ఒక 10 లక్షలు మోసం చేసి అనుకోండి ఒక వ్యక్తి, దండం పెట్టి వెళ్ళిపోతా. అన్న పాజిటివ్ ఏం తీసుకుంటా తెలుసా? అరే నా నుండి నువ్వు ₹1,00,000 సంపాదించేవాడివిరా, 10 లక్షలతో పోయింది నీ లైఫ్, నీ అనవసరంగా నువ్వు అమాయకుడివిరా, నువ్వు నష్టజాతకుడు రాని వెళ్ళిపోతా. కానీ ఆ 10 లక్షల కోసం ఇప్పుడు ప్రస్తుత సమాజం ఏంది? ఫస్ట్ 10 లక్షలు అప్పిస్తారు. ఆ 10 లక్షలు రాబట్టుకోవడానికి ఇంకో 10 అప్పిస్తారు, ఇంకో 10 ఇస్తారు. నేను ఆ టైపు కాదు. 10 లక్షలతోనే చెంపలేసుకొని వచ్చేస్తాను వెనుకకు. అంటే నా క్యాలిక్యులేషన్ వెరైటీ ఉంటుంది. సో నేను పెట్టే ప్రతి రూపాయి అమ్మవారికి పెడతా తప్ప నా సొంత డబ్బులు పెట్టుకొని పూజలు చేయిస్తా తప్ప ఎక్స్పెక్ట్ చేసి డబ్బులు నేను అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకొని బ్రతికే నీచమైన పరిస్థితులలో వేణుస్వామి లేడు. వేణుస్వామి చెప్తున్నా కదా, వేణుస్వామి ఎంత అగ్రెసివ్గా పోతాడో వేణుస్వామి భార్య కూడా అంతే పేరుంది సమాజంలో. సో వేణుస్వామి కాకపోతే వేణుస్వామి భార్య సంపాదిస్తుంది. బట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ గురించి బహుశా ఇదే ఫస్ట్ టైం ఏమో మీరు చెప్పటం. రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ సార్. బికాస్ ఎస్పెషల్లీ ఎక్కడైతే మనం చేరుకోమో అక్కడికి అసలు సాయం చేరాలి అని అంటారు. సెక్స్ వర్కర్ గురించి మాట్లాడాలన్నా భయపడే ఈ రోజులలో, ఆ రోజులలో అసలు నిజంగానే కామంగా కాదు, ఏ రకంగా కాదు, ఫస్ట్ పొట్ట నిండాలి అనే ఆలోచన చాలా గొప్పది. బట్ ఎంతమంది ఎలా అనుకున్నా కూడా ఎక్కడికి సాయం అందదో అక్కడికి వెళ్ళి చేశారు. ఇప్పటికీ కూడా సంవత్సరానికి 10-15 మంది అమ్మాయిలకు వీళ్ళు కాకుండా నేను చేసేవాళ్ళు కాకుండా నేను చేస్తా. మన ఇండస్ట్రీకి సంబంధించి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి, గురూజీ మా అమ్మ హాస్పిటల్లో ఉంది అంటే ₹1,00,000 పంపించాను. సో అట్లా నేను రెగ్యులర్గా నేను అమ్మాయిలను నేను అమ్మవారి రూపంలో చూస్తాను. ఎందుకంటే నేను కొలిచేది కామాఖ్యను కాబట్టి కామాఖ్య యోని రూపంలో ఉంటుంది. అంటే మన పుట్టుకకు కారణమైనటువంటిది తల్లి యోని. సో ఆ యోనిని మేము పూజిస్తాం కాబట్టి ప్రతి అమ్మాయిని మేము అమ్మవారిగానే పూజిస్తాం తప్ప మేము ఏదో ఇతర దృష్టితో చూసేటువంటి నీచులం కాదు. రైట్ స్వామి. ఒక పక్క ఈ ట్రోలర్స్ అందరికీ ఇది చెప్పడం కన్నా కూడా
ఎస్పెషల్లీ ఈ సెలబ్రిటీ హీరోయిన్కి లేకపోతే హీరోస్కి మీరు ఈ పూజలు చేస్తూ ఉంటారు. ఆ పూజ ఏంటి, దానివల్ల కలిగే లాభాలు ఏంటి? వామాచారంలో చేసేటువంటి దశమహావిద్యలకు సంబంధించినటువంటి పూజ. ఇది రాజయోగము సంబంధించి ఒక సినిమా హీరోయిన్ కావాలన్నా, హీరో కావాలన్నా, ఒక ఎమ్మెల్యే గెలవాలన్నా, ఒక సక్సెస్ అవుతారా స్వామి ఈ పూజ చేసిన తర్వాత? ఉన్నారా అట్లాంటి రైట్స్? 98% సక్సెస్ అవుతారు. కానీ దీంట్లో కంపల్సరీ అవి పెట్టకపోతే, మద్యము, మాంసము, మత్స్యం పెట్టకపోతే వర్కౌట్ కాదు. ఓకే. సో ఈ 3 పెట్టాల్సిందే. ఈ 3 పెట్టాల్సిందే. పెట్టి పూజ చేసిన వాళ్ళు తాగాల్సిందే. తాగడం అంటే బాటిలు నెలల తరబడి కాదు. మామూలుగా తీర్థం గుళ్ళో ఎంత పోస్తారో అంత తీర్థం లాగిస్తాము. అది ఇప్పుడు నేను కూడా తీర్థం తీసుకున్నట్టే తీసుకుంటా తప్ప, నేను దాన్ని అది కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను అందుకనే మీతో ఏం చేస్తున్నా, నేను మాంసం తింటా, మద్యం తాగుతా అని చెప్పడంలో నా ఇంటెన్షన్ ఏంది అంటే, ఇప్పుడు నేను కామాఖ్యకు పోతే అక్కడ పూజ చేయగానే అయ్యగారు ఏం చేస్తాడు, నాకు ఒక మూతల మందు ఇస్తాడు, నేను తాగుతా. అది తీర్థమైనా సరే మందు తాగినట్టే కదా, నేను తీర్థం తాగినా అని చెప్పుకుంటే ఇచ్చేదిపోతుంది. అట్లాంటి పనులు నేను చెయ్య. అట్లనే పాలకూర పప్పు వేసి మంచిగా పప్పులో మామిడిగా మటన్ వేసి వండుతారు. ఎక్కడ వండుతారు? అమ్మవారి వంటశాలలో వండుతారు. అది అక్కడే కూర్చోబెట్టి భోజనం పెడతారు. పెట్టినప్పుడు దాంట్లో ఒక ముక్క తింటాం కదా, అది తినడమే కదా, అబద్ధమైతే కాదు కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నోళ్ళని మోసం చేయడానికి అబద్ధాలు చెప్పాలనా, లేకపోతే కామాఖ్యలో పూజకు వచ్చి అక్కడ దర్శనం చేసుకున్న భక్తులను నమ్మించడానికి నిజాలు చెప్పాలనా? సో నాకు వాళ్లకు నిజాలు చెప్పడం ముఖ్యం. వాళ్లకు నిజాలు చెప్పడం ముఖ్యం. సో నేను తాటి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగినా అని చెప్తే నోట్లో ఉమ్మేస్తారు. నేను ఆ టైపు కాదు. తాటి చెట్టు కింద కూర్చొని కళ్ళే తాగినా అని చెప్పుకునే రకం నేను. అందుకనే నేను అక్కడ కామాఖ్యలో ఏం జరుగుతుందో అది నిజమై చెప్తున్నా. అంతే తప్ప నేను ఇక్కడున్న జనాలను సాటిస్ఫై చేయడం నా ఇంటెన్షన్ కాదు. నాకు వద్దే వద్దు, నాకు వీళ్ళు కామాఖ్యకు పోయే వాళ్ళకు నిజాలు చెప్పాలి అనేది నా ఉద్దేశం. ఏ రకంగా జరుగుతుంది స్వామి ఈ పూజ? దీనివల్ల ఎంతసేపు చేస్తారు ఆ పూజ? ఇది మామూలుగా మనకు ఇక్కడైతే మనం 1 డే చేస్తాం. ఎంత కాస్ట్లీ ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్లీ ఉంటుంది. 2-3 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. అది మనిషి లెవెల్ను బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఇందాక, ఇప్పుడు ఒక సీఎంను దించడానికి 72 గెలవడానికి 72 కోట్లు ఖర్చు పెట్టి, అట్లనే ఇంకో సీఎంను దించడానికి 15 కోట్లు ఖర్చు పెట్టారు. సో వాళ్ళ లెవెల్ను బట్టి వాళ్ళు పెడతారు. ఇప్పుడు అందరూ జరుగుతుంది స్వామి పూజ? ఇది ఎంతసేపు జరుగుతుంది? సమయం ఎంత కేటాయించాలి? ఇది ఇక్కడ మన దగ్గర అయితే మనం చేసేది మన ఆఫీస్లో చేస్తాము. ఇది మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 వరకు జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఇంకో పూజ ఉంటుంది, అది కూడా అంతేసేపు జరుగుతుంది. కానీ కామాఖ్యలో జరిగేది మాత్రం 4 hours జరుగుతుంది. ఓకే. ఓన్లీ 4 hours కామాఖ్యలో కంప్లీట్ అయిపోతుంది పూజ. మీ క్లయింట్ సక్సెస్ ఎవరైనా ఉంటే చెప్పగలరా స్వామి? చాలామంది ఉంటారు. నా సక్సెస్ రేటు 97% ఉంటుంది. అంటే ఇది చేసిన తర్వాత ఈ సెలబ్రిటీ పాపులర్ అయ్యారు అని చెప్పడానికి ఏమన్నా? రష్మిక ఉంది కదా, ఎవరో ఎందుకు, రష్మిక ఉంది, నేషనల్ క్రష్ రష్మిక ఉంది. ఇంకెవరు ఉన్నారు స్వామి? ఇక చాలామంది ఒప్పుకోరు నిజాలు చెప్పడానికి. ఓకే. చాలామంది ఉంటారు. సినిమా ఇండస్ట్రీ, పొలిటికల్ గోప్యంగానే ఎక్కువ గోప్యంగా జరుగుతాయి. ఎవరైనా చెప్పమంటే చెప్తాం బయటికి, లేకపోతే నాకేం అవసరం. ఇప్పుడు నాకు వచ్చేదేముంది, వాళ్ళు మా గురించి చెప్పండి అంటే చెప్తాం. అంటే ఏమైపోయిందంటే, మీకు గుర్తుందో గుర్తులేదో, నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా. లేటెస్ట్గా జరిగింది 15 days బ్యాక్. డీకే శివకుమార్ ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పిండు, మా మీద క్షుద్ర పూజలు జరుగుతున్నాయి కేరళలో అని. మన లేటెస్ట్గా 15 రోజుల కింద ప్రెస్ మీట్లో ఆయనను దించడానికి, సిద్ధరామయ్యను దించడానికి, ఈయనను దించడానికి 15 రోజుల కింద కేరళలో బలులు జరుగుతున్నాయి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు. సో ఇవాళ ప్రతి దగ్గర బ్లాక్ మ్యాజిక్ జరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు ప్రొటెక్షన్ కోసం ఏదో ఒక పూజలు చేసుకుంటారు. అలాంటి పూజనే బగాళముఖి. నిజంగా పూజలకి అంత పవర్ ఉంటుందా స్వామి? ఒక ముఖ్యమంత్రిని పడేసి అంత ప్రభుత్వం 100% ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అవి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు దూరం నుండి చూసేటోనికి ఏం అర్థం కాదు. దాంట్లో ఇన్వాల్వ్ అయితే కానీ పక్కవాడికి మనము 10 సలహాలు ఇవ్వచ్చు. మన దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఓడిపోయినప్పుడు బయటికి రాలేదు అని, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడు బయటికి రాలేదని. నిజమే. మీరు ఓడిపోయిన దాని గురించి నేను చెప్తా మీకు. నాకు చాలా దగ్గరైనటువంటి ఒక ఎమ్మెల్యే ఓడిపోతే వాళ్ళ 2 పిల్లలు, ఆయన 3 అపోలో హాస్పిటల్లో న్యూరో వార్డులో పండుకున్నారు. 15 రోజులు డిప్రెషన్లోకి పోయారు. ఎందుకు అంటే ఇంటి ముందర జనాలు లేరు, గన్మెన్ లేరు. ఆ పిల్లలు కాలేజీకి పోయినా, స్కూల్కి పోయినా గన్మెన్లు వచ్చేది ఎంబడి. వాళ్ళు కూడా డిప్రెషన్లోకి పోయారు. ఆంధ్రప్రదేశ్లో 2014లో ఓడిపోయినప్పుడు ఒక మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి ఓడిపోతే, ఆయన భార్య నన్ను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వండి మీరు అంటే, నేను ఇంటికి పోయి వారం 4 వారాలు కౌన్సిలింగ్ ఇచ్చి మీకు తిరుగులేదు, మళ్ళీ మీరు మినిస్టర్ అవుతారు అని చెప్పిన నేను. చెప్తే బయటకు వచ్చిండు ఆయన. అంటే డిప్రెషన్ నుండి బయటకు వచ్చి మినిస్టర్ అయ్యిండు. కానీ మినిస్టర్ అయిన తెల్లారుని మన ఫోన్ ఎత్తుడు మానేసి. అట్లాంటివి కూడా జరిగినాయి. సో ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడు. తెలుగుదేశంలో కూడా ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడు. సో మనల్ని ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడే వాళ్ళు మనకు ఏ సెకండ్ రాత్రి 12 గంటలకు కూడా అందుబాటులో మనకు ఫోన్ చేసి మనతో మాట్లాడి సహాయం పొందిన వాళ్ళు ఇవాళ మినిస్టర్ కాగా నేను కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ పెట్టిన, రిప్లై ఇవ్వలే ఈ రోజు వరకు. ఏది ప్రమాణ స్వీకారమైన రోజు నుండి ఈ రోజు వరకు నాకు రిప్లై రాలే ఆయన దగ్గర నుండి. నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టిన, సార్ కంగ్రాచులేషన్స్ సార్ అని. ఆ ఇంట్లో నేను పూజ చేసిన ఆయన రాజయోగం కోసం, నాకు ఇంతవరకు మెసేజ్ రాలే.
సో ఇట్లాంటి వాళ్ళు నా లైఫ్లో చాలామంది ఉంటారు. ఇంతకంటే గొప్ప విషయాలా ఈ ట్రోలర్స్? ఇంతకంటే గొప్ప విషయాలా? వ్యక్తిగతంగా మనం చేసి కూడా చాలా ఉంటాయి, అట్లా మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో నా బాధ్యత ఇక్కడ నుండి వాళ్ళు నా మెట్లు దిగి బయటికి వెళ్ళిపోయి ఆఫీస్ మెట్లు అంతవరకే. తర్వాత వాళ్ళు నన్ను తిట్టుకున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే అవన్నీ జాతకంలో భాగంగా అనుకుంటా నేను. నా జాతకంలో రవి ఉచ్చలో ఉన్నాడు, శని దృష్టి ఉంది. సహజంగానే వేణుస్వామి జాతకంలో రాహు ఉచ్చ. సో వేణుస్వామి గొప్పతనం ఏంటంటే వేణుస్వామి ప్లస్ వేణుస్వామి శత్రువులే. వేణుస్వామిని శత్రువులు ఎంత తిడితే వేణుస్వామికి అంత పేరు వస్తుంది. సో అది నేను బ్లైండ్గా నమ్మిన కాబట్టి వెంకటేశ్వర స్వామిని నేను అదే ఫాలో అయితే అట్లనే వెళ్ళిపోతుంది నా లైఫ్. స్వామి చాలాసార్లు యంగ్స్టర్స్ చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటారు. లేకపోతే ఈ రోజులలో 80% ఏ ఫ్యామిలీని టచ్ చేసినా కూడా అప్పులు ఎక్కువ ఉంటాయి, కష్టాలు ఎక్కువ ఉంటాయి, చేతికి వచ్చిన కొడుకులకు ఉద్యోగాలు రావు, పెళ్ళిళ్ళు జరుగుతూ ఉండవు, అనేక రకమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వారికి వేణుస్వామి ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఏం లేదు, నేను చూసింది ఈ జనరేషన్లో 2004 తర్వాత ప్రస్తుత సమాజంలో నేను చూసింది ఏంటంటే చేతులారా నాశనం చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు సమాజంలో. దేవుడు కొట్టే దెబ్బలు తినేవాళ్ళు చాలా తక్కువ. దేవుడు కొట్టే దెబ్బలు ఏంటి అంటే బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ స్ట్రోకు, క్యాన్సరు, ఇవి దేవుడు కొట్టే దెబ్బలు. ఇక ఆర్థికంగా తినే దెబ్బలన్నీ సొంత దెబ్బలే, ఆల్మోస్ట్ ఆల్ సొంత దెబ్బలే. మన దగ్గర 10 లక్షలు ఉంటే 1 కోటి రూపాయల ఇల్లు కొనడం, మన దగ్గర 50 లక్షలు ఉంటే 2 కోట్ల వ్యాపారం చేయడం, మన దగ్గర 5 కోట్లు ఉంటే 10 కోట్ల అప్పు చేయడం. సో రెండవది జనాలని ముంచడం కోసము పెద్ద పెద్ద బ్రాస్లెట్లు వేసుకొని, పెద్ద పెద్ద చైన్లు వేసుకొని, పెద్ద పెద్ద కార్లలో తిరిగి జనాల్ని మోసం చేయడం, 1 గ్రామ్ గోల్డ్ వేసుకొని జనాల్ని మోసం చేయడం. జనాలు కూడా వాటిని చూసే మోసపోతారు. సో స్వతహాగా మోసపోయే వాళ్ళే తప్ప ఎవ్వడు వీళ్ళని మోసం చేయడు. మీరు అనుకుంటారు అట్లా ఇది ఎక్కడనో ఏదో జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి దగ్గర ఇదే రామాయణం జరుగుతుంది. స్వతహాగా నాశనం అయ్యే వాళ్ళే తప్ప ఎవడో నాశనం చేస్తే నాశనం అయ్యే వాళ్ళు ఎవరు? మరి అప్పుల నుంచి బయటపడడం. ఇప్పుడు అప్పుల నుండి బయటపడడం అంటే నేను సింపుల్ లాజిక్ చెప్తా. అప్పులు అనేటువంటివి మీరు ఎందుకు చేస్తారు ఫస్ట్, అది క్వశ్చన్. బ్రతకడం కోసం చేసే అప్పు వేరు, షో ఆఫ్ చేయడం కోసం చేసే అప్పు వేరు. ఇప్పుడు ఏమవుతుంది మీరు అబ్జర్వ్ చేయండి, చిట్టీలు వేసేటోడైనా సరే, అప్పులు ఇచ్చేటోడైనా సరే, అప్పులు తీసుకునేటోడైనా సరే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అల్టిమేట్గా చిట్టీలు వేసినోడు నాశనం అవుతుండు, అప్పులు ఇచ్చినోడు నాశనం అవుతుండు. ఇప్పుడు అప్పులు ఇచ్చినోడు ఏం చేస్తాడు, ఫస్ట్ అప్పులు మనం ఇవ్వంగానే, నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సపోజ్ నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చిండు, స్వామి గారు ఇప్పుడు ఇది జూలై 10వ తేదీ మీరు నా దగ్గరికి జూలై 20 నాడు నాకు ఒక 10 లక్షలు వస్తాయి, ఏమైనా 10 లక్షలు అప్పిస్తారా మీరు అంటే నేనేం టెస్ట్ చేస్తా అంటే, అరే నాకు జూలై 22 నాడు వస్తున్నాయి కదా నాన్న పైసలు, మరి కష్టము, అప్పుడైతే నా దగ్గర ఉంటాయి డబ్బులు అంటే, అరే అప్పటికి మనకు వచ్చేస్తాయి అన్న స్వామి, జూలై 20కే మన దగ్గరికి వస్తాయి అంటాడు వాడు. మన తెలివి చూడండి అంటాడు. అన్నాక ఇక ఇక్కడ కట్ అయిపోతుంది. వాడు జూలై 23 నాడు వస్తాడు మళ్ళీ, స్వామి జూలై 22 నాడు పైసలు వస్తాయి అన్నారుగా మీరు అంటే, వాడు నాకేం చెప్పిండు ఆన్సరు, జూలై 20 నాడే వస్తాయి. అంటే వాడు నా దగ్గర సొలుపురాన్ అని చెప్పి ఆ పైసలు తీసుకుని పోదాం అనుకోండు. నేను వానికంటే హుషారుగా ఏం చెప్పినా 22 నాడు వస్తాయని, మళ్ళీ వస్తాడు వాడు నా దగ్గరికి వచ్చి, జూలై 22 నాడు పైసలు వస్తాయన్నావు కదా స్వామి నువ్వు, అందుకని 23 నాడు వచ్చినా అంటాడు. అరే నీ దగ్గర జూలై 20 నాడే వస్తాయన్నావు కదా పైసలు, ఇంకెందుకు వచ్చినావు నా దగ్గరికి అంటే వాడు చెప్పేది సొల్లు పురాణం. సో వాడు ఏదో ఒక రంగంగా మనకు చెప్పి ఆ డబ్బులు తీసుకొని పోతాడు. వాడు తీసుకుపోయినాక మనం ఏం అడుగుతాం, నెక్స్ట్ 1 మంత్ 2 మంత్స్ తర్వాత వాడు ఇయ్యాడు మనకు. ఇవ్వకపోతే మనం ఫోన్ చేసి, అరే బాబు నాకు డబ్బులు అవసరం ఉన్నాయిరా, డబ్బులు ఇస్తావా ఇవ్వవా అని అడుగుతాం. అడగంగానే వాడు నెక్స్ట్ స్టార్ట్ చేసేది వేణుస్వామి దొంగ, లంగ, లఫంగ, లుచ్చ అని వాడు మనకి ఎప్పటిగా మన ఫోన్ల నుండి ఉన్న నేమ్ లిస్ట్ తీస్తాడు. ఇక అందరికీ చెప్తాడు ఇక మన గురించి, ఈ చూడు ఎందుకు, ఈ బొక్క ఎందుకు. సో అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెటర్ అని వాడు రాగానే దండం పెడితే, నా దగ్గర పైసలే లేవురా అంటే ఒడిసిపోతుంది కదా ఇల్లు. అవును. సో అప్పు చేయొద్దు. అన్నిటికంటే ముఖ్యము తెలిసిన వాళ్ళ దగ్గర, మరీ ముఖ్యంగా అసలు మన బంధువులకు స్నేహితులకు జీవితంలో అప్పు ఇవ్వద్దు. రైట్. అన్నిటికంటే ముఖ్యం కష్టాలలో ఉంటే మన కష్టాన్ని వేరే వాడికి చెప్పుకోవద్దు. దానంత దరిద్రం ఇంకోటి లేదు. మనం ఏం చేస్తాం, ఆపదలో ఉన్నామని మనకు సపోజ్ ఏదో కష్టం వచ్చింది, మనం ఏం చేస్తామంటే మనకు ఎవడో దేవుని లెక్క అన్నా నేను కష్టాలలో ఉన్నా, వాడు మనకు సహాయం చెయ్యడు, పాడు చేయడు. వాడు మన ఫోన్ పెట్టంగానే 100 మందికి ఫోన్లు చేసి చెప్తాడు ఈ ముచ్చట. సో మనంతలా మనం స్ప్రెడ్ చేసుకుంటాం ఈ సబ్జెక్టును. చివరికి జరిగేది మన స్వత తెలివితేటలతోనో మన కష్టంతోనో మనం బయటపడతాం. సో నేను చెప్పేది ఒకటే, 100 మందిని నమ్ముకునే బదులు 1 కోటి రూపాయలు నమ్ముకోండి. కష్టపడి 1 కోటి రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి. ఈ 100 మంది కాదు, 1000 మంది సమానం మీ 1 కోటి రూపాయలు. మీకు ఏ కష్టం వచ్చినా ఈ డబ్బు తీరుస్తుంది. నేను ఒకటే చెప్తా, కొంతమంది దొంగనా కొడుకులు సమాజంలో ఉన్నారు, డబ్బు కంటే ప్రేమ గొప్పది అని చెప్పే దొంగనా కొడుకులు. నేను ఒకటే స్టేట్మెంట్ చెప్తున్నా, నిజంగానే మీరు ప్రేమ గొప్పది అనుకుంటే
హోటల్ మీ అమ్మనో మీ చెల్లెనో మీ అక్కనో హాస్పిటల్ అడ్మిట్ చేసి డబ్బులు కట్టకుండా వానికి కావలించుకొని ప్రేమ చూపియరు హోటళ్ళ మేనేజర్కు లేకపోతే హాస్పిటల్ మేనేజర్కు. వాడు యాక్సెప్ట్ చేస్తాడా ప్రేమ గొప్పదని? డబ్బులు అడుగుతాడా ప్రేమ గొప్పదంటాడా? డబ్బులే కావాలి కదా అంటాడు కదా. సో నిజంగానే నువ్వు మొగోనివైతే ఒకవేళ డబ్బు కంటే ప్రేమ గొప్పది అనుకున్నప్పుడు ఒక 2 కోట్ల రూపాయలను సంపాదించి ఆ 2 కోట్ల రూపాయలను రోడ్డు మీద చలికాలంలో డిసెంబర్లో వేసి నిప్పు పెట్టి చలి కాసుకొని వీడియో తీసి నేను 2 కోట్ల రూపాయలను అంటుపెట్టినా అని అప్పుడు డబ్బు ముఖ్యం కాదు అని చెప్పు. నీ కాళ్ళకు పాలు పోసి దండం పెట్టి ఇట్లా తాగుతా. అప్పుడు నీకు ఆ చెప్పగలిగిన కెపాసిటీ ఉంటుంది. నువ్వు డబ్బును కాదనుకున్నప్పుడు. అంతేగాని నువ్వు చేసేయన్ని లంగ వ్యవహారాలు నువ్వు డబ్బు కోసమే చేస్తావు. మళ్ళీ ఉల్టా ఏం చెప్తాడు? డబ్బు కంటే ప్రేమ గొప్పది అనగానే కొంతమంది పిచ్చిగుండా కొడుకులు ఈ మాటలు నమ్మి ఆ నిజంగానే డబ్బు కంటే ప్రేమ గొప్పది అనుకుంటారు. డబ్బుకు మించింది ఏదీ లేదు. డబ్బు ముఖ్యం. ప్రపంచంలో మనీ అండ్ షీ, డబ్బు అమ్మాయి రెండే ముఖ్యం. రాజు కావాలంటే రాజ్యం ఉండాలి, రాణి కావాలంటే రాజు ఉంటే సరిపోతుంది. రాజుకి అర్థమైందా? సో రాణి కావాలంటే రాజు ఉంటే సరిపోతుంది, కానీ రాజు కావాలంటే రాజ్యం ఉండాలి. రాజ్యం ఉండాలి. రాజు ఇన్ ద సెన్స్ డబ్బు. సో ప్రపంచంలో కలియుగంలో 2 కమాండ్ చేస్తాయి లైఫ్ను. ఒకటి మనీ, 2 షీ. మనీ అంటే డబ్బు, షీ అంటే అమ్మాయి. ఈ 2 ప్రపంచాన్ని కలియుగాన్ని కమాండ్ చేస్తాయి. ఈ రెండిటికే ఇంపార్టెన్స్. సో డబ్బు సంపాదించండి, డబ్బు సంపాదించండి, డబ్బు సంపాదించండి, కసితోని సంపాదించండి. సాధ్యమైనంత వరకు ఉద్యోగాలకు దూరంగా ఉండండి. ఉద్యోగాల ప్లేసులో డిగ్నిటీ ఆఫ్ లేబర్ కింద ఒక ఉద్యోగం చేస్తే మీకు 50,000 వస్తాయి అనుకుంటే ఒక మిరపకాయ బజ్జీ కరెక్ట్ స్పాట్ చూసుకొని పెట్టుకుంటే నెలకు 3 లక్షలు సంపాదిస్తారు. నెలకు 3 లక్షలు సంపాదిస్తారు. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ గుర్తుంచండి. డబ్బు సంపాదించండి. మీరు ఏం చేస్తున్నారని ముఖ్యం కాదు. ఒక టీ కొట్టు పెట్టుకున్నా సరే, కానీ మినిమం మన టార్గెట్ నెలకు 2-3 లక్షలు ఉండాలి. 2-3 లక్షల టార్గెట్తో కొట్టండి. వ్యాపారం పెట్టుకో, చిన్న వ్యాపారం. దీనికి మీరు పెద్దగా హంగామా అవసరం. మంచి సెంటర్ చూసుకొని పెట్టండి. మంచి వైన్ షాప్ చూసుకొని వైన్ షాప్ ముంగడ ఏం అవసరం లేదు. ఒక సీకుల షాపో ఒక చేపల షాపో పెట్టుకుంటే ఆడ సంపాదించవచ్చు పైసలు. ఎందుకంటే కలియుగంలో మందు, విద్య, హాస్పిటలు, తిండి, ఈ 4 ఎవర్ గ్రీన్ ఈ కలియుగం మునిగే వరకు. మళ్ళీ ఇంకోసారి చెప్పండి స్వామి. మందు, విద్య, వైద్యం, తిండి, ఫుడ్, ఎవర్ గ్రీనింగ్. ఎవర్ గ్రీనింగ్. ఈ 4 బిజినెస్లు ఎక్కడ పెట్టినా నడుస్తాయి. ఈ కలియుగం మునిగిపోయే కలియుగం ఇప్పుడు 4,000 సంవత్సరాలలో ఉన్నాం మనం. ఇంకా 4.5 లక్షల సంవత్సరాలు ఉంది. ఓకే, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. సో ఈ కలియుగం అంతం వరకు వీటికి తిరుగులేదు. ఈ 4టికి. ఈ 4టి దగ్గర ఎక్కడ దుకాణం పెట్టినా నడుస్తుంది. ఏడో దగ్గర మిరపకాయ బజ్జీలు వేసుకోండి, మీరు విపరీతంగా నడుస్తుంది. ఎక్కడనో దగ్గర మందు షాప్ పెట్టుకోండి, నడుస్తుంది. ఎక్కడనో దగ్గర ఎడ్యుకేషన్ సెంటర్. ఏమైనా డిగ్నిటీ లేబర్ గురించి మీరు చెప్పడం అనేది నిజంగానే మరి నేను అదే కదా. రేపు పొద్దున నన్ను ఎవడన్నా ఏదన్నా చేసి నిజంగానే నా లైఫ్లో ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి లేదు. ఆ ఎఫెక్ట్ అయినా నేను కూడా ఏదో చేసుకుంటా కదా. కాన్ఫిడెంట్ ఉంది అయితే మీకు? ఫుల్లీ కాన్ఫిడెంట్. ఎర్లీ డెవలప్మెంట్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ స్కామ్. ఎర్లీ డెవలప్మెంట్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ స్కామ్. వేణుస్వామిని తిట్టంగానే 3 లక్షలు చూస్తారు కదా అని 3 వీడియోలు తిట్టినాం అనుకో, 4వ వీడియో నుండి ఆటోమేటిక్ జనాలు చూడడం మానేస్తారు. ఆ 3 వీడియోలే 3 లక్షలు పోతాయి. 4వ వీడియో నుండి 10,000, 15,000 పడిపోతాయి. సో చాలామంది సెలబ్రిటీ అవ్వడానికి సమాజంలో చాలామందిని ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు అంటే, ఎవరైతే సెలబ్రిటీయో వాళ్ళని తిట్టడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళని తిట్టంగానే ఏమవుతున్నాయి, వ్యూస్ పెరుగుతున్నాయి. నేను అదే చెప్తా. రాముడు మంచివాడు, రాముడు లోకనాయకుడు, రాముడు ఒక మంచి భర్త, రాముడు ఒక మంచి అన్న, రాముడు ఒక మంచి కొడుకు ఎవడినడు. రాముడు నాన్ వెజ్ తింటాడు అనగానే బ్రేకింగ్ న్యూస్ చచ్చిపోతుంది సోషల్ మీడియా. ఇద్దరు చూస్తారు కదాన్ని. అరే రాముడు క్షత్రియుడు రా, ఎందుకు తినడు? తింటాడు రా, తప్పే ఉంది. క్షత్రియ లక్షణం రా, బాణం పట్టుకోవాలి, పవర్ కావాలి చేతులల్లో, తింటాడు, తప్పే ఉంది. కానీ అట్లా కాదు కదా. సో ఇట్లా వ్యతిరేకం పోతాయి. ఇప్పుడు గ్రహణం నాడు ఆ సమోసా తెచ్చుకొని తినగానే కెమెరాలన్నీ మన చుట్టూ చేరుతాయి. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అందుకనే సమాజానికి విరుద్ధంగా పోతే సెలబ్రిటీ అవుతారు. సెలబ్రిటీ కాగానే వీళ్ళు ఏమనుకుంటారో దాన్ని మెయింటైన్ చేయగలగాలి కదా. చివరికి వీళ్ళు కనిపించేది ఎక్కడయ్యా అంటే బిగ్ బాస్ షోలో కనిపిస్తారు. సరే, అందరు బిగ్ బాస్కి పోవడానికి వాళ్ళ స్టార్డమ్ కోసం ఏదో ఒక రకంగా ట్రోల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ వేణుస్వామి కొత్తగా బిగ్ బాస్కి వెళ్తున్నాడని చెప్పి ఈ మధ్యకాలం చాలా సౌండ్గా వినిపిస్తూ ఉంది. నిజంగా వేణుస్వామి బిగ్ బాస్కి వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయా? రిక్వెస్ట్లు, లెటర్లు, లేకపోతే అర్చనలు మీ ముందు ఉన్నాయి అని చెప్పేసి సమాచారం. ఇప్పుడు బిగ్ బాస్కు వేణుస్వామి వెళ్తున్నాడు అని ఒక 70 వెబ్సైట్ రాసినాయి, ఒక 100 యూట్యూబ్ ఛానల్ పెట్టినాయి. హైయెస్ట్ రెమ్యునరేషన్ భారతదేశ చరిత్రలో అని పెట్టినాయి. నేను నెక్స్ట్ అదే అడుగుదాం అనుకో. హైయెస్ట్ రెమ్యునరేషన్ అని పెట్టినాయి. నా స్టేజ్కు, నా లెవెల్కు బిగ్ బాస్కు నేను ఒక యాడ్ ఇస్తా, కానీ
వేణుస్వామి అందులో పోయి పార్టిసిపేట్ చేసే లెవెల్ వేణుస్వామి కాదు. ఆల్రెడీ డబ్బులు కూడా అందినాయి వేణుస్వామికి అని చెప్పి కూడా వేణుస్వామికి డబ్బులు అందలే, అంత ఆఫర్ భారీ మొత్తాన్ని అది కూడా ఎట్లిస్తారు మొదలే అగ్రిమెంట్ కాకుండా ఎట్లిస్తారు? అండ్ మీరు వస్తే ఇంకా ఆఫర్ ఇచ్చారు, ఆఫర్ ఇచ్చిన వరకు నిజమే కానీ ఈసారే కాదు, లాస్ట్ టైం కూడా ఇచ్చారు నాకు. ఇచ్చారు, నేను పోలేదు. బాస్ అనే దానికి నేను వ్యతిరేకము. ఎందుకంటే బిగ్ బాస్లోకి పోయే కాంటెస్టెంట్లకే నేను చెప్తూ ఉంటా పోకండి అని. ఎందుకంటే దాంట్లోకి పోయి వచ్చిన తర్వాత ఆ టర్ము ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 1 year కళ్ళు నెత్తికెక్కి విర్రవీగుతూ ఉంటారు, మేము ఆస్కార్ అవార్డు విన్నర్స్ అనే టైప్లో. కానీ మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి వీళ్ళు బిస్కెట్ అవుతారు. సో ఇంకోటి ఏంటంటే దాంట్లోకి పోయి బాగుపడ్డాడు ఎవరు లేడు ఇప్పటివరకు. సో అందుకని పోవద్దనే చెప్తా. కొంత ఈవెన్ గెలిచిన విన్నర్ ఆయన పేరు ప్రశాంత్ అనుకుంటా, పల్లె ప్రశాంత్. ఈ మధ్య పెద్దగా కనిపించట్లేదు. ఎవరైనా అంతే కదా, వీళ్ళకి ఒక 1 year ఉంటుంది. వీళ్ళకు నెక్స్ట్ దొరికేది ఏంటి అంటే ఇక్కడ సెలబ్రిటీ స్టేటస్, సెల్ఫీలు, అమెరికాలో టాటా నాటా ఆట పాటలల్లో ఒక విజిట్, ఇంకా బిస్కెట్. ఇక ఆ ఇయర్తో ఇంకా దుకాణం బంద్. చాలా పెద్ద స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు మీరు బిగ్ బాస్ మీద. చేసేదేమో నిజం కదా. రాష్ట్రాల్లో అత్యధిక వ్యూవర్షిప్. ఎంటర్టైన్మెంట్ చూస్తాం కదా మనము. ఇప్పుడు మన ప్రతి హీరోయిన్ మనం ఇట్లాంటి బట్టలు వేసుకున్నామని తిడతాం, ఆమె బయటికి రాగానే ఫస్ట్ సెల్ఫీ మనమే దిగుతాం. సహజం కదా, గ్లామర్ ఫీల్డ్. అందుకనే గ్లామర్ ఫీల్డ్, అందుకనే సోషల్ మీడియా అంటారు. మన మీద రాళ్ళేసినోడే మనతో సెల్ఫీలు దిగుతాడు. ఎందుకు వేణుస్వామికి అంత మంచి పాజిటివ్ ఒపీనియన్ లేదు బిగ్ బాస్ మీద? అంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు కొన్ని సెంటిమెంట్స్ నమ్ముతాం కదా మనం. ఇప్పుడు కొన్ని సెంటిమెంట్స్ నేను నమ్ముతా, ఆ సెంటిమెంట్స్ ఉంటాయి కదా. సో దాంట్లోకి పోయిన వాళ్ళు ఎవరు సక్సెస్ కాలేదనేది నా ఉద్దేశం. ఇంకో పక్క మీ స్టేట్మెంట్ ప్రతిసారి రాజమౌళి తర్వాత ఒక పెద్ద సినిమా చేసిన తర్వాత ఆ హీరోకి పెద్దగా లైఫ్ ఉండదు అని అంటుంటారు. మరి ఎవరున్నారు, మరి అంత పెద్దగా ఎవరున్నారు? నేను చెప్పేది అంత పెద్దగా ఎవరున్నారు? ఇప్పుడు ఎంతసేపు ఒక్క చిన్న సినిమాలు చేయడం నా ఉద్దేశము. నేను ఒకటే చెప్తానండి, ఎవరైనా 10 కాలాల పాటు ఉండాలని చెప్తున్నా నేను. రాజమౌళి స్ట్రాటజీ వేరు, రాజమౌళి చేసే సినిమాలు ఆయన పబ్లిసిటీ వేరు. ఆయన సినిమాకు 10 పైసలు ఖర్చు పెడితే పబ్లిసిటీకి 90 పైసలు ఖర్చు పెడతాడు. ఆయనకు అమ్ముకునే తెలివి ఉంది, ఆయన మార్కెట్ చేసుకునే తెలివి ఆయనకు ఉన్నది. ఆయన సినిమా తీయడం కంటే కూడా మార్కెట్ చేసుకునే తెలివి ఎక్కువ ఉంది. సో ఆయన చేసే సినిమాలు అట్లనే ఉంటాయి. సో ఆయన సినిమాల్లో యాక్టింగ్ చేసినటువంటి వాళ్ళు, నేను ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, జాతక ప్రకారం మాట్లాడతా తప్ప వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి నేను వెళ్ళను. ఒక వ్యక్తిని విమర్శ నేను చెయ్యను. ఆ జాతకాన్ని బేస్ చేసుకునే ఎవరి గురించి మాట్లాడినా మాట్లాడతా. బట్ ఒక ప్రశ్న సూటిగా స్వామి, సాత్వికంగా ఉన్న మనుషుల గురించి జాతకాలు చెప్తాడు వేణుస్వామి, కానీ కొద్దిగా పవర్ఫుల్ ఉన్న వ్యక్తులు అని అంటే అసౌద్దీన్ ఓవైసీ లాంటి పేర్లను కానీ వాళ్ళ జాతకాల గురించి కానీ వేణుస్వామి ఎప్పుడూ మాట్లాడాడు. కారణం వాళ్ళు మతం వేరే కావచ్చు, ఇక్కడ మనం ఏదో ఆరోపణలు చేయాలి సెన్సేషన్ కోసం కాదు. కానీ బట్ మీ జాతక ప్రకారంగా ఈ కులం ఈ మతం వాళ్ళకే చెందుతుందా, వాళ్ళకి చెందదా? అందరికీ ఉంటుంది. నా దగ్గరికి క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు. మరి ఎందుకో ఎప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ కానీ అసౌద్దీన్ ఓవైసీ ప్రస్తావన రాలేదు మీ దగ్గర? చెప్పాలనుకోలేదు నేను ఎప్పుడు. అంటే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను అనుకోలేదు. నా దృష్టిలో వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదు, మీ దృష్టిలో ఇంపార్టెన్స్ ఉందేమో. కారణం ఎందుకు? పవర్ఫుల్ అని మీరు అనుకుంటారు, నేను అనుకోవట్లా. ఒకప్పుడు వాళ్ళు హైదరాబాద్లో పవర్ఫుల్, ఇప్పుడు మన దగ్గర గొల్లోళ్ళు గౌన్లోళ్ళు పవర్ఫుల్ చార్మినార్లో. ఒకప్పుడు అందుకే మరి మాధవి గారు ఓడిపోయారా? గెలుపోవటంల గురించి చాలా తప్పు మాట్లాడుతున్నారు మీరు గెలుపోవటంల గురించి చాలా తప్పు మాట్లాడుతున్నారు. ఇవాళ ఓడిపోయినోడు నెక్స్ట్ టైం గెలుస్తాడు. అసలు గెలుపోవటంలను బేస్ చేసుకొని మాట్లాడేవాడిని మూర్ఖుడు అంటారు. చంద్రబాబు నాయుడు 6 నెలల కింద జైలుకు పోయినప్పుడు దుకాణం బంద్ అయింది అనుకున్నారు, ఇవాళ సీఎం అయ్యిండు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండు, జగన్మోహన్ రెడ్డి దుకాణం బంద్ అయినట్ట. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయిండు, కేసీఆర్ దుకాణం బంద్ అయినట్ట. హిందూ మూలముగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా. భారతదేశంలో ఎలక్షన్ల వల్ల, సార్వత్రిక ఎన్నికలు, తెలుగు రాష్ట్రాల ఎన్నికల వల్ల బాగుపడ్డటువంటి వ్యక్తులు నలుగురు. దేశవ్యాప్తంగా నెంబర్ 1 అదృష్టవంతుడు రాహుల్ గాంధీ. ఏ రకంగా ఉంటారు చెప్తా. నెంబర్ 2 కేసీఆర్, నెంబర్ 3 జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 4 వేణుస్వామి. కొద్దిగా క్లుప్తంగా చెప్తారా? ఎస్, తప్పకుండా చెప్తా. ఓడిపోయినటువంటి వ్యక్తి ఎవరు? రాహుల్ గాంధీ. చెప్పిన ఆయన అదృష్టవంతుడు. 2025 ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది ఆయన అదృష్టం ఏందో. గవర్నమెంట్ పడిపోతే వచ్చే సంవత్సరం ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండు, ఆయన అదృష్టం ఏందో 2025 ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది. 25 ఏప్రిల్ తర్వాత 2025 24 ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది ఆయన అదృష్టవంతుడా దురదృష్టవంతుడా. అట్లనే కేసీఆర్ ఓడిపోయింది తెలంగాణలో. కేసీఆర్ అదృష్టవంతుడా దురదృష్టవంతుడా అనేది 2024 ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది. 2025 ఏప్రిల్ తర్వాత. అందరికీ 25 ఏప్రిలే. ఈ ముగ్గురు అదృష్టవంతులు, రైట్. తెలుగుదేశం పార్టీ గెలవడం వల్ల, వైసీపీ ఓడిపోవడం వల్ల ఈ పార్టీలకు సంబంధం లేకుండా లాభపడ్డ వ్యక్తి ఒక వేణుస్వామి.
ఎందుకంటే ఒక 300 కోట్ల నుండి 400 కోట్ల రూపాయల పబ్లిసిటీ వేణుస్వామికి ఫ్రీగా ఇచ్చారు సోషల్ మీడియా. ఇది నేను తెచ్చుకోవాలంటే అంత ఖర్చు పెడితే కానీ నా వల్ల కాదు. నేను 100 జన్మలు ఎత్తినా నేను అంత ఖర్చు పెట్టలేను. నా కోసం జనాలు అంత ఖర్చు పెట్టి నన్ను ట్రోల్ చేశారు. నన్ను ఏమంటారు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి తెలిసేటట్టు చేశారు. సో అది నేను బెనిఫిట్ పొందిన ట్రోలర్స్ వల్ల. నాకు ఇంకో పెద్ద టెన్షన్ ఏమైపోయిందంటే డిసెంబర్ 3వ తేదీ నుండి లాస్ట్ 8 నెలల నుండి రాత్రిపూట పడుకునేటప్పుడు నా ట్రోల్ చూసి నేను పడుకుంటా. నన్ను విమర్శించడం చూసి పడుకుంటా, నన్ను తిట్టేది చూసి పడుకుంటా. నాకు అలవాటైపోయింది. సర్కార్ వారి పాట సినిమాల మహేష్ బాబుతోని పడుకోవడం రోజు కాలేసి పడుకోవడం అలవాటయ్యి కీర్తి సురేష్ 15 రోజుల తర్వాత ఆ లీడరా నాకు నిద్ర వస్తలేదురా అంటది. నా బతకట్లు అయిపోయింది కీర్తి సురేష్ లాగా. ఇప్పుడు నా భయం ఏంటంటే రేపు ట్రోల్ చేయకపోతే నిద్ర పడుతుందా పట్టదా అనే టెన్షన్ స్టార్ట్ అయింది నాకు. ఎందుకంటే నన్ను ఇంత ట్రోల్ చేసి 8 నెలల నుండి ట్రోలింగ్ లేకుండా నేను ఒక్కరోజు కూడా లేను. రేపు పొద్దున ట్రోల్ చేయకపోతే నా పరిస్థితి ఏంది? నేను ఒక ట్రోలర్స్ని అదే ఏదో ఒక రీజన్ ఎత్తుకి నన్ను ట్రోల్ చేయండి, నా పాత వీడియోలు ఎత్తుకో, ఏదో ఒక నన్ను ట్రోల్ చేయండి, కనీసం నన్ను ట్రోల్ చేయండి. నా ఫోటో పెట్టి చంద్రుడు భూమి మీదకి వస్తాడన్న వేణుస్వామి, సూర్యుడు వేణుస్వామి ఇంటికి వస్తాడన్న వేణుస్వామి, ఏదో ఒకటి పెట్టి నన్ను ట్రోల్ చేయండి. అట్లాంటివి పెట్టి ట్రోల్ చేయండి, లేకపోతే నాకు నిద్ర పట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే వేణుస్వామి తూప్రాన్ లాంటి చిన్న ప్రాంతం నుండి వచ్చి ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఈరోజు ఇంత టాప్ సెలబ్రిటీస్కి జాతకాలు చెప్పే స్థాయికి ఎలా ఎదిగాడు? రెండోది వేణుస్వామి ఎంత సంపాదించాడు? వేణుస్వామి సంపాదన ఎంత? ఏదైనా సూటిగా ధైర్యంగా చెప్పే వేణుస్వామి ఈ సవాల్ని కూడా సూటిగా ఎదుర్కొంటాడని మనస్ఫూర్తి. యా షూర్. వేణుస్వామి తూప్రాన్ గజ్వేల్ మధ్యలో ఉండే ఏలూరు నాచారం నుండి వచ్చిండు. నరసింహస్వామి టెంపుల్. మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కేసీఆర్ గారు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు, ఆయన కాన్స్టిట్యున్సీ నుండి వచ్చినటువంటి వ్యక్తిని నేను 1991లో హైదరాబాద్కి వచ్చిన. 91 2000 సినిమాలకు, తెలుగు సినిమాలకు ముహూర్తం పెట్టిన. సో ఇంచుమించు మీరు నన్ను చూడాలనుకుంటే నా ఫస్ట్ సినిమా ప్రాణ స్నేహితులు, కృష్ణంరాజు గారు, మురళీమోహన్ గారు హీరోగా నటించినటువంటి ఫస్ట్ సినిమా. తమిళనాడు నుండి, చెన్నై నుండి తెలుగు సినిమా హైదరాబాద్కు షిఫ్ట్ అయిన తర్వాత ముహూర్తం నిర్వహించబడ్డ ఫస్ట్ సినిమా ప్రాణ స్నేహితుల తర్వాత సుమారు 2008 వరకు నేను సినిమాలకు ముహూర్తాలు పెట్టిన. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐ థింక్ 2003-2004 వరకు ముహూర్తాలు పెట్టిన. తర్వాత నేను బంద్ చేసుకొని ఆస్ట్రాలజీ వైపు టర్న్ అయింది నా లైఫ్. సో నేను ఇంచుమించు 3 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన. సో ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని 2 సార్లు సీఎంగా, ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్గా సీట్లో కూర్చోబెట్టింది నేనే. కావాలంటే ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజీలో నా ఫోటో ఉంటుంది, చూసుకోవచ్చు. ఏ రకంగా కూర్చోబెట్టాడు అంటే సీఎంగా సీట్లో కూర్చోబెట్టినప్పుడు మనము ఆశీర్వచనం చేస్తాం కదా, సీట్లో కూర్చోబెట్టినప్పుడు సీఎంగా పదవి బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆయన సీట్లో కూర్చున్న తర్వాత అక్షతలు వేసి ఆరతి ఇచ్చి పూజ చేయించి తీసుకుంటాం కదా, అది ఇప్పటికీ ఈనాడు పేపర్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. ఆ డేట్ను బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా 2 సార్లు సీఎంగా. సో వేణుస్వామికి 1990 నుండి ఇంచుమించు 30 ఏళ్ళ చరిత్ర ఉంది. సో 30 ఏళ్ళ చరిత్రలో ఇంత కష్టపడితే ఈ లెవెల్కి వచ్చినా కానీ ఏదో రాత్రి సెలబ్రిటీ కాలే. కాకపోతే సోషల్ మీడియా డాగ్స్కు ఈ విషయం తెలియదు కాబట్టి ఏంటంటే నిన్నమన్న రాత్రి బయటకు వచ్చిండు వేణుస్వామి అనుకుంటారు కాబట్టి అది పెద్ద విషయం కాదు. సో వేణుస్వామి చెప్పినవి చాలా ఉన్నాయి, చాలా జరిగినాయి. బట్ ఇంత నేర్చుకోవడానికి చాలా ప్రయాస అనేది ఉంటుంది, చాలా ఉంటుంది. ప్రయాస కంటే కూడా గట్స్ ఉండాలి, చాలా. తర్వాత అనేక ఏళ్ళ నాటి నుండి మన టైంని, మన బ్రెయిన్ని, మన మైండ్ని ఇన్వెస్ట్ చేస్తే కానీ ఒక గురువుగా మనం మలచబడం. అధ్యయనం చేసిన తర్వాత ఒక వేణుస్వామి అనే స్వామి ఏర్పడతాడు. ఎస్, అన్నిటికంటే మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉండడం అవసరం. సమాజాన్ని నేను అదే చెప్తాను, నేను బిలీవ్ చేసేది ఏంటంటే నువ్వు సమాజానికి చెప్పే ముందు నువ్వు ఫాలో అవ్వాలి, ఆచరించాలి అనేది నా సింగిల్ పాయింట్ ఎజెండా. నువ్వు ఆచరించకుండా లంగమాటలు చెప్తా అంటే నడవది. నేను అందుకనే ఓపెన్గా ఉంటా. నేను ఏదైనా సమాజానికి చెప్పే ముందు నేను దాన్ని ఆచరిస్తా. నువ్వు ఆచరించు. ఇప్పుడు లగ్జరీగా బతకాలి అని నేను చెప్పినా అంటే అరే నువ్వు బతకంది వేరేటానికి ఎట్లా చెప్తావురా నన్ను క్వశ్చన్ చేస్తారు. అందుకని నేను లగ్జరీగా బతుకుతాను. మీరు ఎప్పుడైనా నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలి అని అంటే డబ్బు కోసమే మోసం చేసేయాలి, ఈ టైంకి ఒక పూజనో యాగమో చేపిచ్చేస్తే నాకు ఇంత వస్తుంది అని చెప్పి చేసిన దాఖలాలు? నేను ప్రాణం పోయినా నేను ఆ పని చేయను. నేను ఫస్ట్ నేను నమ్మింది ఏంటి అంటే స్టేజ్ని బట్టి రెమెడీ ఉంటుంది అనేది నేను నమ్మిన సిద్ధాంతం. స్టేజ్ని బట్టి రెమెడీ ఉంటుంది. ఉదాహరణ, ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేసే డ్రైవర్కు ఒకే ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఒకే ప్రాబ్లం అంటే ఒకే హార్ట్ స్ట్రోక్, ఒకే బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ముఖ్యమంత్రికి 5 కోట్లు ఖర్చు అవుతుంది, నిమ్స్లో అదే డ్రైవర్కు 10 లక్షలు ఖర్చు అవుతుంది. మరి ఒకటే ట్రీట్మెంట్ కదా, ఎట్లా ఖర్చు అయింది? అంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఒక ఆయనకు 5 కోట్లు, ఒక ఆయనకు 10 లక్షలు ఎట్లా ఖర్చు అయింది అంటే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళకు ఉండే రూమ్లను బట్టి, వాళ్ళకు ఉండే ప్రోటోకాల్స్ని బట్టి ఉంటుంది. అట్టనే మనం చేసే పూజా విధానం కూడా అంతే. సో నేను అందుకనే ఒక మాట చెప్తా, జాబ్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఉద్యోగం అనేటువంటిది అతిపెద్ద స్కామ్ అని చెప్తా. ఒక మనిషిని గాడిదలాగా నాశనం చేయడానికి పనికొచ్చేది జాబ్ అని చెప్తాను. ఉద్యోగము మనిషిని సర్వనాశనం చేస్తుంది. సో నేను అందుకనే ఉద్యోగానికి వ్యతిరేకం. నేను ఏం చెప్తాను అంటే కోసం ఏ రకమైన బిల్లులైనా ఇస్తారనమాట. ఈ టైంలో
ఇంత ఛార్జ్ చేస్తే నీకు బాగా అయిపోతుంది రెమెడీ అని చెప్పి ఉన్న పూజారులు చాలామంది ఉన్నారు. చాలామంది ఉండొచ్చు కానీ నాకు తెలియదు. నేను అది అంటే నేను డబ్బుకు నేను అదే చెప్పిన కదా, డబ్బు సంపాదించడం గొప్ప విషయం, ఖర్చు పెట్టడం దమ్మున్న విషయం. అట్లనే డబ్బు ప్రపంచంలో గొప్పది, కానీ డబ్బుకు నో చెప్పడం ఇంకా గొప్పది. సో నేను డబ్బుకు నో చెప్పే బాపతి. నేను డబ్బుకు మీరు ఇది చెయ్యండి అంటే నేను చెయ్యను. ఈవెన్ నేను వచ్చేంత వరకు కూడా కొన్ని మీ మీద అపోహలు ఉన్నప్పటికీ మీరు ఇచ్చిన ఈ ఆన్సర్స్ తర్వాత నేను మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిపోయాను స్వామి, టు బి వెరీ ఫ్రాంక్. ఎందుకంటే చాలా రెడ్ లైన్స్ క్రాస్ చేసి నేను మిమ్మల్ని అడగాలి, బట్ అంతే గట్స్తోనే మీరు చెప్పారు. అడిగారు కదా, ఇంతకంటే బట్టలు ఇప్పడానికి ఏముంటుంది. మరి ముఖ్యంగా చెప్పాలి అని అంటే వేణుస్వామి మీద కూడా వచ్చినటువంటి ట్రోల్స్ ఎలాంటివి అని అంటే, ఒక పక్క మీరు యాగాలు చేసినా పూజలు చేసినా ఎంత జ్యోతిష్యం ఎంత గొప్పగా చెప్పినా కూడా పబ్బులలో కూర్చొని ఒకళ్ళు డివోర్స్ అవుతున్నాయి అని చెప్పి ఒక పక్క, రెండోది మీరు మందు తాగుతున్నారు కనిపించకుండా పోయిన వేణుస్వామి ఇక్కడ కూర్చొని మందు తాగుతున్నారు అని ఒక రకమైన ట్రోల్స్. పబ్బులలో మీరు అసలు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ వీడియో వెనకాల దాగున్న అంతర్యం ఏంటో మాకు ఇంతవరకు స్పష్టంగా అయితే తెలియలేదు, కానీ మీరైతే బాగా ట్రోల్ అయ్యారు. అడ్డంగా దొరికిన వేణుస్వామి. అది జూన్ 16వ తేదీ నాడు ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగు రాష్ట్రాలలో మై డార్లింగ్, నేను డార్లింగ్ అని పిలిచేది ఆయన ఒక్కరినే, కళామందిర్ కళ్యాణ్ ఆయన పేరు. ఓకే. పొద్దున ఆయన దగ్గరికి పోయి ఆయనకు బర్త్డే విషెస్ చెప్పి వెంకటేశ్వర స్వామి ఫోటో ఇచ్చి ఒక రాయల్ సల్యూట్ బాటిల్ ఇచ్చి ఆయనకు ఎంజాయ్ యువర్ బర్త్డే డార్లింగ్ అని చెప్పి వచ్చినాక నాకు ఫోన్ చేసి రాత్రి, డార్లింగ్ నేను ఇవాళ పార్టీ ఇస్తున్నా, హలో పబ్లో మీకు పార్టీ ఇస్తున్నా, మీరు రావాలి డార్లింగ్ అని చెప్పిండు. అంటే ఆ రోజు ఖచ్చితంగా నేను, ఎందుకంటే నువ్వు నా డార్లింగ్ నేను వస్తా కంపల్సరీ అని ఎల్లో కలర్ లుంగి ఎల్లో కలర్ అంగి వేసుకొని నేను పబ్లోకి ఎంటర్ కాగానే పేజ్ 3 పీపుల్ ఉన్నారు, మొత్తము పేజ్ 3 కెమెరాస్ ఉన్నాయి. సో దగ్గర నాకు తెలిసి ఒక 10 కెమెరాలు 10 వీడియో కెమెరాస్ ఉన్నాయి. అంతమందిలో ఎంటర్ కాగానే వెళ్ళి కూర్చున్న ఫస్ట్ టేబుల్ నాదే. అంటే మీరు ఎవరు వచ్చినా లోపలికి నన్ను చూసుకుంటే రావాలి. నేనేం దొంగతనంగా కూర్చోలేదు, దొంగ డ్రెస్లో వెళ్ళలేదు, టోపీలు పెట్టుకోలేదు, మాస్క్ పెట్టుకోలేదు, మంచిగా పోయి కూర్చున్న తర్వాత ఇలా కూర్చున్నా నేను. ఇక్కడ పెగ్గు ఉంది, ఇక్కడ ఫ్లవర్ బొకే ఉంది, వాడు పైనుండి తీస్తున్నాడు. నేను అప్పుడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మధురా శ్రీధర్ అనేటువంటి వ్యక్తి, మధురా శ్రీధర్ రెడ్డి, ప్రముఖ తెలుగు ప్రొడ్యూసర్. మీరు కావాలంటే ఆ వీడియోలో చెక్ చేసుకోవచ్చు. ఇద్దరం చెవులు ఇట్లా దగ్గర పెట్టుకొని తలకాయలు పెట్టుకొని మాట్లాడుతున్నాము. నా దగ్గర నేను బాధపడ్డది ఏంటంటే, వీడు ఇన్ని చూపించిండు కానీ ఆయన మంది ఏందో చెప్పలేదు, నా మస్తు అట్టైనా నేను. అరే నువ్వు ఆ మందు గురించి చెప్పవారా, నాకు అర్థం కాదు. నువ్వు వేణుస్వామి అడ్డంగా దొరికి ఏం దొరికిండ్రా, ఏ మందుతో దొరికిండు అంటే వాని జీవితంలో వాడు తాగేది అంతకంటే ఆ పెగ్గు నాకు తెలిసి వాని జీవితంలో కూడా తాగలేడు. అది ఎన్ఎస్సి కోనాక్ అనేది 60,000 రూపాయల మంది అది. సో నాకు తెలిసి తాగేది వాని వల్ల కాదు అది. ఆ పెగ్గు తాగుతున్నా నేను. తాగుకుంటూ మాట్లాడుతుంటే ఒకడు పైనుండి డీజే దగ్గర నుండి దొంగతనంగా కెమెరా పెట్టి కెమెరా సెల్ ఫోన్తో షూట్ చేస్తాను. నేను ఏం చెప్తున్నా అంటే, మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ వీడియోలో. నేను దగ్గర జరిగి, డార్లింగ్ ఆడేవాడు అమాయకుడు డార్లింగ్, బక్రాగాడు నన్ను వీడియో తీస్తుండో, రేపటి నుండి మన ఇద్దరం ట్రెండ్ డార్లింగ్, ఇది నేను చెప్పింది కెమెరాలో. మేమిద్దరం మాట్లాడుకున్నది. వాడు ఆ వీడియో తీసి తెల్లారి అడ్డంగా దొరికిన వేణుస్వామి, ఇంకేం అడ్డంగా దొరుకుతారా, నేను కెమెరా ముందరకు వచ్చి మందు తాగుతా, మాంసం తింటా అని నెత్తి నోరు కొట్టుకుంటుంటే పబ్బులో దొరికిండు వేణుస్వామి. మీ అమ్మ, మీరు మనుషుల పశువుల, అసలు మీకు ఎట్లా బతకాలనిపిస్తుందో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ట్రోల్ ఎట్లా బ్రతకాలనిపిస్తుంది. సిగ్గుశరం ఉంటే ఈ అమ్మాయి గ్లాస్ నీళ్ళు తీసుకొని దునికి చచ్చిపోండి. ఎందుకంటే నా అంతలో నేనే చెప్పుకుంటున్నా. నేనేమన్నా ఆల్రెడీ, నేను సన్నీ లియోన్ లాంటి నా జోలికి రాకండి అని చెప్పిన. మీరు ఇప్పటికి కూడా సన్నీ లియోన్ లిప్ లాక్లో దొరికింది అని బ్రేకింగ్ న్యూస్ చేసుకుంటే నేనేం చేయాలి? అరే సన్నీ లియోన్వి 2,000 3,000 యూట్యూబ్లో గూగుల్లో వీడియోలు ఉన్నాయి, XXX వీడియోలు. అవి వదిలిపెట్టి లిప్ లాక్ దొరికింది సన్నీ లియోన్ అని మీరు బ్రేకింగ్ న్యూస్ అని చెప్తే, నేను మందు తాగుతా మాంసం తింటా అని నాకు నేను చెప్పుకుంటే అది వదిలిపెట్టి అడ్డంగా దొరికిన వేణుస్వామి అని మీరు వేసుకుంటే ఇక మీ కర్మకు వదిలేయాలి నేను. సో ఇది బ్రేకింగ్ న్యూస్. ఇది అడ్డంగా దొరికిండా నీకు? ఫ్రంట్ సీట్లో కూర్చొని అందరి ముందర కూర్చొని ఎల్లో కలర్ బట్టలలో పోయిండు. దానికి తెలుగు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ నుండి 2 ఎమ్మెల్యేలు వచ్చిర్రు. ఇప్పుడు ప్రజెంట్ గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చిర్రు. అంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు. వాళ్ళ మధ్యన కూర్చొని వాళ్ళని కలిసి నేను పార్టీని ఎంజాయ్ చేసిపోయినా. తప్పే నా ఇష్టం. నేనేమన్నా పురోహితున్నా? నేనేమన్నా గుళ్ళ పూజారినా? కాదు. బరాబర్ తిరుగుతా, పబ్బుకు పోతా. అంతెందుకు, నేను బ్యాంకాక్ పబ్కు పోతే వెల్కమ్ అని చెప్పి నా ఫోటో వేసారు. ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆస్ట్రాలర్ ఇన్ ది పబ్ అని చెప్పి నన్ను వెల్కమ్ చేశారు. అది నా గొప్పతనం. స్వామి, అందరి జాతకాలు అవలీలలుగా చెప్పే వేణుస్వామి జాతకం ఏమని చూసుకున్నారు మీరు? ఎప్పుడు పోతాం, ఎప్పుడు బాగా ఎదుగుతాం, ఎంత ఫేమస్ అవుతారు, అయితే ఎంత అవుతారు అని ఏం చూసుకున్నారు మీరు? మీకు అయితేనే ఉన్నా కదా బ్రేకింగ్. నేను అనుకున్నా నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ వస్తుంది అనుకున్నా, వచ్చింది. ఇప్పుడు జగన్ ఓటమితోని నాకు అతిపెద్ద పబ్లిసిటీ దొరికింది.
నెక్స్ట్ ఇయర్కు మళ్ళీ టర్నింగ్ చాలా భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో రాజకీయ మార్పులు ఉంటాయి. సో ప్రిడిక్షన్స్ చెప్పదలుచుకోలేదు కాబట్టి మళ్ళీ ఒక సంచలనమైన ప్రిడిక్షన్తో వస్తా. ఈసారి హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ వస్తా, ఎందుకంటే నేషనల్ మీడియాని కవర్ చేసే న్యూస్తో వస్తా. తెలుగు అయిపోయింది, నేర్చుకుంటున్నారు హిందీ ఇంగ్లీష్ అయితే. హిందీ ఇంగ్లీష్ నాకు వస్తుంది. నేను ఇన్ని దేశాలు తిరుగుతా. హైదరాబాద్లో పుట్టిన ఉర్దూ హిందీ ఇరగదీస్తా, అంటే మనంతా ఉర్దూ మిక్స్ కదా. సో హైదరాబాద్ హిందీ ఫుల్ వస్తుంది. ఇంగ్లీష్ కూడా భగవంతుని దయ వల్ల ఒక్కనే ట్రావెల్ చేస్తున్నా కాబట్టి ప్రపంచ దేశాలకు నేర్చుకున్నా. ప్రపంచంలో చాలా దేశాల్లో నా క్లయింటేల్ ఉంది కాబట్టి మళ్ళీ దేశాలకు పోతా కాబట్టి నేర్చుకున్నా. చాలామంది ప్రముఖులు నేను ఎప్పుడు పోతాను అని చెప్పి రాసుకుంటారంట. అట్లా వేణుస్వామి గారు ఎప్పుడన్నా రాసుకున్నారా? ఏ రకమైన ఇది ప్రిడిక్ట్ చేసుకున్నారు? అంటే జనరల్గా డెత్ ప్రిడిక్షన్స్ అనేవి మేము చెయ్యం, చాలా తక్కువ. అంటే ఈ పలానా దగ్గర గండం ఉంది అని చెప్తాం తప్ప డెత్ ప్రిడిక్షన్స్ అనేవి మనం పర్టికులర్ ఇయ్యం. మనం కూర్చుంటే డేట్లతో సహా తెలుస్తుంది. అది పెద్ద విషయం ఏం కాదు ఎవరి గురించి అయినా సరే. కానీ చాలామంది భయపడతారు. ఎట్ ది సేమ్ టైం మనకు నా జాతకం నేను రాయలేం, మా నాన్న రాసిండు. మా నాన్న రాసిన జాతకం నా దగ్గర ఉంది. ఓకే. మా నాన్న చాలా గొప్ప పండితుడు. సో ఆయన రాసిన జాతకం నా దగ్గరనే ఉంది. నేను ఏమైతా, ఏం జరుగుతుంది, నా శత్రువుల పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది, నా లైఫ్ ఏంది, అన్నీ రాసిపెట్టిండు ఆయన. సో మీరు అడిగిన ప్రశ్న, ఇంకొక ప్రశ్న అడిగినరు, దానికి ఆన్సర్ ఇన్లే, వేణుస్వామి ఎంత సంపాదించిండు అని. నెక్స్ట్ అదే ప్రశ్న. వేణుస్వామి వేణుస్వామి సఫిషియెంట్గా బ్రతకడానికి, అన్నిటికంటే మించి హైదరాబాద్కి ఎన్ని రూపాయల పైసల లక్షల వేలతో వచ్చారా? ఇప్పుడు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? అసలు ఏమున్నాయి? వేల కోట్లు ఏం లేదు. మనం హ్యాపీగా లగ్జరీగా బ్రతకడానికి వేణుస్వామి దగ్గర డబ్బులు ఉన్నాయి. లగ్జరీగా బ్రతకడానికి వేణుస్వామిని అంటే నేను ఒకటే చెప్తాను. నేను ఏం చెప్తా అంటే, ఏ మనిషి అయినా సరే, పొలిటీషియన్ అయినా సరే, సెలబ్రిటీ అయినా సరే, ఎవడైనా సరే, నువ్వు ఏ మెట్టు మీద ఉన్నావో ఆ మెట్టు మీద చచ్చిపో, పడిపోయి చచ్చిపోకు. అంటే ఉదాహరణ, 100 మెట్లలో నువ్వు 55 మెట్లు ఎక్కినావు, 55వ మెట్టు మీద చచ్చిపో, 54వ మెట్టు మీదకి వద్దు. నిన్ను ప్రపంచంలో భగవంతుడు కొట్టే దెబ్బలను నువ్వు ఎదుర్కోలేవు, అంటే భరించాల్సిందే. కానీ మనుషులు కొట్టే దెబ్బలకు అవకాశం ఇయ్యకు. అసలు మనుషులు నిన్ను కొట్టే దెబ్బ ఫైనాన్షియల్గా కొట్టకుండా చూసుకో. నేను ఒకటి చెప్తా, ఫైనాన్షియల్గా కొట్టొద్దు. అంటే ఉదాహరణ, మొన్న సోషల్ మీడియా కొట్టిన దెబ్బకు ఒక ప్రొడ్యూసరు, ఒక హీరో దెబ్బ పడ్డారు. విజయ్ దేవరకొండ అనే హీరో, ప్రొడ్యూసరు, అది ఎవరు తీసి, దిల్ రాజు ఎవరు తీసారు, దెబ్బ పడ్డది. అట్లుండొద్దు. ఇప్పుడు వేణుస్వామిని ట్రోల్ చేసినా, దెబ్బ కొట్టినా వేణుస్వామి ఫైనాన్షియల్గా పడిపోవద్దు. వేణుస్వామి మానసికంగా వేణుస్వామిని ఏమైనా డ్యామేజ్ చేస్తారేమో, వేణుస్వామి వేస్ట్ గాడు అయితే. కానీ వేణుస్వామి మానసికంగా పడిపోడు. వేణుస్వామి ఇంకా 100 మందికి సపోర్ట్ చేస్తాడు. కానీ వేణుస్వామిని ఫైనాన్షియల్గా కొట్టే అవకాశం నేను ఇవ్వనికి ఇయ్య. నేను అట్లా బతుకుతా. ఒకవేళ దుకాణం బంద్ చేయమంటే ఈరోజు దుకాణం ఇవాళ దుకాణం బంద్ చేసినా ఏదో రకంగా వేణుస్వామి ఫైనాన్షియల్గా సర్వైవ్ అవుతాడు. మళ్ళీ వేణుస్వామి లైఫ్ ఇట్లే నడుస్తుంది. కానీ వేణుస్వామిని మేము ఏదో ఆపుతాము, చూమంతరి చేసి, వేణుస్వామిని మేము తిట్టే మాటలతో భయపడతాడు, వేణుస్వామి ఆగిపోతాడు, వేణుస్వామి జాతకాలు చెప్పాడు, వేణుస్వామి క్లయింటేల్ రాదు అనుకుంటే మీ అంత పిచ్చిముండా కొడుకులు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు. స్వామి, ఇంత పవర్ఫుల్ ఇచ్చే ప్రిడిక్షన్ ఘంటాపదంగా చెప్తుంటారు కదా, ఎలాంటి అధ్యయనాలు చేసి ఈ విద్యను మీరు నేర్చుకో? చాలా వర్క్ ఉంటుంది. ఓన్లీ ఆస్ట్రాలజీ అంటే జరుగుతుందా జరగదా అనేది గుర్తుపెట్టుకోవద్దు మనం. నేను ఆలోచన చేయాలి. ఇప్పుడు స్టేడియంలకు దిగిండు విరాట్ కోహ్లీ, కొడుతూనే ఉంటాడు. కొన్నిసార్లు ఓపిక కావాలి. ఇప్పుడు మొన్న T20 వరల్డ్ కప్లో తగ్గిన విరాట్ కోహ్లీని చూసిర్రు. రవి శాస్త్రి అడిగిండు, విరాట్ కోహ్లీ గారు, మిమ్మల్ని ఇంతవరకు చూడనటువంటి పాత్రలో మిమ్మల్ని చూసినాం, మనకు ఉండేదే 20 ఓవర్లు. విరాట్ కోహ్లీ ఆడింది 59 బాళ్ళు, కొట్టింది 72 రన్లు. అంటే బాల్కో రన్ తీసాడు. T20లో బాల్కో రన్ కూడా తీస్తాడా? ఈడ అభిషేక్ శర్మ వచ్చి టకాటక 15 బాల్లో 50 కొడుతుంటే 49 వరకు బాల్ టు రన్సే ఉన్నాయి. హాఫ్ సెంచరీ అయిన తర్వాత కొద్దిగా నేను అదే చెప్తున్నా. సో వీటిని బేస్ చేసుకొని మనము ఇయ్యలేం కదా. లైఫ్ అనేది ఒక డిఫరెంట్ యాంగిల్లో వెళ్తుంటుంది. పడతానే ఉంటాము, లేస్తూనే ఉంటాము. దాన్ని బేస్ చేసుకొని మాట్లాడము, వాడు విమర్శలు చేస్తుండు కదా అని మాట్లాడము, మా మనిషిని మనం తొక్కి పెట్టలేము. సో నేను ఒకటే నమ్ముతా, ఒకని అదృష్టాన్ని మనం ఆపలేము. దరిద్రాన్ని ఆపొచ్చు, దరిద్రాన్ని బతిమలాడి ఆపొచ్చు. అంటే ఉదాహరణ, ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని కొట్టడానికి వచ్చిండు, కాళ్ళు పట్టుకుంటే 10 దెబ్బలు కొట్టేటోడు చేసి పోతాడు. ఇంకా రెచ్చిపోతే 10 దగ్గర 100 పడతాయి. బాగా చెప్పారు సార్. సో వాడు దురదృష్టవంతుడు. అదృష్టవంతుడు ఎవడు అంటే తప్పించుకునేవాడు, కాళ్ళు పట్టుకునేవాడు. అట్లనే మన అదృష్టవంతుడు ఎవడు? విరాట్ కోహ్లీ తన ఒరిజినల్ స్టైల్కు భిన్నంగా ఆడి కప్పు తెచ్చిండు ఇండియాకు. సో మన దానికి తిట్టిన నోట్లన్నీ మూతపడ్డాయి. లాస్ట్ ఒక్క హార్దిక్ పాండ్యా ట్రోల్ చేసిర్రు, భార్య విషయంలో విపరీతంగా తిట్టిర్రు, సొంత భార్య రేప్ కేసు పెట్టింది. ఇవాళ ఏమైంది? ఒక్కసారి భారతదేశంలో హీరో అయి కూర్చున్నాడు. సో తిట్టేవాళ్ళు తిడతారు, పొగిడేవాళ్ళు పొగుడతారు. మనకంటూ ఓన్ క్లయింటేల్ ఉండి మనల్ని నమ్ముకునే వాళ్ళు, మన వర్త్ను గుర్తించే వాళ్ళు ఉన్నంతకాలం మనకు ప్రాబ్లం లేదు. సో నాకంటూ ఓన్గా
ఒక 100% తీసుకుంటే ఒక 60% జనాలు తెలుగు రాష్ట్రాల్లో నన్ను నమ్ముతారు, 40% నన్ను నమ్మరు. నమ్మనంత మాత్రం నాకు వచ్చేది ఏం లేదు. స్వామి, ఈ ప్రశ్న నేను మనసులో సంధించినప్పుడు ఈ ప్రశ్నకి జవాబు వేణుస్వామి గారు చెప్తేనే బాగుంటుంది అని చాలా అడ్మైర్ చేసి అడుగుతున్న ప్రశ్న ఇది. బేసిక్గా మనిషి అనేవాడు పుడతాడు, పుట్టిన తర్వాత కష్టాలు అనుభవిస్తాడు, సక్సెస్ అనుభవిస్తాడు, ఫెయిల్యూర్ అనుభవిస్తాడు, అన్ని దరిద్రాన్ని చూస్తాడు, సుఖాన్ని చూస్తాడు, అదృష్టాలను చూస్తాడు, చచ్చిపోతాడు. నిజంగానే మనిషి పుట్టుకకి ఒక అర్థం, చావుకు ఒక అర్థం, ఎందుకు పుడతాం, ఎందుకు చేస్తాం, ఏంది అసలు ఈ సృష్టి రహస్యం ఏంటి అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్నో జన్మల తర్వాత మనుష్య జన్మ దక్కుతుంది. మనుష్య జన్మకు మా ఇతర జన్మలకు ఉన్నటువంటి తేడా మీకు అన్నీ తెలుసు. జంతువులు ఏ రూపంలో ఉంటాయి, మనుషులు ఏ రూపంలో ఉంటాయి. సో మనిషి పుట్టుకకు పలాని రీజన్ ఉంటుంది, పలాని మంచి పనులు చేయాలి, ఎవ్వడి అయ్యాడు. కలియుగం అంతా సొల్లు. ఈ మాటలతోనే మభ్యపెడతారు జనాల్ని. నమ్మొద్దు. సంపాదించినవా, ఎంజాయ్ చేసినవా, సచ్చినవా, మూడే ముచ్చట్లు. మిగతా విషయాలు వద్దు. పరోపకారం మంచి చేస్తే దానంత దరిద్రం ఇంకోటి లేదు. నేను మాట్లాడేది మన అనుకునే వాళ్ళకి చేయకండి. రోడ్డు మీదకి పోయి ఒక బిచ్చగాడికి ఫుడ్ పెట్టండి. రోడ్డు మీద లేని వాళ్ళకు క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి పోయి కప్పుకోవడానికి వస్త్రాలు ఇవ్వండి, బెడ్షీట్లు ఇవ్వండి. లేకపోతే అనాథ శరణాలయానికి పోయి ఫుడ్ పెట్టండి. ఒక మనిషిని దత్తత తీసుకొని చదివియండి. హార్ట్ పేషెంట్లకు హార్ట్ ప్రాబ్లం ఉంటే డబ్బులు కట్టి చేయించండి. ఇవి కానీ ఒక మనిషికి డబ్బు సాయం చేయడం, మన అనుకునేవాడికి ఇంకే మాట సాయం, దీనంత లత్కోర పని ఇంకోటి లేదు. ఇట్లాంటివి చేయకండి. జీవితంలో డబ్బు సంపాదించండి. ఈ ఉద్యోగాల పేరు మీద టైం వేస్ట్ చేసుకోకండి. ఇంజనీరింగ్లు చదివి ఇవి వద్దు. ఒకప్పుడు డాక్టర్ అంటే చాలా గొప్ప వ్యవస్థ, గొప్ప పని. ఇవాళ డాక్టర్లు, గల్లీకో డాక్టర్ ఉన్నాడు, తిప్పి కొడితే డాక్టర్కు 2.5 లక్షలు శాలరీ అంట. సాఫ్ట్వేర్ వానికి, అమెరికాలో పనిచేసేవానికి 10 లక్షలు నెలకు శాలరీ. మరి ఏం గొప్పతనం? అదే అమెరికాలో డాక్టర్ నెలకు 50 లక్షలు శాలరీ. సో ప్లేస్ మారుతుంటే గొప్పగా చదువుకుంటే, ఉద్యోగం చేస్తే లార్జ్ స్కేల్లో కొట్టండి, లార్జ్ స్కేల్లో కొట్టండి, కానీ నార్మల్ స్కేల్లో కొట్టకండి. చాలామంది రాంగ్ డిసిషన్ తీసుకొని పోతారు. ఇప్పుడు మా దగ్గర కొంతమంది పంతులు అమెరికాకు పోతారు. మహా అంటే అమెరికాలో సంపాదిస్తే నెలకు 2 లక్షలు సంపాదిస్తారు, మ్యాక్సిమం సంపాదిస్తే 3 లక్షలు సంపాదిస్తారు. ఇవాళ రేపు ఈడనే సత్యనాక చెప్తే 10,000 ఇస్తారు. ఇక్కడనే సంపాదించుకోవచ్చు ఇండియాలో. 1 లక్ష తక్కువ వచ్చినా సరే కాలు మీద కాలు వేసుకొని బతుకుతావు, 10 మంది పనులను పెట్టుకొని బతుకుతావు. అక్కడ నీది నువ్వే కడుక్కోవాలి. జ్వరం వస్తే మాట్లాడడానికి ఎవడు ఉండడు. సో మనం తీసుకునే నిర్ణయాలు, సో నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్ను, అంతే తప్ప నువ్వు ఎందుకు పుట్టినావు, నువ్వేం చేయాలి అని ప్రతి ఒక్కడు ఇదే అనుకుంటాడు. నేను చెప్పేది ఇవన్నీ వద్దు. పుట్టింది ఎందుకు? ఎంజాయ్ చేస్తాను అంటే బ్రతకడానికి. పుట్టింది ఎందుకు? నీ భార్య పిల్లల్ని సక్రమంగా చూసుకో, నీ తల్లిదండ్రులను సక్రమంగా చూసుకో, నీ అనుకునే వాళ్ళను కాపాడుకో, నీ అనుకునే వాళ్ళకు షెల్టర్ ఇయ్యి, హ్యాపీగా జీవితం ఎంజాయ్ చేయి, చచ్చిపో. బసంతి. వేణుస్వామి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఏం లేదు. వేణుస్వామి జీవితాశయం ఒకటే. వేణుస్వామి భార్య, వేణుస్వామికి పుట్టిన పిల్లలు. డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు నీకు ఏమైనా కోరికలు ఉన్నాయా అంటే ఏం లేవు, లైట్ తీసుకొని చచ్చిపోవాలి. సింపుల్ పాయింట్. ఇంతకంటే ఏం లేదు. వేణుస్వామికి మంచి భార్య దొరికింది. చాలాసార్లు కూడా చాలా విధాలుగా మేడంని పొగుడుతూనే ఉన్నారు. ఆమె మీద మీకున్న రెస్పెక్ట్ చాలా అద్భుతంగా ఉంది. అసలు పెళ్లి నేపథ్యం ఎలా జరిగింది? ఒకటి, ఇలాంటి ట్రోల్స్ వస్తున్నప్పుడు మేడం మీ పక్షాన ఏ రకంగా నిలబడుతుంది? మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఎలాంటిది? అంటే తను నా లైఫ్లో అంటే ఇక నేను జరిగిన ద బిగ్గెస్ట్ మిరాకిల్ తనే, ఇంకేం లేదు. ఇంకా నా లైఫ్లో, నా జీవితంలో అంటే నేను పెద్ద మిరాకిల్స్కు నేను నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసే శక్తి నేను ఎవరికి ఇవ్వను. అంటే ఒక వ్యక్తి నన్ను నవ్వించడం కానీ, ఒక వ్యక్తి నన్ను ఏడిపించడం కానీ, ఒక వ్యక్తి నన్ను బాధ పెట్టడం కానీ, ఇలాంటివి చేసే అవకాశం నేను ఎవరికి ఇవ్వను. అంటే అంత తొందరగా నేను బెండ్ గాను. ఉదాహరణ, ట్రోల్ చేయగానే బాధపడు, లేకపోతే నన్ను బోవడంగానే సంకలు గుద్దుకునుడు, ఇలాంటి ఎవరాలు నా దగ్గర ఉండయి. సో నేను అదే చెప్తున్నా, నా మూడ్స్ను మేనేజ్ చేసే శక్తి నేను అవతలోనికి ఇయ్య. నా మూడ్స్ను నా దగ్గరనే ఉంటాయి ఆ కంట్రోల్. నా జీవితంలో అలాంటి మిరాకిల్ ఏదైనా జరిగింది అంటే నా వైఫ్. ఇంకా అంతకంటే పెద్ద మిరాకిల్ ఏం లేదు నా జీవితంలో. ఇంకా అదే ఉండే వేణుస్వామికి అంత సున్నితమైన మేడం దొరకటం, అసలు ఎవరిని ప్రపోజ్ చేశారు? ఎలా జాతకం నేనే అంటే నా లైఫ్ నేను ఈ స్టేజ్కి వస్తా అని నేను చిన్నప్పుడే డిసైడ్ చేసుకున్నాను. నాకు తెలుసు, నా జాతకం నాకు తెలుసు కదా. సో నా లైఫ్లో అలాంటి ఒక భార్య ఉండాలి అని కోరుకున్నాను. అట్లనే భగవంతుడు వెంకటేశ్వర దయ వల్ల నాకు అలాంటి భార్య దక్కింది. అలాంటి ఒక ఏమంటారు, సంగీతం వచ్చినటువంటి ఆవిడ నా భార్య కావాలనుకున్న భగవంతుడు. స్వామీజీని ఇలా అనడం తప్పేమో, మీలో ఎక్కడో తెలియని ఒక హోల్ సిటీ రౌడీలా కూడా కనిపిస్తాడు, క్యారే అన్నట్టు ఉంటాడు. హైదరాబాద్ కదా అట్లాంటిది మేడంని మీరు ఎట్లా ఫ్లాట్ చేశారు? అసలు ఛాన్సే లేదు మిమ్మల్ని. ఫలక్నామాజ్ అసలు అరే చక్కగా పోయి రైట్కు తీసుకో అన్న అంటే, అరే తోవని అయ్యా చూపిస్తాడా అంటే, స్టీరింగ్ ఉన్నది మీ అమ్మ కూర్చొని ఊగని కాదు, మీ ఎవరు తిప్పుతాడు స్టీరింగ్ అన్నట్టు. అలాంటి యాటిట్యూడ్ మీది. మరి ఎట్లా అసలు మేడం
ఛాన్సే లేదు మిమ్మల్ని ఒప్పుకోవడానికి అంటే అంటే ఏ ఇలాంటి రకంగా? ఇలాంటి క్యారెక్టర్ని కదా అమ్మాయిలు ఇష్టపడేది. ఉమ్. జనరల్గా ఇలాంటి క్యారెక్టర్ని అమ్మాయిలు ఇష్టపడేది. ఎట్లా ప్రపోజ్ చేశారు సార్ చెప్పు. ఏం లేదు, ప్రపోజింగ్ ఏం లేదు, డైరెక్ట్ పెళ్ళే. ఇవన్నీ మన దగ్గర నడవయి. మనకు నేను ఏబీపీలో పనిచేసాను, లవ్ అంటే కోపం నాకు. ఏపీవీపీ కూడా నేను ఉంది ఏబీపీ బ్యాక్గ్రౌండ్. నేను సికింద్రాబాద్ ఇన్ఛార్జ్గా పనిచేసాను. 95 to 97 ఏబీపీ ఇన్ఛార్జ్ నేను. కాసం వెంకటేశ్వర్లు, చంద్రారెడ్డి బ్యాచ్ నాది. ఇప్పుడు ప్రజెంట్ విక్రమ్ రెడ్డి, బీజేవైఎం విక్రమ్ రెడ్డి, నేను అంతా క్లాస్మేట్స్ మేము. నాది ఎస్పీ కాలేజ్. ఎందుకు ఇంత స్ట్రాంగ్ మీరు అని? నేను అగ్రెసివ్గా పనిచేసాను. బాజాలాలు అలాంటివి. నేను అగ్రెసివ్గా పనిచేసిన ఏబీపీలో. నేను ఇన్ఛార్జ్గా పనిచేసాను, సికింద్రాబాద్ ఇన్ఛార్జ్. మేడం నేను ప్రపోజ్ చేయలేదా సార్? లవ్వే కానీ డైరెక్ట్ పెళ్ళే. ఎట్లా అంటే బెదిరించి పెళ్లి ఏదమ్మని ఏం లేవు. అప్పుడు మన తానేముంది, నా గర్కా నా ఘాట్కా బీడి పిచ్చం కలుద్దారా మన దగ్గర. అప్పుడు ఏం లేదు. అప్పుడు మన దగ్గర ఏం లేదు, బీడి పిచ్చం కలుద్దారా ఏం లేదు. అంతే, ఏం లేదు. ఒక పనికి మన ఎస్పా తప్ప, నా ప్యాంటు షర్ట్ తప్ప మన దగ్గర ఏం లేదు. కాకపోతే మనం ఇట్లా బతుకుతామనే కాన్ఫిడెన్స్ అంతే. డైరెక్ట్ అడిగినాం పెళ్లి చేసుకో, నా దగ్గర అయితే ఈ బండి ఉంది, ఈ బండి అమ్ముకుంటే 5,000 వస్తాయి, ఇంతకు మించి నా దగ్గర ఏం లేదు. అంతే. మెడలో $1 ఉండేది అప్పుడు. అన్నమయ్య సినిమాల ముహూర్తం పెట్టినప్పుడు $1 ఉండే. ఆ $1 మొత్తం కలిపితే మనం మొత్తం కౌంట్ చేసిన 50,000 కూడా ఉండదు. ఇగో నా జీవితం ఇది, నమ్మితే పెళ్లి చేసుకో, లేకుంటే లేదు. ఉద్యోగం కూడా లేకుండా పెళ్లికి ఏం ఉద్యోగం మాట, మీరు చాలా పెద్ద మాట మాట్లాడారు. నా గర్కా నా ఘాట్క చెప్తున్నా కదా, బీడి పిచ్చాం కళ్ళుద్దారా, ఇంతకంటే పెద్ద మాట నేను మాట్లాడే కదా. ఇక అట్లాంటి స్టేజ్లో నన్ను పెళ్లి చేసుకుంది. సో అట్లాంటి స్టేజ్ని నన్ను గెస్ట్ చేసి పెళ్లి చేసుకుంది అంటే ఇక నేను ఆమెను ఎట్లా చూసుకోవాలి? సో నేను ఒకటే చెప్తాను, నేను ఈ సమాజానికి, ప్రస్తుత సమాజంలో నేను చెప్పేది ఏంటంటే, పెళ్లి అనేది చాలా కష్టమైన సందర్భంలో భార్యను బిడ్డగా చూసుకుంటే సక్సెస్ ఉంటుంది. సో నేను ఎప్పుడూ నా భార్యను బిడ్డగానే చూసుకున్నా తప్ప నేను భార్యను భార్యలా చూసుకోలే. ఎలా ఉంటుంది సార్ మీ ఇద్దరి బంధం కానీ బాండ్ కానీ? ఏముండదు ఇంకా. అంటే అదే చెప్తున్నా నేను. అంటే అబద్ధాలు ఏమి ఉండవు లైఫ్లో అబద్ధాలు ఏమి ఉండవు. అంటే నేను ఇప్పుడు బ్యాంకాక్ ఒకరోజు బ్యాంకాక్ పోతా అని నేను అంటే, మిర్రర్స్ అని ఉంటుంది, మీకు ఐడియా ఉన్నది. మిర్రర్స్, విజయలక్ష్మి అని ఫేమస్ ఆమె అన్నది, ఏంటి శ్రీవాణి గారు ఆయన బ్యాంకాక్ అని చెప్తుండు, మీరేమో బ్యాంకాక్ ఆయనకు పర్మిషన్ ఇస్తారు, ఎందుకు శ్రీవాణి గారు అంటే, ఏమండి బ్యాంకాక్ అంటే మీకు ఎంతసేపు అదే యావనా అండి? బ్యాంకాక్లో ఫ్రూట్స్ బాగుంటాయి, బ్యాంకాక్లో వైట్ శాండ్ బాగుంటుంది, బీచ్లు బాగుంటాయి, చాలా ఉంటాయి. అయినా ఒకవేళ వెళ్ళి మసాజ్ చేయించుకుంటే తప్పే ఉందండి. ఆయన పడే స్ట్రెస్కు, ఆయన ట్రోల్ చేసే విధానానికి, ఆయన అనుభవిస్తున్న కష్టానికి పోనీయండి, 4 రోజులు ఉంటే రిలాక్స్ అయ్యి వస్తాడేమో, అంతకంటే ఏం చేస్తామని అంటది. అంటే దీన్ని తప్పు తీసుకుంటారేమో కానీ నా స్ట్రెస్ ఆమె గుర్తిస్తుంది అక్కడ. అది అర్థం కాదు జనాలకు. ఇప్పుడు ఎంతో మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు ట్రోలింగ్కు. అట్లాంటిది నేను సర్వైవ్ అవుతున్నా అంటే నాకు తన సపోర్ట్ ఉండడం బట్టే కదా నేను సపోర్ట్ అయ్యేది. ఇవాళ నేను నిలబడ్డా అంటే, ఇప్పుడు ఎంతసేపు రాకెట్ ప్రయోగానికి ఇంజన్ ఎవడు గుర్తించడు, రాకెట్నే గుర్తిస్తారు. కానీ ఇంజన్ అనేది కక్షలోకి ప్రవేశించడానికి ప్రధానమైనటువంటి వస్తువు. ఆ వస్తువు ఒక కక్షలోకి వెళ్ళిన తర్వాత ఇంజన్ ఊడిపోయి సముద్రంలో పడిపోతుంది. కానీ అక్కడి వరకు కక్షలోకి వెళ్ళడానికి అది ప్రధానం. ఇవాళ వేణుస్వామి కక్షలోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటిది నా భార్య. మళ్ళీ లవ్లో పడాలేమో ఇప్పుడు మేడం మళ్ళీ. తను విచిత్రమైన విషయం, మనం ఇంటర్వ్యూ చేసే టైంకి తను బ్యాంకాక్లో ఉంది. ఇది కదా జాతి. మా పాప అందరు కలిసి బ్యాంకాక్ వెళ్ళారు. సో షాపింగ్కి ఏదో వెళ్ళారు. తను ఐ థింక్ ఒక 1 వీక్లో ఒక మీకు చాలా పెద్ద ప్రోగ్రాం చేయబోతుంది భారతదేశంలో. చాలా పెద్ద ప్రోగ్రాం. తన వైపు ప్రపంచమంతా చూసే పరిస్థితి వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా జీవితంలో నేను నా 15-20 ఏళ్ళ సర్వీస్లో మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసినా, బట్ మీరు ఖతర్నాక్ తెలియరు. మీరు ఖతర్నాక్ తెలియరు. మీరు అడిగిన ప్రశ్నలు అబ్బో మామూలుగా లేవు. మొన్న చిన్నజీవ స్వామి వారి ఇంటర్వ్యూ చూసిన. సో మీరు చాలా బాగా చేశారు. అండ్ ఇవాళ కూడా నేను చూసిన. ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. జనరల్గా నాకు పెద్ద విషయం ఏం లేదు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, నేను వచ్చి కూర్చొని ఎక్కడ కూడా నా దగ్గర పేపర్ పెన్ను కానీ ఏం లేదు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. అవును. సో ఏ ఇంటర్వ్యూకైనా ఇవాళ వరకు నా జీవితంలో ప్రిపరేషన్ అనేది లేదు. వచ్చి ఇట్లా కూర్చొని ఇట్లా చెప్పేసి వెళ్ళిపోతాను నేను. ఇవాళ కూడా అట్లే చేసిన. బట్ మీరు అడిగింది చాలా చాలా గొప్ప విషయాలు అడిగారు. చాలా అంటే ప్రశ్నలు అడగకుండా చాలా విచిత్రంగా అడుగుతున్నారు. మీరు అడిగే విధానం చాలా కొత్తగా ఉంది. నాకు కొత్తగా ఉంది. అదేదో ఎర్ర లేకుండా మీరు గాలం వేస్తారు, గాలం వేసి చేపలు లాగుతారు. మీరు చాలా వెరైటీగా ఉన్నాయి మీ ప్రశ్నలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనేక ట్రోల్స్లను ఎదుర్కొన్న తర్వాత ఇంత ధైర్యంగా, ఇంత గట్ ఫీలింగ్తో నిలబడ్డ మీ ధైర్య సాహసాన్ని ఏ రకంగా చూడవచ్చు అంటే, యంగ్స్టర్స్ చాలా విధాలుగా నేర్చుకోవచ్చు. చిన్న కష్టాలకే భయపడిపోయిన తర్వాత కోట్లాది మంది, లక్షల మంది కాదు, కోట్లాది మంది శత్రువులాగా ఎవరున్నారో అందులో తెలీదు. అంటే ఒక మందలాగా ఉన్నప్పుడు పులి ఎవరో నక్కెవరో తెలీదు. అది 2 మందలుగా విడిపోయినప్పుడే తెలుస్తుంది. అయితే మీకున్న ఫ్యాన్ బేస్ ఎంత పెద్దదో, ట్రోల్ బేస్ ఎంత చిన్నదో అది రాను రోజుల్లో ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ చివరిగా సార్, మీ జీవిత ఆశయం గురించి అడిగినప్పుడు చాలా గొప్పగా చెప్తారు.
చాలా ఏదో మాయమాటలు చెప్తారు అనుకున్నా. బట్ ఎవరికైనా ప్రధానంగా ఫ్యామిలీయే ఇంపార్టెంట్. ఆ ఫ్యామిలీ గురించి మీకున్న రెస్పెక్ట్కి నిజంగానే నేను చాలా నేర్చుకున్నాను. నేనే కాదు, అనేక మంది ఫ్యామిలీ ఫస్ట్ అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అండ్ జీవిత ఆశయం గురించి చాలా పెద్దగా చెప్తారనుకుంటే ఇంత బాగా చెప్తారని నేను ఇంకా అనుకోలేదు. చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పారు. అండ్ ఫైనల్గా అడుగుతున్నాను సార్, 2 తెలుగు రాష్ట్రాలకి వేణుస్వామి తెలియని గడపలే లేవు అన్నంతగా రీచ్ అయ్యారు మీరు. ఈ 2 తెలుగు రాష్ట్రాలకి మంచి గడియలు అంటారు కదా సార్. ఇప్పుడు ఈ పూజలు జరుగుతూ ఉన్నాయి, శ్రావణ మాసం వస్తుంది, ఆషాఢం అమ్మవారి బోనాలతో స్టార్ట్ అయింది. సో మీరిచ్చే మంచి మెసేజ్ ఏదైనా మంచి మంత్రం రూపంలో చెప్తారా? ఎలా చెప్తారు? ఏం లేదు వెంకటేశ్వర స్వామి వారిని కలియుగ దైవం, ప్రోటోకాల్ దైవం అంటారు. మనం ప్రోటోకాల్ దైవం అంటాం. మనం కలియుగానికి ప్రోటోకాల్ దైవం. మనకు ఇంటి దేవుడు ఎట్లనో, కులదేవత ఎట్లనో, గ్రామదేవత ఎట్లనో, మన ప్రజెంట్ యుగదేవత వెంకటేశ్వర స్వామి. ఆయనను పూజించండి. పూజలు చేయాల్సిన పని లేదు. వెంకటేశ్వర స్వామి పెద్ద ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టుకొని మీరు హాల్లో తిరిగేటప్పుడు అటు తిరిగేటప్పుడు ఆయన ముఖం చూసి వెళ్ళిపోండి. పూజలు అంటే దీపాలు పెద్ద పెద్ద యాగాలు చేయాల్సిన పని లేదు. జస్ట్ ఆయన ముఖం చూసి మనసులో దండం పెట్టుకోండి. ఆటోమేటిక్గా ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. అంతే. ఇక ప్రోటోకాల్ దైవం ఆయన కాపాడుతాడు. డబ్బు కావాలన్నా వెంకటేశ్వర స్వామిని పూజించండి. మీరు ఏ దేవునైనా పూజించండి, మీ ఇష్టం అది. బట్ డబ్బు కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, రాజయోగం కావాలన్నా, రాజభోగం కావాలన్నా వెంకటేశ్వర స్వామిని పూజించండి. బస్ ఇంతకంటే ఏం చెప్పేది లేదు. ఫైనల్గా వేణుస్వామి గారి జీవిత లక్ష్యం ఏంటి సార్? ఏం లేదు, జాతకం ఎట్లుంటే అట్లా తీసుకెళ్తుంది. అంతే ఏం లేదు. ఎందుకంటే అందరి జాతకాలని చూసే నాకు, నేను జాతకాన్ని నమ్ముతా తప్ప, నెత్తిలో గ్రహాలను నమ్ముతా తప్ప, వ్యక్తిగతంగా నేను అది పొడుస్తా ఇది పొడుస్తా అని నేను అనుకోను. సో నేను అదే చెప్తున్నాను, నా సంకల్పం ఒకటే. నేను ఎవరికి పూజ చేసినా ఒకటే, భగవంతుడు ఈ విల్ డిసైడ్ ఏం కావాలి అనేది. మనల్ని పుట్టించిన భగవంతుడికి మనకంటే చాలా బాగా తెలుసు. ఏం కావాలనో ఆయన డిసైడ్ చేస్తాడు. ఇక్కడ ఫెయిల్యూర్ వచ్చింది కదా, ఇది నేను చేసిన తప్పు, దేవుడు చేసిన తప్పు కాదు. ఏది జరగాలనో ఆయనే డిసైడ్ చేస్తాడు. దీనివల్ల ఇంకేదో లింక్ పెట్టి ఇంకెక్కడికో లీడ్ తీస్తాడు. సో ఇవాళ వేణుస్వామి ప్రిడిక్షన్ తప్పయింది అంటే ఇక్కడ నుండి వేణుస్వామిని ఇంకే దగ్గరకో టర్న్ చేయడానికి దేవుడు ఆడుతున్న గేమ్ ఇది వెంకటేశ్వర స్వామి. సో అదే నమ్ముతా, 100% నమ్ముతా. చెడులో కూడా ఆయనే నమ్ముతా, మంచిలో కూడా ఆయనే నమ్ముతా తప్ప ఓన్గా నేనేదో పీకుతా, నేనేదో చేస్తా అనే టైపు నేను ఆలోచించను. వెంకటేశ్వర స్వామి ఎట్లా తీసుకపోతే అట్లనే వెళ్తా. నా లైఫ్ అట్లనే డిజైన్ చేయబడ్డది. అంతే. సో సూపర్. వేణుస్వామి గారి లక్ష్యం గురించి అడిగితే దేవుడి మీదనే పూర్తి క్రెడిట్ ఇచ్చారు. ఖచ్చితంగా చాలా చిన్నవాడినైనా కూడా సార్ ఏ ఆశయం కోసం అయితే పనిచేస్తున్నారో, ఏ లక్ష్యం దిశగా మీరు వెళ్ళాలనుకుంటున్నారో, స్వామిగా మీరున్నా నేను చాలా చిన్నవాడిని మీ ముందు. బట్ అవన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విలువైన మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సార్.